నమస్తే ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. ప్రస్తుతం మనతో పాటు తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఉన్నారు. టాలీవుడ్లో చిన్న చిత్రాలు తీస్తూ తనకంటూ ఒక చిన్న గుర్తింపు తెచ్చుకున్న రామసత్యనారాయణ ఈ ఆగస్టు 15న ఒక పెద్ద ప్రయత్నం చేయబోతున్నారు. పెద్ద ప్రయత్నం అంటే ఒకే రోజు 15 సినిమాల ఓపెనింగ్తో ఒక విధంగా చెప్పాలంటే ఒక రికార్డు కోసం ఆయన ఈ ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఈ ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు, గతంలో తను చేసిన సినిమాలు ఏంటి, ఆ సినిమాల ద్వారా తనకు వచ్చిన గుర్తింపు ఏంటి, అసలు ఆయన ఏం సాధించదలుచుకున్నారు, ఇప్పుడు ఇవన్నీ తన్నే అడిగి తెలుసుకున్నాం. నమస్తే రామసత్యనారాయణ గారు. నమస్కారం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఐడియాకి కంగ్రాట్స్. థ్యాంక్ యూ అండి. ఆగస్టు 15న 15 సినిమాలు ఒకేసారి స్టార్ట్ చేస్తున్నాం అన్నారు. ఏంటి రీజన్ ఏంటి? అంటే అది ఒక పబ్లిసిటీ స్టంటా, లేదంటే ఏదన్నా నిజంగా సిన్సియర్గా ప్రయత్నం చేస్తున్నారా? ఫస్ట్ స్టంట్ అని తీసేయండి, పబ్లిసిటీ కోసమే చేస్తున్నాను. సిన్సియర్గా చేస్తాను. ఎందుకంటే మీరు అందాక అన్నారు కదా, నాకు చరిత్ర ఉందని, నాకు గుర్తింపు ఉందని. నేను చెడ్డగానో మంచిగానో మీ దృష్టిలో ఎలా గుర్తింపు ఉన్నా పర్లేదు, నేను 100% సినిమాలు తీసి రిలీజ్ చేస్తాను. గత చరిత్ర ఉంది, భవిష్యత్తు కూడా అదే చేస్తాను. మీరు 2004లో నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు 1 ఇయర్లో 13 సినిమాలు తీసామండి. అప్పుడు ఫిలిం మీద 1 ఇయర్లో 13 సినిమాలు తీసాం. దానికి సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ సెన్సార్ బోర్డులు గుర్తించేసి మనకు సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి ఒక వరల్డ్ రికార్డ్స్ కూడా 2-3 వచ్చినాయి. అవన్నీ మీకు తెలుసు. ఫిలింలు ఉన్న రోజుల్లోనే అలా తీస్తే డిజిటల్ యుగంలో 15 తీయటం అనేది చాలా చిన్న విషయం. పైగా ఇప్పుడు వరకు నేను 115 సినిమాలు తీసా. ఈ 115 సినిమాలు ఏ సినిమా అయినా సరే రిలీజ్ చేశా. అది ఆడింది ఆడలేదు అంటే అది మీ ఇష్టం, ఆడలేదు ఆడకపోవచ్చు. నేను నా బడ్జెట్లో నేను తీస్తున్నాను. నేను 100 కోట్లు పెట్టో 70 కోట్లు పెట్టి 50 కోట్లు పెట్టి సినిమాలు తీయట్లా. ఇప్పుడు 50 కోట్లు 70 కోట్లు పెట్టి సినిమాలు కూడా ఆడట్లేదు, మీకు తెలుసు. మరి నాది ఆడలేదని నేను బాధపడను, మీరు ఆడలేదని నన్ను ఆడడం కూడా న్యాయం కాదు. న్యాయం కాదని అంటే అలా కాదు కదా. ఇప్పుడు 115 సినిమాలు తీశానన్నారు, అనుభవం ఉంది. అన్నాను పెట్టి మీకు తెలీదా? అంటే లిస్ట్ నాకు తెలియదులే కానీ లిస్ట్ తీసి చూపిస్తాను, జోబులో నుంచి ఉంది. ఓకే. ఇప్పుడు ఆ 115 సినిమాలు మీరు చెప్పగలరా చూడకుండా? మీరు చెప్పగలరా? ఇప్పుడు దిల్రాజు తీసిన 100 సినిమాలు చెప్పగలరా, లేదా ఇంకోటి తీసిన 100, నా రామారెడ్డి తీసిన 100 సినిమాలు చెప్పగలరా? అంటే వాళ్ళు చెప్పగలరు కదా. మీరు సీనియర్ జర్నలిస్ట్ కదా, మీరు చెప్పాలి కదా. నేను కొంతమంది తీసిన కొన్ని సినిమాలు చెప్పగలను, అన్నీ చెప్పలేను. అంటే నేను అనేది మీరు ఇండస్ట్రీ పుట్టినప్పటి నుంచి మీరు ఉన్నారు, మీరు సీనియర్ జర్నలిస్ట్, నాకు తెలుసు. నేను 2004లో ఇండస్ట్రీ వచ్చినప్పటి నుంచి మీరు నాకు పరిచయం ఉంది, నాకు మీరు తెలుసు, మీకు నాకు తెలుసు. నాకు 115 సినిమాలు లిస్ట్ ఉందండి. ఇప్పుడు మా పిల్లలు ఎంతమంది అని అడిగితే ఎంతమంది అంటే అని చూసే రోజుల్లో 115 సినిమా పేర్లు ఏంటంటే చెప్పలేము. కాబట్టి ఉన్నాయి. దాంట్లో 10 సినిమాలు చెప్పమని చెప్తే, 20 సినిమాలు చెప్పమని చెప్తే, 100 సినిమాలు చెప్పండి, ఒక అరగంట టైం అయితే చెప్తా. మొన్న ఒక చిన్నపిల్ల ఒక అమ్మాయి ఒక ఇంటర్వ్యూలో చూపించాను నేను. కృష్ణ గారు తీసిన సినిమాలు 150 సినిమాలు దడదడదడలు ఆడి చెప్పేసింది నా అమ్మాయి, 10 ఏళ్ళ అమ్మాయి. గ్రేట్. అప్పుడు నేను అనుకున్న అమ్మాయిని తీసుకొచ్చి సన్మానం చేయాలి మనం. ఎందుకంటే ఆ అమ్మాయి వయసుకి అమ్మాయి సినిమా నాలెడ్జ్ లేదు. చిన్నపిల్ల 10 ఏళ్ళ పిల్ల అండి. సినిమా నాలెడ్జ్ పిల్లే కృష్ణ గారు తీసిన సినిమాలు చెప్పింది. ఇంకొక ఆయన చిరంజీవి గారు తీసిన సినిమాలు ఫస్ట్ నుంచి పునాదిరాళ్ళు అక్కడి నుంచి చెప్పు. సరే ఓకే, మీరు చెప్పలేని అంటున్నారు కదా, మీరు కాకుండా ఎవరైనా మీరు తీసిన సినిమాలు ఎవరైనా చెప్పగలరు? అందుకనే మనకి గూగుల్ అని ఒకటి పెట్టారండి, దాంట్లో ఉంటాయండి. ఇప్పుడు జీపీటీ చార్ట్ అని కొత్తగా వచ్చింది కదా, దాంట్లో కొడితే అంతర్జాతకాలు బయటకు వస్తాయండి. సరే ఓకే. తీయలేదండి, నేను 3 తీసా, 1 తీసా. నేను మీరు తీయలేదని చెప్పట్లా, మరి తీసాను ఒప్పుకోండి. మీరు తీసానని చెప్తున్నారు. నేను ఇప్పుడు అది వాస్తవమా కాదా అనేది నాకు తెలియదు. ఎందుకంటే సినిమా డబ్బులు పెట్టి తీసింది మీరు, ఆ డబ్బులు తిరిగి తెప్పించుకుంది మీరు. నేను కాదని ఎలా అంటాను? మీరు తీశానన్న తర్వాత మీరు తీశారనే అంటున్నా నేను. కాకపోతే ఒప్పుకున్నారు, మీరు తీశారు అని చెప్పిన తర్వాత నేను ఖండించాలంటే నాకు తెలియాలి కదా. సో నేను అనేది ఏంటంటే ఆ 115 సినిమాల్లో హిట్ సినిమాలు ఏంటి? రామ్ గోపాలం గారితో ఐస్ క్రీమ్ అనే సినిమా తీశానండి. అది మీ దృష్టిలో హిట్టో కాదు నాకు తెలియదు, నా దృష్టిలో సూపర్ హిట్. ఎందుకంటే నేను 1,10,00,000 సినిమా తీస్తే 2 కోట్లు కలెక్ట్ చేసింది నాకు. ఓకే. అంటే ఐస్ క్రీమ్ 2 అనే సినిమా తీసా, రామ్ గోపాలం అయితే అటాక్ అనే సినిమా తీసా. అంటే మీకు ఊరికే ఒక వరుస చెప్తున్నాను మీకు నేను. ఏమంటే మా ఇష్టం అన్న సినిమా తీసా రామ్ గోపాలం గారితో. ఆర్జీబీ మిస్సింగ్ అని ఒక సినిమా తీసాం ఆయనతోటే. ఈ 5 సినిమాలు ఆయనతో తీసినాయి. ధనలక్ష్మి తలుపు తడితే ఒక సినిమా తీసా. అంటే ఎన్నింటికంటే ముందు శ్రీ వాసవి వైభవం ఒక సినిమా తీసా, భారతదేశం అంతా గర్వించదగ్గ సినిమా. వాసవి కన్యకా పరమేశ్వరి మీ సినిమా తీసా. ఆ తర్వాత వీరుడు ఒక్కడే ఒక సినిమా తీసాను. అంటే కాటమరాడి అని తెలుగు వచ్చింది కదండి, అది తమిళ్లో వాళ్ళు వీరన్ అనే సినిమా తీస్తే తెలుగు డబ్బింగ్ చేశా. బచ్చన్ అనే సినిమా జగపతి బాబు గారు, సుదీప్ కన్నడలో సూపర్ హిట్ సినిమా, అది తెలుగు డబ్బింగ్ చేశా. ఈయనన్నింటికంటే నెంబర్ 1 సినిమా ట్రాఫిక్ అనే ఒక సినిమా తీశా. ట్రాఫిక్ అంటే మీకు మన శరత్ కుమారు, సూర్య,
వీళ్ళందరూ యాక్ట్ చేశారు. గుర్తుందండి మీకు? చూసారా మరి? అది సూపర్ హిట్ సినిమా. అది తమిళ్లో మలయాళంలో సూపర్ హిట్ సినిమా, తెలుగులో ఇంకా సూపర్ హిట్ సినిమా. ఆ సినిమా నేను డబ్బింగ్ కొని సినిమా రిలీజ్ చేస్తే ₹1 కొంటే నాకు ₹2 లాభం వచ్చింది. నా దగ్గర కొన్న డిస్ట్రిబ్యూటర్ అందరికీ ₹40 లాభం వచ్చింది. మరి మీకు తెలియకుండా ఎలాగ మీరు ఇంత సీనియర్ జర్నలిస్ట్ అయ్యండి? మిగతా సీనియర్ తెలీదు, ట్రాఫిక్ అని సినిమా తెలియదు, న్యాయమా? ఓకే, నిజంగా తెలియదు. సరే, ఓకే, నాకు తెలిసిన దాన్ని తెలుసు అని ఒప్పుకుంటా, కానీ తెలియని దాన్ని నేను నాకు తెలుసు అని. శరత్ కుమార్, రాధిక, సూర్య సూపర్ హిట్ సినిమా. అయ్యి ఉండొచ్చు, నాకు తెలియదు నిజంగా. అంటే ఎందుకంటే అండి, పూర్వం ఎన్టీ రామారావు, నాగేశ్వర కృష్ణ గారు ఉన్న టైంలో సంవత్సరానికి ఒక 100 సినిమాలు రిలీజ్ అనుకోండి. జనరల్గా మీ నాలెడ్జ్ అంటే మీ ఏజ్ వాళ్ళకి, నా ఏజ్ వాళ్ళకి ఖచ్చితంగా సినిమా పేర్లు చెప్పగలమండి. నేనైతే శ్రీ మర్యాద రామన్న సినిమా కెమెరామెన్ ఎవరో చెప్పగలను, లేదా దాని డైరెక్టర్ ఎవరో చెప్పగలను. అంత నాలెడ్జ్ ఉంది నాకు సినిమాల గురించి. ఇప్పుడు ఈ మధ్య రిలీజ్ చేసే సినిమాలు, ఈ వారంలో 8 సినిమాలు రిలీజ్ తెలిసి చెప్పగలరు మీరు? పాత వేయండి అసలు. మన శుక్రవారం నాడు 8 సినిమాలు రిలీజ్ అయ్యి 4 చెప్పండి చాలు, 8 వద్దు. ఈ వారమే. నేను ఎప్పుడో నా జీవితంలో చిన్నప్పుడు 1957 అడగట్లా 8 సినిమాలు ఇవ్వండి, ఎందుకు చెప్పండి మీరు? చెప్పలేరు, నేను చెప్పగలను. అలాగే ఏంటంటే మీకు 100 పనులు ఉంటాయి, నాకు ఇదోటే పని, వేరే పని లేదు నాకు. నా సినిమా తీసే పని నాకు ఉంది కాబట్టి దానికి సిన్సియర్గా నేను ఆలోచిస్తాను. మీరేమో సినిమా తీసిన తర్వాత గ్రేట్ రివ్యూలు రాస్తారు మీరు, డైరెక్టర్ అలా చేశాడు, ఇది ఇలా చేశాడు, అలా చేయవలసిందని. మీరు ఎతబోతు చేస్తే వింటారా? నేనైతే సినిమా రిలీజ్ 1 వీక్ ముందు చెప్తా మీకు రివ్యూ. అంటే ఊరందరూ చెప్పవలసిన అవసరం లేదు, నేను మీకు చెప్తా, మీకు SMS పెడతా ఈ సినిమా ఆడుతుందా లేదని. అంత పాత ఇవ్వలేండి. ఇప్పుడు ఈ వేళ ఎంత డేట్ అండి? సరే, ఓకే, ఆగస్టు 15 2 సినిమాలు వస్తున్నాయి, చెప్తా మీకు. అంటే మైక్లో నేను అంతమంది చెప్తా తప్పు కదా? అదేంటి రివ్యూ అనేది మైక్ ముందే చెప్పాలి. ఏమండి అడిగారు గారు చెప్తానండి. కూలీ సినిమా నెంబర్ 1 పొజిషన్ అండి. కూలీ సినిమా ఎందుకు ఆడుతుంది, ఎందుకు నెంబర్ 1 అంటున్నారంటే, ఒకే టికెట్ పై 2 చిత్రాలలాగా ఒకే ₹100 టికెట్కి 2 హీరోలతో సినిమా చూస్తున్నాం. నాగార్జున ఒక హీరో, రజనీకాంత్ ఒక హీరో, 2 హీరోలు కలిపి చేస్తున్నారు. అదే టికెట్ ₹100 కదా. అది డబుల్ బనోంజేలాగా డిస్ట్రిబ్యూటర్లకి, ప్రొడ్యూసర్కి అందరికి లాభం. ఆ సినిమాని వీళ్ళు ఏషియన్ ఫిల్మ్స్ గారు కొన్నారండి. అది ఎంత కొన్నారండి వీళ్ళ మైక్లో చెప్పడం తప్పు, కానీ వాళ్ళు కొన్న రేటు నైజాం తప్ప మినహా అంత బిజినెస్ అయిందండి ఆ సినిమా. అంటే నైజాం కూడా లాభం వాళ్ళకి. అలాగే వార్ 2 అనే సినిమా ఉందండి, వంశీ గారు కొన్నారండి ఆ సినిమా. అది కూడా డబుల్ బాగుంది సినిమా. ఎవరు? జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్. అంటే ఇప్పుడు మనకి హృతిక్ రోషన్ అనేది ఎక్స్ట్రా బోనస్. అది ఎన్టీఆర్ సినిమా చూస్తాం మనం, ఎన్టీఆర్ ఫాలోవర్స్ ఉన్నారు కదా. ఇప్పుడు ప్రతి హీరోని టాప్ హీరోలు ఎందుకంటామంటే వాళ్ళకి ఓటు బ్యాంక్ లాగా ఫ్యాన్స్ బ్యాంక్ ఉందండి వాళ్ళకి. కాబట్టి సినిమా తేడా వచ్చింది సరే వాళ్ళు చూస్తారు. ఇప్పుడు పైగా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమా హిట్ మన తెలుగులో తీస్తే కనుక 100 కోట్లు అవుతుంది. ఇప్పుడు వీళ్ళు తీసిన సినిమా వీళ్ళు 100 కోట్లు కొనుంటారుగా, ఏ 25, 30, 40 కొనుంటారు. అంటే ఫిగర్ నాకు చెప్పడం అనవసరం, నాకు సంబంధం లేదు. పోనీ 50 కొనుంటారు, 50, 80, 90 కొనుంటారు, ఎంతో కొనుంటారు. స్ట్రైట్గా తీసిన సినిమా కంటే ఎక్కువ తక్కువ ఉంటుందిగా, స్ట్రైట్ సినిమా కంటే తక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు దాంట్లో 50% కలిసి చేస్తే చాలు. సో ఆ సినిమా కూడా వంశీ గారి ప్రాఫిట్ వస్తుంది, డిస్ట్రిబ్యూటర్ లాభం వస్తుంది, ఎగ్జిబిటర్ కూడా లాభం వస్తుంది, ప్రేక్షకుడు కూడా లాభం. ఎలా ప్రేక్షకుడు లాభం అంటే ₹100 పెట్టి టికెట్ కొనుక్కునేవాడు 2 హీరోని చూస్తున్నాడు సినిమా. కాబట్టి ఈ 2 సినిమాలు 1 అది రజనీకాంత్ సినిమా, 2 ఇది 2 ఆడతాయి. రెండిట్లో దాని 100 మార్కులు, దీని 90 మార్కులు, 15 తరగతి మార్కుందాం అర్థం. అంటే ఇప్పుడు ఆ రోజు ఇంకో 2-3 సినిమాలు అవుతాయి, రిలీజ్ అవ్వచ్చు అనుకోండి, అవన్నీ పక్కన ఉంటాయి. నేను అలా కాకుండా మీరు 22 తారీఖు 3 సినిమాలు ఉన్నాయండి. అవి ఏంటి అని అడిగితే నేను మీకు SMS పెడతా. ఇప్పుడు మంచిని మైక్లో చెప్పమన్నారు, చెడుని చెవిలో చెప్పమన్నారు చిరంజీవి గారు అండి. ఇప్పుడు మన మైక్లో నేను టీవీలోని చెప్పడం తప్పు. ఒక సినిమాని బతకడానికి ప్రయత్నించే వాళ్ళు నేను ఒకడిని, అంటే మీరు కూడా ఉంటారులేండి. ఒకటంటే మీరు కూడా ఉంటారు, ఇద్దరు ఉంటాం. అయితే సినిమా ఇండస్ట్రీలో ఉంటున్నాం కాబట్టి అందరూ పాజిటివ్గా అయితే ముందు మాడుకుందాం, నెగిటివ్ అయితే చెవులు మాడుకుందాం. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ బతికితేనే అందరూ బతుకుతామండి. కాబట్టి హిట్లు ఫ్లాపులు అనేవి సహజం, అది మన ఎవరి చేతిలో లేదు కదా. ఇప్పుడు దిల్ రాజు గారు అంటే సందర్భం కాదని అడగదు మీరు. దిల్ రాజు గారు ఒక అద్భుతమైన ప్రొడ్యూసర్ కదా. డెఫినెట్గా నాకైతే రోల్ మోడల్ ఆయన. డెఫినెట్గా దిల్ రాజు గారు స్థాయికి ఎప్పటికైనా ఎదగాలి అని కోరిక ఉండొచ్చు. దాంట్లో 1% రీచ్ అయినా మనం సక్సెస్ అయినట్టే కదా. మరి ఆయన మొన్న తమ్ముడన్న సినిమా తీశారు. అది దాంట్లో ఏం లోపం ఉంది? 2 సూపర్ హిట్లు ఇచ్చిన డైరెక్టర్ అతను గతంలో, అవునండి. MCA అండ్ వకీల్ సాబ్ 2 హిట్లు ఇచ్చిన డైరెక్టర్ అండి. అతను 75 కోట్ల బడ్జెట్. ఆల్రెడీ హీరో ఏమో నితిన్ అనే హీరో, ఆల్రెడీ ప్రూవ్డ్ హీరో, దిల్ అనే సినిమా నుంచి మనందరికీ తెలిసిన హీరో. ఇన్ని ప్లస్లు ఉండి ఆ సినిమా ఆడదని ఎవరైనా అనుకుంటారు భారతదేశంలో? ఆడలేదు. కారణం ఏంటి? ఎవరి లోపం? కథ లోపమా, ప్రొడ్యూసర్ లోపమా, డైరెక్టర్ లోపమా, హీరో లోపమా, ఏముంది చెప్పండి? 75 కోట్లు పెట్టిన తీసి సినిమా ఆడలేదు. మనందరికీ తెలిసిన విషయం కదా అది. మరి ఆడినప్పుడు నా సినిమా గురించి మేము మర్చిపోయాను, ఆడలేదు, చూడలేదంటే ఎలా చెప్తుంది? నేను చూడలేదు కాబట్టి చూడలేదని చెప్పాను. నేను చూశాను, అద్భుతంగా ఉందనేది చెప్పలేను, అబద్ధం ఆడలేను కదా. నేను అనేది ఏంటంటే 115 సినిమాల్లో మీ ఎన్ని ఆడలేదని పక్కన పెడదాం. 100 ఆడలేదండి మీరు పక్కన పెడితే నేను చెప్తాగా.
ప్లాఫ్ను కూడా సునాయాసంగా దిగిన మగోడు నేను. ఓకే. 115 సినిమాల్లో 15 సినిమాలు ఆడియండి. అసలు భారతదేశంలో ఇండస్ట్రీలో సక్సెస్ రేటింగ్ 10% ఉంది. నా 115 సినిమాలు 115 ఎందుకు ఆడతాయి? ఎందుకు ఆడతాయి చెప్పండి. నేను ఎందుకు అబద్ధం ఆడాలి? ఇప్పుడు నేను అబద్ధం ఆడితే పక్కన కింద కామెంట్ రాస్తాడు, వీడు ఫ్లాప్ తీసాడని. ఫ్లాపే తీస్తాను నేను, ఫ్లాప్ని సునాయాసంగా తీస్తా. అది ఇప్పుడు నేను ప్రస్తుతం యాక్చువల్గా స్ట్రైక్ జరుగుతుంది. మీరేమో 15వ తారీఖు సినిమాలు స్టార్ట్ చేస్తా అంటున్నారు. సో సపోజ్ స్ట్రైక్ ఆగలేదు అనుకోండి, ఏం చేస్తారు? అయినా తీస్తా. తీస్తామంటే నేను ఓపెనింగ్ చేస్తా. ఇప్పుడు ఆ రోజు మనం ఓపెనింగ్ పెడతాం, షూటింగ్ చేయట్లేదండి. 15 షూట్ చేయాలి కదా. ఏం చేస్తావు? ఫ్లాప్ కొట్టేదానికి ఏ సినిమాలో అయినా ఓపెనింగ్ షాట్ పెడతారా? సినిమాలో ఓపెనింగ్ షాట్ దేవుడి పెడతారండి, దేవుడిని కొడతారండి, తీస్తారు. సినిమాలు పెడతారు ఎక్కడైనా? ఓపెనింగ్ షాట్ అని ఒక ముహూర్తం పెట్టినా కాబట్టి మంచి రోజు అని మీడియాకి తెలియడం కోసం తీసే షాట్ అది. ఆ షాట్ సినిమాలో ఉండదు కదా, తెలిసిన విషయం కదా మీ అందరికీను. కాబట్టి నేను ఓపెనింగ్ 15 కెమెరాలు పక్కన పెట్టి 15 మంది. 15 కెమెరాలు పెడుతున్నారా? యా, 100 ప్రెస్ మీట్లో చెప్పాను. 15 రెడ్ కెమెరాలు పెడతా. రెడ్ పడతానా బ్లూ పడతాను తర్వాత చెప్తా మీకు. ఓపెనింగ్కి 15 కెమెరాలు పక్కన పెట్టి 15 కెమెరాల దగ్గర 15 మంది డైరెక్టర్లు నుంచి ఉంటారు. 15 మంది ఫస్ట్ షాట్ డైరెక్షన్ ఉంటుంది, 15 మంది స్విచ్ ఆన్ ఉంటుంది, 15 క్లాప్ కొడటానికి మన 15 మంది ఆర్టిస్ట్ ఉంటారు. ఇది సక్సెస్ఫుల్గా చేస్తాం. దీన్ని నమోదు చేసుకోవడం కోసం ఏదో చెప్పారు కదా, రికార్డు కోసం చేస్తున్నా. రికార్డు కోసమే చేస్తున్నా. అంటే ఈ ఓపెనింగ్ అనేది రికార్డు కోసం చేస్తున్నా. సినిమాని ఊరికే మనకి పని మీద అట్టేసి తిరిగేసినట్టే తప్ప దాని పెద్ద ఏమి చెమట్లు చేసి కష్టపడాలి ఏం అవసరం లేదు. చాలా ఈజీగా తీయచ్చు సినిమా. ఫ్లాప్ సినిమాని కూడా ఈజీగా తీయచ్చు. మీ ద్వారా ఎవరికైనా చెప్తే చెప్పండి. ఫ్లాప్ సినిమాని కూడా ఈజీగా తీయచ్చు. చాలామంది ఫ్లాప్ తీయడానికి కూడా ఎక్కువ కష్టపడతారు, అంత అవసరంలా. ఇది వదిలేస్తే రెండో విషయం ఏంటంటే, ఆ రోజున చీఫ్ గెస్ట్లు వస్తున్నారు. ఈ నమోదు చేసుకుంటాక వరల్డ్ రికార్డ్స్ నమోదు చేసుకుంటాక 9 మంది ప్రతినిధులు వస్తున్నారు. వాళ్ళు వచ్చి ఇవన్నీ నిజమా కాదా చూసుకుని చెక్ చేసుకుని మనకి ఒక సర్టిఫికెట్, ఒక ఫోటో ఇస్తారు. అది మా అంటే ఆ ప్రతినిధులు ఏదైనా సంస్థ తరపు నుంచి వస్తున్నారా? అంతేగా. అయ్యో, సంస్థ తరపునే వస్తున్నారండి. ఇప్పుడు భారత్ వరల్డ్ రికార్డ్స్ అని ఉంటుందండి, దాని నిమిత్తం ఒకళ్ళు వస్తారు. పెద్ద కంపెనీలు అన్ని, పెద్ద సంస్థలు అన్నీ. అంటే గిన్నిస్ బుక్ లాంటివి. గిన్నిస్ బుక్ కాదు, గిన్నిస్ బుక్ కూడా ప్రైవేట్ సంస్థ, తెలుసా మీకు? అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం కాదు. అది ఈ ప్రైవేట్ సంస్థలే. వాళ్ళు ఒక వరల్డ్ రికార్డు పెట్టుకుంటారు. ఆ రికార్డు మనకు వచ్చి మనం చూసి పరిశీలించి ఇస్తారు మనకి. గిన్నీస్ రికార్డ్స్ కూడా అప్లై చేసామండి. ఇప్పుడు ఈ 15 సినిమాలు ఓపెనింగ్ షాట్కే పరిమితం అవుతాయా, తర్వాత కంటిన్యూ చేస్తారా? ఒకసారి నా చరిత్ర వెనకాలండి మీరు. నేను ఇంతకుముందు ఎప్పుడైనా ఓపెనింగ్ సినిమా అనౌన్స్ చేస్తే తీసానా తీయలేదా? తీసారు, తీయలేదండి. థ్యాంక్ యూ. తీసారు, అది తీసుకపోయి మీకు అట్లీస్ట్ ఆ తీసిన సినిమా ఇది కూడా ఖచ్చితంగా తెస్తా. నేను ముందే చెప్పాను గురుగారు, అడగనే చెప్పాను, సినిమా తీయడం అనేది చాలా ఈజీ. పెనం మీద అట్టు వేసి తిరగేసినట్టే, అంత ఈజీ. నిజంగా రామ్ సత్యనారాయణ కాకుండా వేరే ఏ ప్రొడ్యూసర్ అయినా, అంటే కొంచెం నేమ్ ఉన్న, మీరు 115 సినిమాలు తీసిన నిర్మాత అన్నారు, ఒక 10 సినిమాలు 15 సినిమాలు తీసిన నిర్మాత అయినా, లేదంటే ఒక ఐడెంటిటీ ఉన్న బ్యానర్ నుంచి అయినా ఈ ప్రకటన వచ్చి ఒకే రోజు మేము ఇట్లా 15 సినిమాలు స్టార్ట్ చేయబోతున్నామంటే ఈ రోజు ఉండే బజ్ వేరే. వేరే రామ్ సత్యనారాయణ అనౌన్స్ చేసి ఇంకా 2-3 రోజుల్లో షూట్కి వెళ్ళబోతున్న టైంలో కూడా ఎందుకు అంత బజ్ రాలేదు? అదేంటి సార్, ఇప్పుడు మీరు డబ్బున్న పెద్ద ప్రొడ్యూసర్ అన్నారు కదా. డబ్బున్న పెద్ద ప్రొడ్యూసర్ అలా ఒక 10 సినిమాలు తీసిన వేరే ఏ ప్రొడ్యూసర్? అదేనండి, 10 సినిమాలు తీస్తే ఫెమిలియర్ ప్రొడ్యూసరే కదా. ఆ ఫెమిలియర్ 115 సినిమాలు తీశారు కదండి. అది మన బడ్జెట్ రాలేదన్నారు. ఎందుకు రాలేదంటే మీరు ఏం చెప్తాం మరి? ఇప్పుడు నేను ఛానల్ దగ్గరికి వెళ్ళి అయ్యా నన్ను బడ్జెట్ అడగనే. నేను ఛానల్ దగ్గర కాదు, నేను జనాల్లో బజ్ ఉంటే ఆటోమేటిక్గా బజ్ వస్తుంది సోషల్ మీడియాలో కూడా. అది నేను అనేది, ఆ బజ్ ఎందుకు రాలేదు అంటే మీలాంటి గొప్ప వాళ్ళ దగ్గర రీచ్ అవ్వలేదు. అది నేను ఆల్రెడీ అలాంటి గొప్ప వాళ్ళు కానీ నాకు రీచ్ అవ్వకపోతే నేను పిలిచి నేను ఇంటర్వ్యూ చేయను. మరి మీకు రీచ్ అయింది కదా, ఆ పాయింట్ మీ నోట్లో చెప్పిద్దాం అయ్యాను. మీకు రీచ్ అయింది కదా, నెంబర్ 1 ఛానల్ కదా, దానికి రీచ్ అయింది మీకు. అంటే మీకు అది వచ్చింది, ఐడియా వచ్చింది మీకు, దాన్ని పిలిచి. ఇప్పుడు రామ్ సత్యనారాయణ నా ఫ్రెండ్ కావచ్చు, ఆ ఫ్రెండ్ కోసం నేను ఇంటర్వ్యూ చేయొచ్చు, అంతేగాని ఏబీ ఆంధ్రజ్యోతి నేను అలా అంటలేదు. జనాల్లో బజ్ ఎందుకు రాలేదు అన్న. ఏమంటే 2 ప్రెస్ మీట్ పెట్టాము సార్. ఒకటి సుమన్ గారు వచ్చి చెప్పారు, ఇంకో ప్రెస్ మీట్ పెట్టామండి. అంటే ఇప్పుడు ఎందుకు రాలేదంటే, ఇప్పుడు ఒక పక్కన అంటే కాంపిటేటివ్గా ఈ స్ట్రైక్ జరుగుతుంది కదా, జనం అందరూ ఆ వేవ్లో ఉన్నారు, ఏది ఆ గొడవలో ఉన్నారు. అంటే రామ్ సత్యనారాయణకి క్రెడిబిలిటీ లేకపోవటమా, లేదంటే ఇంతకుముందు ఆయన తీసిన సినిమాలన్నీ ఒక రోజు గొప్ప సినిమాలు కాబట్టి 2 రోజుల్లో చుట్టేసిన సినిమాలు కావటమా? అది మీరు ఆ మాట వెనక్కి తీసుకోండి. 2 రోజులు ఒక రోజు చుట్టేసిన కొన్ని సినిమాలు అన్నీ కాదు, కొన్ని సినిమాలు ఎవరు చెప్పారు మీరు చూసారా? ఆయన సాక్ష్యం ఉంది, అయినా మీరు చూసారా? నేను విన్నదే. మీరు వింటే ఎలా మరి? అది విన్నారు కానీ మంచి అంటారు మీరు, చెడు అంటారు మీరు. అంటే ఇవాళ రేపు సొసైటీలో చెడే తొందరగా వస్తుంది కదా చెవికి. అదే అప్పుడు చిరంజీవి గారు ఏం చెప్పారు, చెడుని చెవిలో చెప్పు, మంచి మైకులో చెప్పు అన్నారు కదా. ఏమంటే నా డబ్బు కదా, నా ఇష్టం తీసుకుంటాను, మీకేంటి సంబంధం అసలు? మీకంటే ఐ మీన్
మీకు కాదు, నేను చెప్పేది మీకంటే మిమ్మల్ని కాదు, వాళ్ళకేం సంబంధం? ఉమ్. అవన్నీ వదిలేండి సార్. ఇప్పుడు చెడు చెప్పుకుంటారు కదా, ఎవరో 1 2 3 4 ఏదో పేర్లు చెప్దాం, XYZ అనుకోండి, వాళ్ళు ఏది సినిమా తీసాడు సార్ అసలు? ప్రయత్నం చేశాడు అట్లీస్ట్. నేను నా జోబులో డబ్బు పెట్టి సినిమా తీసా, ఎవడు జోబులు కొట్ల, ఎవడు పార్ట్నర్ లేడు, నాకు ఎవడు ఫైనాన్సర్ లేడు, నా డబ్బు సొంతంగా నేను కష్టపడి డబ్బు పెట్టి సినిమా తీసుకుంటున్నా, నా తెలివితేటలో సినిమా తీసుకున్నా. ఆడదని నేనే చెప్పా. నేను ఇప్పుడే చెప్పి మీకు ఉదాహరణ, 75 కోట్లు పెట్టి పెద్ద ప్రొడ్యూసర్, గ్రేట్ ప్రొడ్యూసర్, నాకు చాలా ఇష్టమైన ప్రొడ్యూసర్ ఆయన సినిమా తీస్తే ఆడినప్పుడు నా సినిమా ఎందుకు ఆడుతుంది? ఇంకోటి, ఒక రోజు 2 రోజు సినిమా తీయడం అవుద్దా? వీళ్ళు ఇట్ ఈస్ పాసిబుల్ అసలు చెప్పండి. ఇప్పుడు ఏంటంటే మీ నెగిటివ్ త్వరగా స్ప్రెడ్ అవుతున్నట్టు, ఎవడు పని పాటలు లేనివాడే మీ ఎవడేం చేస్తే మాడుకుంటారు. అంటే వాళ్ళు ఎవడేం అంటే చేస్తారు? ఒకటి నేను ఆ మాట అంటానికి కూడా రీజన్ చెప్పండి. శాటిలైట్ రైట్స్ కోసం సినిమాలు తీసిన బిగినింగ్లో, ఆ శాటిలైట్ కోసమే ఆ క్రేజ్ ఉన్న టైంలో శాటిలైట్ కోసమే కొంతమంది సినిమాలు తీశారు. మరే కొంతమంది తీశారు కదా, కొంతమంది తీశారు. వాళ్ళందరూ ఒక రోజులోనే మొత్తం కంప్లీట్ చేయటం, అంటే కెమెరా పాతేసి మొత్తం ఒక టీవీ సీరియల్ లాగా నో ఎడిట్ కట్ ఏమి లేకుండా డైరెక్ట్గా షూట్ చేసేసి సినిమా అయిపోయిందని ఫినిష్ చేసి దాన్ని శాటిలైట్కి అమ్మటం, ఇలా జరిగినాయి. నా ప్రత్యక్షంగా నేను చూశాను. కాదు గురుగారు, ఏమంటే కొంచెం మీ నా గురించి చెప్పట్లేదు, ఎవరి గురించి చెప్తున్నారు కదా, ఎవరి గురించో చెప్తున్నారు కదా. నేను అనేది అది కూడా ఇంపాసిబుల్. ఎందుకంటే ఇప్పుడు ఆ రోజుల్లో మీరు చెప్పినట్టుగా శాటిలైట్ కొనేవాళ్ళు ఎవరంటే జెమినీ టీవీ వాళ్ళు అండి. జెమినీ టీవీకి ఇక్కడ ఒక సంస్థ ఉందండి, ఆఫీస్ ఉందండి, జెమినీ టీవీకి ఒక ల్యాబ్ ఉందండి, ఇక్కడ జెమినీ టీవీకి ఒక అవుట్డోర్ యూనిట్ ఉందండి. వీళ్ళందరూ కళ్ళు మూసుకున్నారు సార్, కళ్ళు మూసుకున్నారని మోసం చేయడానికి. వీళ్ళు ఇక్కడ ACS కిరణ్ గారు అని మనందరూ తెలిసి మన ఛాంబర్ ప్రెసిడెంట్ చేశారండి, ఆయన పొలిటిక్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ చేశారండి. ఆయన తెలియదండి. ఇప్పుడు జెమినీలో ఆయన వన్ ఆఫ్ ది పార్టీ కదా. ఈ మోసం దగా ఎప్పుడు ఛానల్స్ కొన్నాయని కాదు, థర్డ్ పార్టీలు కొన్నారు అప్పుడు ఆ క్రేజ్ లో. ఎవరు కొన్నా ఫైనల్ కొనేది వాళ్ళే కదా, ఫైనల్ కొనే ఛానలే కదండి. అప్పట్లో ఈ టీవీలు మా టీవీలు లేవండి. మీరు చెప్పేది నిజమే, అది జరిగింది జరగలేదు నాకు తెలియదు. మరి ఇది తప్పు, సిస్టమ్ తప్పు. మీరు చెప్పింది ఒక రోజు తీసారు 2 రోజులు తీసారని తప్పండి. మీకు తీసారా లేదా? తీయలేదు. 1 రోజు 2 రోజులు ఎవడు తీయలేడు. 3 రోజులు అయితే నాకు తెలియదు అండి, తీయలేడు. మీరు వాస్తవం చెప్పండి. నాకు తెలియదు, నేను తీయలేదు ఛాలెంజ్. అది మీ సినిమాల్లో ఏది వారం రోజుల లోపు 10 రోజులు చేస్తాం. రాఘవేంద్రరావు గారు 16 రోజులు సుందరకాండ్ సినిమా తీశారండి. మన బెంగళూరు పెద్ద నెంబర్ 1 డైరెక్టర్ సాయి ప్రకాష్ గారు 10 రోజుల్లో సినిమా తీశారు, పెద్ద హీరోని పెట్టి. అంటే తక్కువ రోజులు తీస్తే తప్పండి. నేను తక్కువ రోజుల్లో తీస్తే తప్పని నేను అనట్లేదు అసలు. నేను ఆ మాటే వాడినా. ఎందుకంటే ఇప్పుడు 48 hours లో సినిమా తీసి రిలీజ్ చేసిన ఇన్సిడెంట్లు కూడా మనం చూసాం. అది రికార్డ్ కోసం 24 hours తీసిన వాళ్ళు ఉన్నారు. రికార్డు కోసం తీసిన వేరు, సినిమా తీయటం వేరండి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీరు మంచి సినిమా తీయడం ఎంత కష్టం, చెడ్డ సినిమా తీయడం కూడా నాకు కష్టం అండి. చెడ్డ సినిమా కూడా ఎవడో చూస్తూ చెత్తలా తీయాలని చూడడం. రెండోది ఏంటంటే, మీరు అడిగిన దానికి క్వశ్చన్ సమాధానం చెప్తున్నా. ఇప్పుడు ఒక సిస్టమ్ ఉంటుంది కదండి. ఇప్పుడు మేము తీసిన సినిమాలన్నీ నెట్లో ఉన్నాయండి, చూసుకోండి. దాచుకున్నాయా మన ఇంట్లో పెట్టుకున్న పూజిస్తాం ఏంటి, అయినా పబ్లిక్లో ఉండే కదా. నేను తీసిన సినిమాల్లో అన్నింటిలోని హీరోలు ఉంటారండి. అసలు హీరో లేకుండా కొత్త ఆర్టిస్ట్ని కానీ ఎప్పుడు నేను పెట్టలా. నేను ఎందుకు పెట్టలేదంటే నా వ్యాపార పద్ధతి నాకు ఉంది. ఇప్పుడు నాకు ఒక సాయికర్ని యాక్ట్ చేసాను అనుకోండి, సాయికర్ని వచ్చి డబ్బింగ్ చెప్తాడు. అదే మీలో పెట్టాను అనుకోండి, మళ్ళీ మీ డబ్బింగ్ కూడా చెప్పాలి, దాని డబ్బులు ఎక్స్ట్రా అవుతాయి నాకు. కాబట్టి నేను ఎప్పుడు కూడా ప్రతి చిన్న వేషాన్ని కూడా ఆర్టిస్ట్ని పెట్టాను. నా మొదటి 50 సినిమాల్లో ప్రతి సినిమాలో చూడండి, మీరు ఎవడైనా సరే ఆర్టిస్ట్ హీరో ఉంటాడు. సుమన్ గారో, నాగబాబు గారో, లేకపోతే సాయికర్ణ గారో, ఏదో ఒక ఆర్టిస్ట్ 100% ఆ రోజుల్లో ఫామ్లో ఉన్న హీరో ఉంటాడు. శివాజీ రాజా గారితో 5 సినిమాలు తీసా, నాగబాబు గారితో 8 సినిమాలు తీసా, సుమన్ గారితో 30 సినిమాలు తీసా. అంటే మొత్తం టోటల్గా చెప్తున్నా మీకు నేను. ఏమంటే వీళ్ళందరూ ఆర్టిస్ట్ కాదండి, వీళ్ళు తెలియదండి. ఆర్టిస్టుల గురించి నేను అందుకనే ఇవన్నీ కొత్త వాళ్ళు మీరు చెప్పిన చుట్టూలు గిట్లన్నీ కొత్త వాళ్ళు పెట్టి తీయడం కుదురుద్దండి. వాళ్ళు ఒప్పుకుంటారండి, వాళ్ళు హీరోలు ఆర్టిస్ట్ ఒప్పుకుంటారా అండి? పైగా అరుణ్ సరే ఏంటి మీ సీక్రెట్ చెప్పండి నాకు. సరే ఓకే, 2 రోజుల్లో తీయలేదు, 10 రోజుల్లో తీశారు. ఇప్పుడు మీరు నా మీద విమర్శించి అన్ని విత్డ్రా చేసుకుంటూ చెప్తాను రహస్యం. రహస్యం చెప్పండి, విత్డ్రా చేసుకోండి చెప్తాను. తెలియాలి, తెలియకుండా నేను కూడా మీరు తీశారా అని అడిగాను తప్ప మీరు అలా తీశారు మీరు ఏమడిగా నేను తీయలేదని చెప్పాను కదా. అంటే నాకు నోరు ఉంది, నేనేం అమాయకుని కాదు, నన్ను మీరేం కత్తిపెట్టి బెదిరించట్లేదు కదా. నేను ఫ్యాక్టే చెప్తాను, ఇక్కడే కాదు 100 మంది అడిగిన చెప్తాను. అంటే ఇప్పుడు ఎలాగంటే అండి గురుగారు, ఏడిచేవాళ్ళు ఉంటారు. అరే మన కళ్ళ ముందు ఈడు ఎన్ని సినిమాలు తెస్తున్నాడు అని ఏడుతారు. ఆ ఏడిచేవాడికి ఏం అడగాలంటే, మీరు నువ్వు ఒక సినిమా తీరా, పైగా రామకృష్ణ 100%. అది నేను అది కూడా చెప్తున్నా. ఇప్పుడు నేను తక్కువ కాలంలో ఇన్ని సినిమాలు తీసి ఇదిగో సినిమా అనేది తీయటం ఇంత ఈజీ అని మీరు అందరికీ నిరూపిస్తున్నారు. నేను కాదంటలా. నేనేది ఆ తీయటం కూడా కొంచెం జనాదరణ పొందేలా తీయగలిగితే ఇంకా ఎక్కువ క్రెడిబిలిటీ వస్తుంది కదా అనేది నా పాయింట్. సలహా చెప్పారు కదా, మీరు ఎందుకు చేయకూడదు, మీకు డైరెక్షన్ ఇస్తాను, ₹1 బడ్జెట్ ఇస్తాను, సినిమా తీయండి. మీరు నాకు చేతనైంది నేను చేస్తున్నా, మీకు చేతనైంది కాబట్టి. మిమ్మల్ని అడిగేది మిమ్మల్ని కాదు, వాగేవాడిని మాట్లాడి కూడా చెప్తాను. మిమ్మల్ని అంటే నేను మిమ్మల్ని ఎందుకు అన్నా సార్, నాకు తెలీదా, ఆ వాగేవాడిని. ఇప్పుడు
ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత, ఫోన్లు వచ్చిన తర్వాత నీ అమ్మ నీ ఆలి అని కూడా తిట్టేసి పంపించేస్తున్నారు అందరూ. మీరు ఫోన్ చూస్తుంటే పిల్లలందరూ సంగనకపోతారు. రోజు బూతులు గీతులు ఎన్ని వస్తున్నాయండి దీంట్లో అండి. నోటికి వచ్చిన ఒకటి మాట మాట హక్కు ఉంది మాడుకునే ఉంటున్నారు. మేమైతే ఇంటర్ మొక్క మాకేం భయం లేదు. ఇప్పుడు నాకు నేనేంటో నాకు తెలుసు, నేనేంటో సుబ్బారావు గారు తెలుసు, నేనేంటో చాంబర్ తెలుసు. నేను చాంబర్ పుట్టిన తర్వాత నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత 2004లో వస్తే నేను ఈవేళ వరకు నేను ప్రతి సంవత్సరం ఒక ఈసీ మెంబర్ గానో, జాయింట్ సెక్రటరీ గానో, ట్రెజరర్ గానో నేను ప్రతి సంవత్సరం నేను ఉన్నాను, పదవి చేస్తున్నాను. పదవి ఎందుకు చేస్తానండి? పదవి ఎలా చేస్తానండి? 10 మంది నాకు ఓట్లు ఎత్తే చేసేది అంటే నేను జనంలో ఉన్నాను లేదా? అదే. రెండో విషయం ఏంటంటే ఇప్పుడు సినిమా తీయడం అనేది హిట్ ఫ్లాప్ రెండు ఉండేయండి. హిట్ సినిమా తీయడం అందువల్ల అయితే సంవత్సరానికి 100 సినిమాలు 10 సినిమాలు ఎందుకు ఆడతాయి? 10% ఎందుకు సక్సెస్ ఉంది అంటే ఈ ఫ్లాప్ తీసే వాళ్ళు అందరూ తెలియదట్లేవా? డబ్బు లేదా వాళ్ళ దగ్గర? నేను హిట్ ఫ్లాప్ కూడా అంటలేదు, కనీసం జనాలకి తెలిసేలా సినిమాలు సార్ ప్రయత్నం చేస్తాం సార్. మేము కూడా దేవుడు దండం పెట్టుకుని కొబ్బరి కొడతాం సార్. అది పేలదాన్ని ఏం చేస్తాం మరి? ఆ పేలటానికి బోల్డ్ ఉన్నాయి. ఏది అద్భుతమైన కాస్టింగ్ ఉండాలి, అద్భుతమైన కాస్ట్లీగా మనం ఏమంటుందని బ్రహ్మాండం తీయాలి. ఒక సినిమా వేయలేదు, 2 సినిమాలు వేయలేదు, 50 సినిమాలు వేయలేదు అంటే నేనేది మీకు పెట్టిన డబ్బులు మీకు రావచ్చు, కానీ ఈ 115 మీకు అబద్ధం చెప్తున్నానేమో. నా వచ్చిన పోవదింకున్నాను మీకు తెలియదు కదా. మీరే అన్నారు కదా. అదే నేను మీ సీక్రెట్ మీకు చెప్పను కదా అన్నాను. అంటే పోగొట్టుకుంటే ఎవరు ఇలా ఉండరు కదా, చేతికి 500 వాళ్ళు పెట్టుకొని ఈ కూడా ఉండేవి మొన్న ఎవరు పట్టుకెళ్ళారు. సో ఒక బ్లాక్ బస్టర్ అంటే కనీసం బ్లాక్ బస్టర్ కాకపోయినా ఇది ఈ సినిమా సూపర్ హిట్. మళ్ళీ నా అనవసరం కెలిగితే నేను చాలా నిజాలు చెప్తా. చెప్పండి. పీపుల్స్ మీడియా సంస్థ ఎన్ని కోట్లు అండి? వాళ్ళు 10,000 కోట్ల కంపెనీ కదా వాళ్ళు మొన్న 1 ఇయర్లోనే ఎన్ని సినిమాలు తీశారండి? 7 ఫ్లాపులు తీశారండి. అంటే వాళ్ళు విమర్శిస్తున్నారండి అనొచ్చు మీరు, నన్ను మీరు విమర్శిస్తున్నారు కదా, నేను వాళ్ళు విమర్శిస్తున్నా. 7 ఫ్లాపులు తీశారండి. ఏం ఫ్లాపులు అండి? కాస్ట్లీ ఫ్లాపులు. రవితేజని పెట్టి 2, విశ్వం అనే సినిమా గోపిచంద్ని పెట్టి 1, ఒకే సంవత్సరం 7 ఫ్లాపులు అండి. ఆ పేర్లు చెప్పండి సడన్గా, నేను చెప్పాలి చూసి చెప్పాలి. మళ్ళీ 7 ఫ్లాపులు తీశారండి. వాళ్ళకి ఏం లోటు అండి? వాళ్ళు ఎన్ని వేల కోట్లు వస్తుందండి వాళ్ళకి? ఎంత బడ్జెట్ అండి వాళ్ళది? ఎన్ని కోట్లు బడ్జెట్ ఆ సినిమా? 70 కోట్లు 100 కోట్లు సినిమాలు అండి. నేను ఎందుకు ఆడలేదండి? వాళ్ళ గురించి నా గురించి అడిగారు మీరు, నా గురించి నేను చెప్తున్నా. ఎందుకు నేను ఇట్లు తీయను, ఇట్లు తీయలేను, ఫ్లాపులే తీస్తా, నా ఇష్టం నా డబ్బు. అబద్ధం అబద్ధం పడతా, లేదు ఇది ఇచ్చేసారని చెప్తా. నేను ఇట్లు తీయను, ఒట్టేసుకున్నాను అంటే ఇంకా చాలా నగ్న సత్యాలని చెప్పాల్సి ఉంటే అవన్నీ చెప్తే వాళ్ళని అవమానించడం తప్పని చెప్పట్లా. ఇండస్ట్రీలో 4-5 ఉన్నాం, ఒట్లు వేసుకుంటాం. ఏమని? ఇట్లు తీయకూడదని. అంతేనా? ఇది రాదు కాబట్టి, ఇటు తీయడం రాదు కాబట్టి అండి. అండి ఇప్పుడు నేను ఎవరిని 15 సినిమాలు ఎలా స్టార్ట్ చేస్తున్నారు? 15 సినిమాలు స్టార్ట్ చేస్తున్నాను. దాని గురించి అడుగు చెప్తా. 5 నెంబర్ 1 డైరెక్టర్లు ఉన్నారు, 10 మంది కొత్త డైరెక్టర్లు ఉన్నారు. ఈ 5 డైరెక్టర్లో నెంబర్ 1 డైరెక్టర్లు ఎవరంటే యండమూరి వీరేంద్రనాథ్ గారు. ఆయన పెద్ద డైరెక్టర్ కదా, ఆల్రెడీ ఒక సినిమా చేసినట్టున్నారు. 2 సినిమాలు తీశారు. 2 సినిమాలు కూడా అలా చాలా. రెండోది ఓం సాయి ప్రకాష్ గారు. ఆయన ఎవరండి? ఆయన 94 సూపర్ హిట్లు ఇచ్చిన కన్నడలో, 12 తెలుగులో 12 హిట్లు ఇచ్చిన డైరెక్టర్ అండి ఆయన. 94 సినిమాలు తీశారు ఆయన. 112 మొత్తం 94 కన్నడలో తీశారు, 12 తెలుగులో తీశారు, 106 సినిమా తీశారు. నేను 100 సినిమా తీస్తే 106 సినిమా తీశారు ఆయన. ఆయన ఎంత గ్రేట్ డైరెక్టర్, ఎన్ని సూపర్ హిట్లు ఇచ్చారు తెలిసే మీకు? ఆయనతో సినిమా చేస్తున్నాను. అయిపోయిందా? అంటే నేను చేసేవాడు నాకన్నా గొప్పగా చెప్తున్నాను. జేకే భారవి గారు, శ్రీరామదాసు, అన్నమయ్య లాంటి సూపర్ హిట్ ఇచ్చిన రచయిత. ఆయన కూడా ఏమైంది? అది ఎందుకు కాలేదు? నాది ఎందుకు ఆడుతుంది? ఆయన సూపర్ హిట్లు ఇచ్చిన డైరెక్టర్ ఆయనే చేసినప్పుడు ఆడలేదు సినిమా. నా సినిమా ఎందుకు ఆడుతుంది? కాబట్టి నా సినిమా ఆడదని అడగండి. నేను ఆడదని చెప్తున్నా మీకు, మళ్ళీ గట్టిగా చెప్తున్నా. నేను తీసే 15 సినిమాల్లో 10 సినిమాలు ఆడవు, ఒక 5 సినిమాలు ఆడటానికి ప్రయత్నం చేస్తున్నా. ఎందుకు ప్రయత్నం చేస్తున్నా అంటే వాళ్ళు 5 నెంబర్ 1 డైరెక్టర్లు కాబట్టి. ఏ సినిమా హిట్ ఫ్లాప్ తీసేది ఓన్లీ డైరెక్టర్ సార్, ప్రొడ్యూసర్ కాదు. ప్రొడ్యూసర్ డబ్బు పెట్టగలడు, లేకపోతే అసమర్థుడు అయితే మధ్యలో ఆగిపోవటాలు, లేకపోతే రిలీజ్ చేయలేదు చేతకపోవటాలు తప్ప. ఆ రెండింటిలో నేను నెంబర్ 1. నేను సినిమా కంప్లీట్ చేయగలను, రిలీజ్ చేయగలను. దాన్ని మీరు ఒప్పుకుంటారు కదా? రిలీజ్ చేయగలను అన్నారు కదా. మీ 115 సినిమాల్లో థియేటర్కి రిలీజ్ అయినాయి ఎన్ని? 114. థియేటర్కల్ రిలీజ్ అయిన 114. 115 ఎందుకు చెప్పలేదు? ఇంకో 115 రిలీజ్ అవ్వలేదు కాబట్టి ఇంకా టైం ఉంది కాబట్టి దానికి. మీకు ఆ థియేటర్ లిస్ట్ పంపనా, లేకపోతే మీకు యూఎఫ్ఓ క్యూబ్ లిస్ట్ పంపనా? మీకు పంపిస్తా. ఛాలెంజ్ చేయండి మీరు, నేను పంపిస్తా. నాకు తెలియకుండా ఛాలెంజ్ అంటే ఐ మీన్ చూపించు అని చెప్పండి, చూపిస్తాను మీకు నేను. అది రెండోది. ఇప్పుడు ఈ 15 సినిమాలు కూడా నేను 1 ఇయర్లో 15 సినిమాలు తీసి సెన్సార్ చేసి రిలీజ్ చేసి మీకు చూపిస్తా. 1 ఇయర్లో. ఇప్పుడు కరోనా వచ్చింది,
లేకపోతే తుఫాన్ వచ్చింది జనం చచ్చిపోయారంటే నేను చేయలేను. నా టార్గెట్ 1 ఇయర్లో చేద్దాం, చేయగలను చేశాను కాబట్టి చేయగలను చెప్తున్నా. రేపు పొద్దున్న ఎప్పుడో కరోనా వచ్చిందని చెప్పి నువ్వు ఇంట్లో పడుకున్నావు ఏమైందంటే నేను చెప్పలేను. ఈ లోపు సడన్గా నేను పోతే చెప్పలేను. నేను బతికుంటే డెఫినెట్గా 12 నెలల్లో నేను సినిమాలు తీసి సెన్సార్ చేసి చూపిస్తా. ఛాలెంజ్ చేస్తున్నా, మీరు రాసుకోండి. సరిగ్గా ఆడిది ఆడని ఈ 15 సినిమాల బడ్జెట్ ఏంటి? ఆడదాని వయసు సినిమా బడ్జెట్ మీకు చెప్పకూడదు. చెప్పానుకోండి నాకు బయలుపోతాడు, నాకు డిస్ట్రిబ్యూటర్ పోతాడు. నేను ఎందుకు చెప్పాలి మీకు? నేను సినిమా తీస్తా లేదా అడిగి తీస్తున్నాను, చూపిస్తాను, మీకు ఓపెనింగ్ చేస్తా, చూపిస్తా, సినిమాలు తీసి చూపిస్తా. నేను ప్రతి సినిమా ప్రివ్యూ చేసి చూపిస్తా, వచ్చి చూడండి. నేను ప్రతి సినిమా సెన్సార్ టేబుల్ చూపిస్తా, ప్రతి సినిమా రిలీజ్ చేస్తా. ఆడకపోవచ్చు, ఆడొచ్చు. బడ్జెట్ అంటారా? నా తెలివితేటలో నేను బడ్జెట్ చేసుకుంటాను, నేను తక్కువలో చేసుకుంటా. నేను పెద్ద సినిమా చిన్న సినిమా ఉంది కదా. కాదు, నాకు ఒకటి అర్థం కాదు. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ మేమందరం కష్టాల్లో ఉన్నాము, సినిమా రిలీజ్ చేయడానికి నానా కష్టాలు పడుతున్నాము, అసలు సినిమా తీయడానికే చాలా ఇబ్బందులు పడుతున్నాము, ఫెడరేషన్ వాళ్ళతో వాళ్ళ బ్లాక్మెయిల్తో మేము తట్టుకోలేకపోతున్నాము అని జస్ట్ ఇందాకనే ప్రెస్ మీట్లో నిర్మాతలు అందరూ వాపోయారు. మరి మీకు ఆ ఫెడరేషన్ నుంచి ఏ విధమైన అడ్డంకి లేదండి. మన సినిమా ఉద్యోగులు ఎవరు రారండి. మనం సినిమా షూట్ చేస్తాం సార్, ఈ జోక్ కాదు, నిజంగా జరిగింది చెప్తున్నా. ఒక సినిమా షూట్ చేస్తాం, ఒక డైరెక్టర్కి ఒక కొత్త అవకాశం ఇచ్చాం, ఒక ట్రయల్ షూట్ చేయమని ఇచ్చాం. అక్కడ ఎక్కడో గచ్చిబౌలిలో షూట్ చేస్తున్నాడు. అక్కడికి ఫెడరేషన్ తాలూకు ఒక ఫైటర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వచ్చాడు. వచ్చి సినిమా మీరు నాన్ మెంబర్స్తో చేస్తున్నారు ఆపండి అని వచ్చాడు. ఇవన్నీ నిజమే. అయితే మైక్ ముందు అబద్ధం చెప్పలేంగా. వస్తే చెప్తే అతను నాకు ఫోన్ ఇచ్చాడు, మా డైరెక్టర్ ఇలా వచ్చారు సార్ అని. ఆ ఫోన్ సరి అంటే అది ఇచ్చాడు. అతను ప్రెసిడెంట్, తమ్ముడు ఈ సినిమా మందే, ఇది నీకేంటి సమస్య అని చెప్పన్నా. కాదండి దీంట్లో 4 నాన్ మెంబర్స్ ఉన్నారు సార్, 4 వీళ్ళు ఉన్నారు సార్ అన్నాడు. నువ్వు అడగవలసింది ఏంటి? చిన్న సినిమా బతకాలంటే నీ మెంబర్స్కి డబ్బు ఎగ్గొడితే చొక్కట్టుకోమమ్మల్ని. రెండోది, నువ్వు షూటింగ్ దగ్గరికి వెళ్ళకూడదు తెలుసా నీకు తమ్ముడు రూలు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు ఛాంబర్ రావాలి, ఛాంబర్ నుండి కంప్లైంట్ ఇవ్వాలి, ఏమంటే అక్కడ నాన్ మెంబర్స్తో షూటింగ్ చేస్తున్నారని. అప్పుడు మా వాళ్ళు మీకు ఫోన్ చేసి పిలిపిస్తారు. నా షూటింగ్ అయిపోయింది అనుకో, నాకు 2 లక్షలు నష్టం కదా, నాకు న్యాయం ఇది అన్న. లేదు సత్యనారాయణ గారు, మీరు చాలా పద్ధతిగా మాడారు, నేనేమి డిస్టర్బ్ చేయను, దీంట్లో 4 నాన్ మెంబర్స్ ఉన్నారు సార్ అన్నాడు. ఉన్నారా లేదా అని తెలియదు. ఇది సినిమా కాదు ఫస్ట్ పాయింట్, ఇది ట్రయల్ ఎపిసోడ్. ఇది అంటే డెమో. అంటే మీకు ఆ డైరెక్టర్కి నేను అవకాశం ఇవ్వాలా వద్దని నేను అతనికి ఇచ్చిన ఛాన్స్ ఇది. ఆ డబ్బు కూడా నేను రిసీవ్ చేసి ఇస్తాను అతనికి. కాబట్టి నువ్వు షూటింగ్ దగ్గరికి వెళ్ళడం న్యాయం కదా తమ్ముడు. నీ డబ్బు ఎగ్గొడితే చెప్పు, చొక్కబడి వెళ్ళి మా దగ్గర. తెల్లారైతే మనం అందరం కలిసి ఉంటాం, కలుసుకుంటున్నాం కదన్న. లేదు సత్యనారాయణ గారు, డూ ఇట్ సార్, మీరు చేసుకోండి, మీ పని మీరు చేసుకోండి, మనం రేపు పొద్దున్న కలుద్దాం సార్ అన్నాడు. రా ఛాంబర్ రా, నేను రమ్మంటా, 10 రమ్మంటావు, సాయంత్రం 5 రమ్మంటావు అని అడిగా. ఏం అవసరం లేదన్నాడు. సాయంత్రం 5 మెసేజ్ పెట్టా, తమ్ముడు కలుద్దాం వేయాలి మనం అని. ఏం లేదని మీ పని మీరు చేసుకోండి సార్ అన్నాడు. అది మనకి ఇచ్చే కోఆపరేషన్ అండి. ఇప్పుడు ఫెడరేషన్ ఎందుకు తప్పుగా మాడాలి నేను? ఇప్పుడు ఇలా మాడితే నోటుకు వచ్చిన ఎవరికైనా మాట్లాడకూడదు కదండి. మా జోలికి ఎవరు రారు. ఎందుకు రారంటే నేను కూడా చెప్పాను, డబ్బు నీకు సిన్సియర్గా ఇస్తున్నామో లేదు చూసుకో. ఒక మామూలుగా మిగతా వాళ్ళందరూ సిన్సియర్ నాకు తెలియదు ఆ విషయం, నాకు తెలియదు. మీరు అడగండి, నేను ఎవరు చెప్పారు 90 లక్షల బాయ్కి ఉన్నారని ఎవరో వినలేదు మీరు? విన్నారా మీరు? మరి మీరు ఇవ్వట్లేదని అడుగుతాను మీరు. నాకు తెలియదు, నేను సిన్సియర్గా ఇస్తాను, మిగతా కూడా నాకు తెలియదు. నేను మంచిగా చెప్తున్నాను సార్, మిగతా మంచిగా చేయడం నాకు చెప్పాల్సిన అవసరం ఏముంది? రెండోది ఏంటంటే మా జోలికి ఎవరు రారు, నా జోలికి ఎవరు రారు. నేను సిన్సియర్గా డబ్బులు మీకు 1000 రూపాయలు మాడుకుంటే 1000 రూపాయలు పూల్లో పెట్టి మీకు ఇచ్చేస్తాను. ఇప్పుడు లైట్ మ్యాన్ 1450 రూపాయలు తీసుకుంటాను అనుకోండి, నేను వేగం మాడుకుంటాను, నా ఇష్టం. మాడుకోకూడదని రూల్ లేదు తెలుసా మీకు? ఎప్పుడైనా ఇప్పుడు డైరెక్టర్ ఉన్నాడండి, డైరెక్టర్ అసోసియేషన్లో రూల్స్ ఉంటాయి. డైరెక్టర్కి ఎంత, కో డైరెక్టర్కి ఎంత, అసిస్టెంట్ డైరెక్టర్కి ఎంత ఉంటాయండి. ఆ రెమ్యునరేషన్ ఎవరు తగ్గించి మాడుకుంటాం. ఏదైనా గొడవ వచ్చినప్పుడు, అగ్రిమెంట్ లేనప్పుడు వాళ్ళు అసోసియేషన్లు పెడతారు అంతే తప్ప. మామూలుగా నేను సుబ్బారావు గారు మీకు మామూలు రూల్ ప్రకారం 10,000 ఇవ్వాలి, నేను అంత ఇవ్వలేను సార్, 5,000 ఇస్తాను సార్. మీ ప్రొడ్యూసర్లందరూ మీరు ఎందుకు చెప్పరు? ఛాంబర్లో మీకు చెప్తాం కదండి, మీరు అన్వయించుకోవాలి. ఇక్కడ ఏమంటే పెద్ద సినిమాలు తీసి ప్రొడ్యూసర్ అందరూ అలా పనులు ఉంటారు సార్ సిన్సియర్గా. వాళ్ళకి ఎవడు కూడా వాడు రామశేష్ అనేవాడు ఎవరు వెళ్ళినది ఎక్కడ అన్నట్టు ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి సంబంధం లేని మ్యాటర్. పని లేని వాళ్ళు, సినిమా తీయడం చేత కాని వాళ్ళు, సినిమా తీస్తామా వద్దా అని ఇలా చూసే వాళ్ళకి ఇరుపప్ప ఇటు చెత్త సినిమా తీశాడు, ఆడి చెత్త సినిమా తీశాడు అని. ఓకే నిజమే, నువ్వేం తీసావు? అసలు నీకు అడిగే మాట అర్హత నీకుందా? ఇప్పుడు దిల్ రాజు గారు సిన్సియర్ ప్రొడ్యూసర్, లేదా పీపుల్స్ మీడియా, వీళ్ళందరూ సిన్సియర్ సినిమాలు తీస్తున్నారు. వాళ్ళు ఎవరు నన్ను కామెంట్ చెప్తే నేను తప్పు చేశాను సార్, సారీ సార్ అని చెప్తా. నువ్వే నీకేం సంబంధం? నువ్వేం సినిమా తీసావు? నీ మొక్కట్టుకుని నేను సినిమా తీద్దామని తిరుగుతున్నావు. పైగా దీంట్లో అన్ని దొంగ సినిమాలు, మంచి సినిమాలు ఉంటాయి. దొంగ సినిమా అంటే ఏంటంటే జనాన్ని మోసం చేద్దాం ప్రయత్నం చేసే సినిమాలు. వాళ్ళు సినిమా తీరాళ్ళు, ఊళ్ళో ఓపెనింగ్ చేస్తారు. ఆ ఓపెనింగ్ చేసి ఆడు ఎవడో వస్తారో ఎదురు చూస్తుంటారు. ఆడు రాడు, వీడు మధ్యలో అయిపోతాడు. వీడి కృష్ణానగర్లో చుట్టూ తిరుగుతుంటాడు ఎవరు పార్టీ కోసం, వాళ్ళు వేసుకుని తిరుగుతుంటారు వీళ్ళు. నేను నా డబ్బులు సినిమా తీస్తున్నా, నేను ప్రతి ఓడితో మాడుకుంటా. డైరెక్టర్ కాడి నుంచి నేను ప్రతి టెక్నీషియన్తో నేను మాడుకుంటా. నాకు ఎవరు మేనేజర్ అక్కలేదు. అంటే మేనేజర్ ఉంటాడు రూల్ ప్రకారం ప్రోగ్రామ్ చెప్పడానికి. తమ్ముడు నేను నీకు 1000 రూపాయలు ఇస్తా, వస్తావా? రా, ఓకే థ్యాంక్ యూ అంటే తప్ప నేను ఎప్పుడు ఎవరిని నేను గొడవ పెట్టుకున్నావాడిని. రెండోది
నేను ఏ ఆర్టిస్ట్కైనా ఏ టెక్నీషియన్కైనా నేను సాయంత్రం 6 అయితే జేబులో డబ్బులు ఇస్తా, మళ్ళీ ఊచిరి పట్టరా, చెక్ ఇస్తాను, బుక్ ఇస్తాను అన్ను. ఎందుకంటే నేను ఇచ్చేది రూపాయి పావలా, ఏదో తక్కువ ఇస్తా, బతిమాలుకుంటా, చేసుకుంటాను. ఇప్పుడు 24,000 మంది వర్కర్స్ ఉన్నారండి. 24,000 మంది బిజీగా లేరు తెలుసా మీకు? దాంట్లో 10,000 మంది బిజీగా ఉంటారు, మిగతా 14,000 మంది ఇలా ఎదురు చూస్తారు ఎవరు వస్తారా ఏంటని. మా కాలం వాడుకుంటాం, మేము వాళ్ళతో పని చేయించుకుంటాం. అడిగి నేను దేవుళ్ళ కనబడతా, నాకు ఆడి దేవుళ్ళ కనబడతాడు. ఈ 10,000 మందిని వెళ్ళామనుకోండి, సపోజ్ ఎగ్జామ్ చెప్తున్నా, పేరు శ్రద్ధగా అంటున్నా, చోటకైనా అడిగారు ఉన్నారండి, ఎంత తీసుకుంటారు కెమెరామెన్కి? 2 కోట్లు తీసుకుంటారు, లేదా 1 కోటి రూపాయలు తీసుకుంటారు సినిమాని బట్టి, అవునా? నేను ఆ చోటకైనా అడిగే పని చేసి అసిస్టెంట్ తీసుకుపెట్టుకుంటా, ₹1,00,000 వస్తారు అతను. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది ఊకే పేరు చెప్పడం కోసం. ₹1,00,000 ఇస్తా. ఆడికి కూడా కెమెరా నడపడం వచ్చు, కెమెరా తీయడం వచ్చు, బొమ్మ వేయడం వచ్చు కదా. మీ పెద్ద సినిమా కాబట్టి చోటకైనా అడిగారు కావాలి. ఆ చోటకైనా అడిగారు ఆయన ఆశీర్వదించి పంపిస్తాను నగిరికి, ఆడు మా వాడికి ఒక అవకాశం ఉంది సార్ అని. నేను ఎగ్జామ్ చెప్తాను మీకు, నేను అలాగా నేను వాడుకుంటా. నేను ఎవరైతే ఫేమస్లు లేరో, ఎవరైతే ఖాళీగా ఉన్నారో వాళ్ళని వాడుకుంటా. నేను సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్తో సినిమా చేయను, అసలు ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్తో చేస్తా. ఇప్పుడు నా దగ్గర ఉన్న పనిచేసిన కూడా వాడు ఫ్లాప్ ఎత్తాడు. అప్పుడు ఏమన్నంటే ఒకసారి, గురుగారు నేను ఈ సినిమా చూడండి, హిట్ అవ్వకపోతే నేను 5 రోజుల నుంచి వెళ్ళిపోతాను సార్ అన్నాడు. శుక్రవారం సినిమా రిలీజ్ అయింది, సక్సెస్ఫుల్గా ఫ్లాప్ అయింది. సోమవారం ఫోన్ సార్, తమ్ముడు ఎక్కడో వెళ్ళిపోయావా లేదా అన్న. నేను ఎందుకు వెళ్తాను సార్, కష్టం సుఖం చచ్చిన ఇక్కడ ఉంటాను సార్, నేను ఇండస్ట్రీ వెళ్ళిపెట్టి ఎందుకు వెళ్తాను, ఈ సంగతి తెలుస్తాను సార్ అన్నాడు. మరి మొన్న ఏదో వెళ్ళిపోతాను స్టేట్మెంట్ ఇచ్చావు కదా అన్న. పౌరుషంగా అలా అంటాం సార్, వెళ్తాం ఏంటంటే మేము దాని సంగతి తేల్చే వరకు వెళ్తాం సార్ అన్నాడు. అదే డైరెక్టర్ పిలిచి మళ్ళీ సినిమా ఇచ్చేప్పుడు ఎందుకు ఇచ్చానంటే, అతనికి పెయిన్ తెలుసు, నేను ఏమి ఇస్తానో తెలుసు అతను క్లియర్గా. నేను సత్యనాగర్ ఇంతే ఇస్తారు, అంతలో నేను ఎలా తీయాలి, అంతలో నేను ఎలా ప్రూవ్ చేసుకొని చూస్తున్నాడు. నేను 1 కోటి రూపాయలు ఇస్తానే 10 కోట్లు ఇస్తానని చెప్పి ఆడికి ఇవ్వక, ఆడేమో నన్ను ఇలా చూసి తిట్టి, నా కొడుకు చెత్త పొడిసిన ఆడి తిట్టి, ఈ గోల నాకు ఎందుకు? నేను నాతో పరిచయం ఉన్నవాడికి, నా దగ్గర పని చేసినవాడికి, నాతో అనుబంధం ఉన్నవాడికి నేను సినిమా ఇస్తా. ఏమంటే ఈవేళ మీరు ఇండస్ట్రీ డల్గా ఉంది తెలుసు కదండి, ఒక సినిమా తీసి చూపించమని ఛాలెంజ్ చేస్తాను నేను. ఒక్క సినిమా ప్లాఫేగా, నేను ఇట్టా చూద్దాలో ప్లాఫే తీయమని చూస్తా, నేను తీస్తా, చూపిస్తాను మీకు రేపు పొద్దున్న. నన్ను ఎవడో కామెంట్ చేశాడంటే ఏనికి వెళ్తారు కుక్కలు మురుగుతుంటే నువ్వు అని ఊరుతా, నాకేం నష్టం లేదు. పైగా నేను నన్ను తిట్టు, నాకేం రూపాయి అప్పు ఒక్కలేదు, అడిగిన రూపాయి బాకీ లేను. ఎందుకు నేను తిట్టుకుంటే? ఇప్పుడు ఇదివరకు పాండిబజార్ ఉండేది, ఇప్పుడు మాకు కృష్ణనగర్ లేదంటే గణపతి కాంప్లెక్స్ సెంటర్లు ఉన్నాయి, 2 సెంటర్లు ఉంటాయి. ఏంట్రా ఈవేళ ఎవడో ఏం చేస్తున్నాడు, 15 సినిమా తెస్తున్నాడా, ఏం పీకుదామని తెస్తున్నాడు రా, అడేది పిల్ల ఇచ్చాడు అనుకుంటాడు. ఇప్పుడు నువ్వేం తీసేవరా అంటే అడిగి సమాధానం లేదు. నిన్న ఒక గాంధీ అని ఒక డైరెక్టర్ ఉన్నారు, పేరు కూడా చెప్తా, నాకు చాలా ఇష్టమైన వ్యక్తి, మనోహర్ గాంధీ. గురుగారు ఫోన్ చేశాడు, సార్ కింద ఉన్నాను సార్ పైకి రమ్మంటారు, రా అన్నాను. వచ్చాడు, ఏంటి చెప్పండి సార్ అంటే, కాదండి మీరు 15 సినిమా తీస్తున్నారు కదా, మీ గురించి ఇక్కడ ఏదో కామెంట్ చేస్తున్నారు సార్ అన్నాడు. చేయని అన్నాను. అంటే ఆడు నాకు తెలియదు కదా, నాకు కామెంట్ చేస్తే నష్టం ఉందన్న. కాదు మీకు తెలిసినోడు ఏంటి అతను, మీ వెనకాల మీ దగ్గర వచ్చేమో సెకండ్ ఇస్తున్నాడు, వెనకాల మాడుతున్నాడు సార్ అన్నాడు. చెప్పాడు కదా వెనకాల మాడుతున్నాడు కదా, అందుకే ఆడు వెనకబడి ఉన్నాడు. ఆడు వెనకబడిపోయింది దాని గురించే. ఆడు నా ముందు నా సెకండ్ ఇచ్చి నా వెనకాల నా గురించి మాడుతున్నాడు కాబట్టి నేను హీరోని. నేను ఇండస్ట్రీలో అలాంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా. ఉండేవండి, నాకు మీతో పని లేదు సార్, అసలు డోంట్ కేర్. నేను మీకు రూపాయి అప్పటికి నేను మిమ్మల్ని, మీతో పని నాకు లేదు, ఎవరికైనా నాతో పనులు తప్ప నాకు ఎవరితో పని లేదు. నా డబ్బట్టి నేను సినిమా తీసుకుంటా, నాకు నచ్చిన సినిమా తీసుకుంటా, చెత్త సినిమా తీసుకుంటా, మీకేం సంబంధం? నువ్వు కామెంట్ చేసి నీకు హక్కు ఉంది కూడా కామెంట్ చేసుకో, నేను ఆపలేం కదా. మీ ఇంటికి వచ్చి ఏంటి అన్నా ఉంటాను, నన్ను అడగలేం కదా నేను అనుకో. ఇప్పుడు చిరంజీవి గారిని తిడతారు, ఒకటి పవన్ గారిని తిడతారు, అందరిని తిడతారు కదా, ఎవరిని వదిలేస్తున్నారు, నన్ను ఏంత ఆఫ్టర్ ఆల్. కాబట్టి ఎవడిష్టం ఆడిదండి. ఇక్కడ అల్టిమేట్ గోల్ ఉంటుందండి. నా గోల్ ఏంటి, నేను సినిమాలు తీస్తాను, ఫ్లాప్ అవుద్ది నాకు తెలుసు. నువ్వు చెప్పండి నాకు. ఇంకో జోక్ చెప్తాను మీకు. ఏలూరులో ఉషా పిక్చర్స్ దగ్గర బాలకృష్ణ గారు, అక్కడ సురేష్ అని మా ఫ్రెండ్ ఉన్నాడు. దాంట్లో జనరల్గా ప్రతిరోజు సినిమా రిలీజ్ అయిన వెంటనే అతను ఫోన్ చేస్తాం, ఏమండి వేళ కలెక్షన్స్ ఏంటని. అంటే ఈ సినిమా ఎంత ఉంది సార్, ఈ సినిమా ఎంత ఉంది సార్, ఈ సినిమా ఎంత ఉంది చెప్తాడు అతను. ఏమంటే మీది అవంతిగానే సినిమా రిలీజ్ అయింది కదా, దాని కలెక్షన్ అడగలేదు ఏంటి అన్నాడు. నాదే సినిమా కదా నాకు తెలియదా మాత్రం, నేను డబ్బింగ్లో చూసా, ఎడిటింగ్లో చూసా, షూటింగ్లో చూసా. ఇప్పుడు ఎంత ఉందని మిమ్మల్ని అటువంటి ఆ మాత్రం గెస్ట్ చేయలేనా, ఓ 4,000 ఉండి ఉంటుంది అన్న. కరెక్ట్గా 4,000 ఉంది సార్ అన్నాడు. మనకి ఇది కొత్తగా ఇది ఉంది దీంట్లో, మన జనం అంతమంది వచ్చారు, పొరపాటుని మన దాని ఎవడికి వెళ్ళలేదు, ఇంకోటి ఎవడో మన జనం రాలేదు, భయం లేదు. ఆ రోజు వెళ్ళిన సినిమా ఇంకా 14 ఉన్నాయి కదా, వాటి సంగతి ఏంటి అన్న. అది ఆడలేదు సార్, నాది ఆడలేదు. ఆడికి 2 కోట్లు పోతే నాకు 20 లక్షలు పోతుంది నాకు ఆ సినిమాలో. కాబట్టి ఇక్కడ హిట్టు ఫ్లాపులు అనేది ఎవడో గొప్పడు కాదు. ఎందాక మీ ఎగ్జామ్ చెప్పిన ఎగ్జామ్ మళ్ళీ చెప్పలేను. నేను తీసే పని నాకు తెలుసు, నేను తెలిసి. సరే, మీరు తీసిన 115 సినిమాల ద్వారా మీరు సంపాదించింది ఏంటి, పోగొట్టుకుంది ఏంటి? సంపాదించానంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారు, సంపాదించానంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారు, పోగొట్టానంటే మా ఇంట్లో వాళ్ళు తిడతారు. ఇప్పుడు ఎంత మీరు చెప్పారు కదా, వాళ్ళు ఉంగరాలు ఉన్నాయి, వైట్ షర్ట్ వేసుకుని తిరుగుతున్నా కదా నేను, నా 2 కార్లు ఉన్నాయి, సొంత కార్లు, నేను హ్యాపీగా ఉన్నాను, నాకు రూపాయి అప్పు లేదు. మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఉన్నాయి కదా, ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ఇంకా ఉన్నాయి.
ఇంకో 20 సినిమాలు తీసి పోగొట్టినా నాకు నేను హ్యాపీగా ఉంటాను. నేను మా పిల్లల బిడ్డలకి అందరికీ నేను హ్యాపీగా సెటిల్ చేశా. డాడీ కావాలి సరదాగా పోగొట్టు కాదండి, ఒకటి పోగొడితే ఎవరు ఇంట్లో వాళ్ళే ఒప్పుకోరు. కదా అది వేరే కదా విషయం. కదా ఉమ్, నేను ఎంతో సంపాదిస్తున్నా సార్. నా కూలి నేను సంపాదించుకుంటున్నా. ఉమ్, నా కూలి నేను సంపాదించుకుంటున్నా. నా బతుకు నేను బతుకుతున్నా. నా 2 బిల్డింగ్లు ఉన్నాయి, ఇక్కడ 2 అపార్ట్మెంట్లు ఉన్నాయి, సైట్లు ఉన్నాయి. నేను మోస్ట్ వెల్ అంటే సెటిల్డ్. అవి మీరు ఇక్కడికి వచ్చి మీ సొంత డబ్బుతో కొనుక్కున్నాయా లేదా సినిమాల ద్వారా సంపాదించి కొనుక్కున్నాయా ఫస్ట్ పాయింట్ సినిమాల ద్వారా నన్ను చెప్తాను. ఉమ్, నేను విజేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళా. ఇది వినాలి, ఇంపార్టెంట్ విషయం. ఆయన సరిగ్గా మీరు అడిగిన క్వశ్చన్ అడిగారు. రామ్ సత్యనారాయణ గారు మీ ఇండస్ట్రీకి వచ్చి 20 years అయింది కదా, మీరు ఎంత సంపాదించారు అన్నారు. ఇప్పుడు ఆ విషయం ఎందుకు అడుగుతున్నారు సార్ అన్న. మరి 15 సినిమాలు తీస్తున్నారు కదా, అందుకే ఎంత సంపాదించారు సార్ అన్నాడు. అంటే నేను ఇన్కమ్ ట్యాక్స్లో చెప్పలేండి, చెప్పండి సార్ అన్నారు. నాకు ఆయన గురువు, చాలా నేనంటే ఆయన ఇష్టం. ఆయన అంటే నాకు ఎలాగ ఇష్టం, నేనంటే కూడా ఆయనకి ఇష్టం. అంటే ఒక 5 కోట్లు సంపాదించి ఉంటాను సార్ అన్న. అంటే మరి 15 సినిమాలకి చాలా పోద్ది కదా అన్నాడు ఆయన. అంటే ఏంటంటే డిసైడ్ అయిపోయాను పోగొడతానని. నేనేం చెప్పానంటే, గురుగారు ఈ రామశేష అనే వ్యక్తి 1 year పోయిన తర్వాత మళ్ళీ మీకు బ్యాలెన్స్ షీట్ చూపిస్తా. ఈ 15 సినిమాల్లో 15,000 సంపాదిస్తా, లేదా 15 లక్షలు సంపాదిస్తా. సంపాదించడం అనేది 100% నిజం. పోగొడతాం అనేది ఇంపాసిబుల్. నేను పోగొట్టే పని చేయను. బికాజ్ ఆఫ్ నేను వయస్సుండి నేను ప్రతిదీ లెక్కేసుకుంటా. నేను 100 రూపాయలు డీజిల్ కొట్టించుకుంటే లెక్కేసుకుంటా. వేస్టేజ్ అనేది నా దగ్గర లేదు. నేను ఎంత కష్టపడితే స్క్రీన్ మీద ఉంటుంది. నేను ఎవరికి డబ్బులు ఇవ్వాలో అది పూల్లో పెట్టి ఇంటికి పడుకు చెప్తాను. నేను అసలు ఎవరిని ఎప్పుడు రూపాయి అప్పడగను, రూపాయి ఎగదొబ్బను. రెండోది ఏంటంటే, మీరు ఈ 5 కోట్లు పోద్దేమని భయపడకండి. నేను నా స్కీమ్లో నా పద్ధతిలో నేను చేస్తా. నా ప్రతి సినిమాకి ఒక లెక్క ఉంటుంది నాకు. నేను తీసిన సినిమా ఫ్లాప్ అవుద్దేమో, నేను మాత్రం ఫ్లాప్ అవును సార్ అని చెప్పాను. ఆయన లేచి సెకండ్ ఇచ్చి ఏమన్నారంటే, ఓ చిన్న వీడియో చెప్పండి సార్, మీరు ఫంక్షన్కి వస్తున్నారు కదా వస్తున్నా అన్నారు. ఓపెనింగ్ మీరే చేస్తున్నారు కదా, ఒక చిన్న వీడియో చెప్పండి సార్ అన్న. పెట్టుకోండి అన్నారు. నేను నా సెల్ ఫోన్లోనే ఇలా పెట్టా. ఇప్పుడే రామ్ సత్యనారాయణ గారు నా దగ్గరికి వచ్చారు, 15 సినిమాలు తీస్తున్నాను అన్నారు. వెంటనే నేను పోలీసులు కౌరమించి బ్రీత్ టెస్టింగ్ చేయించాను, తాగున్నాడేమో అని. లేదని చెప్పారు పోలీసులు. వెంటనే నేను ఈ బ్లడ్ శాంపిల్ పంపించాను. ఈయన గంజాయి కానీ మత్తు మంది కానీ ఏదైనా తాగాడేమో అని. అది కూడా లేదని రిపోర్ట్ వచ్చింది. ఏ ఊళ్ళో హైదరాబాద్లో ఏ ఫంక్షన్ జరిగినా, ఏ చిన్న సీమ అయినా డెఫినెట్గా అయితే నాకు ఉంటాడు అక్కడ. అక్కడ ఉంటే వాళ్ళందరినీ మోటివేట్ చేసి సపోర్ట్ చేసి 4 మంచి మాటలు మాట్లాడతాడు. అలాంటి వాళ్ళందరికీ నేను కండోలెన్స్ చెప్తున్నా. ఎందుకంటే ఈ 1 yearలో అతను మీకు అందుబాటులో ఉండడు. బట్ కట్ చేస్తే ఈవేళ ఆయన 15 సినిమాలు తీస్తున్నాడు కాబట్టి ఆయనకి నేను కంగ్రాచులేషన్ చెప్తున్నానని చెప్పారు. ఆయన రైటర్ కాబట్టి అంత అద్భుతంగా చెప్పారు నా గురించి. అండి అది వీడియో ఉంది, మీకు పంపిస్తాను. ఓకే, అది ఆయనకి మనకున్న అనుబంధం. ఇంకోటి ఇప్పుడు అన్నారు కదా, నేను వైశ్యుని, నేనైతే ఏ సినిమా ద్వారా పోగొట్టుకోవాలి. సరే, 115 సినిమాల్లో మీకు నష్టం తెచ్చే సినిమాలు ఎన్ని? 5-6 ఉన్నాయండి. అంటే బాగా నష్టం అంటే తేరుకోలేని నష్టం సినిమాలు ఉన్నాయి 5-6. 5-6 అంటే ఈ సినిమా డెఫినెట్గా హిట్ అవుద్ది అని నన్ను నేను మోసగించుకున్న సినిమాలు ఉన్నాయండి. ఏంటి? ఒకటి వాసవి వైభవం అండి. వాసవేమో లాస్ అయిన సినిమా అది. కోటి పత్రస్లో అయిందండి. మళ్ళీ ఫిగర్ అటు ఇటు చెప్పాను, అబద్ధం నేను అనుకోండి. తీర్తే నాకు ఆ రోజుల్లో 40 లక్షల రూపాయలకి జెమినీ వాళ్ళు శాటిలైట్ కొన్నారు తప్ప మిగతా డబ్బంతా పోయిందండి. థియేటర్ రిలీజ్ చేస్తే 100 రూపాయలు రాలేదండి. విజయవాడలో అలంకార థియేటర్ తెలుసు కదండి, అలంకార ప్రసాద్ గారు ఆయన మా వయస్సుడు, నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. నేనంటే ఆయన చాలా ఇష్టమైన వ్యక్తి. నేను ఆ సినిమాని ఎవరికో ఆ రోజుల్లో 4 లక్షల వరకు అమ్మాను నేను, కృష్ణా జిల్లా. ఆయన ఫోన్ చేసి, ఎన్ని నిజాలు ఎందుకు మీ మైక్లో చెప్తున్నానంటే రికార్డెడ్ ఉంటాయని ఫోన్ చేసి, రామ్ సత్యనారాయణ ఏంటంటే నువ్వు సినిమా మనం చేద్దాం, అమ్మవారి సినిమా కదా అన్నాడు. తప్పనిసరిగా అన్న మనం ఎవరికి ఇచ్చినట్టు ఉన్నాడు. ఇచ్చినా పర్లేదని మీకు ఇస్తానని, మీకు మీరు చేయండి సార్, మీరే చేయండి, వాళ్ళకి ఇవ్వనండి, మీకే ఇస్తాను సార్ అని. ఆయన దగ్గర నేను రూపాయి డబ్బు తీసుకోవాలా, రూపాయి అడ్వాన్స్ తీసుకోవాలా, రూపాయి అప్పు తీసుకోవాలా. ఆయనే వాల్ పోస్టులు, పబ్లిసిటీ, డిజిటల్ సినిమా అండి. అది క్యూబులు ఉంటాయి కదండి, క్యూబులు కట్టారు, వాల్ పోస్ట్ పెట్టారు, సినిమా రిలీజ్ చేశారు. ఫ్లాప్ అయింది, ఆయన డబ్బులు రాలా. నేను ఇది ఉంది కదా, నేను ట్రాఫిక్ అని సినిమా తీసాను కదండి, ఆ ట్రాఫిక్ సినిమా రిలీజ్ చేశాను, అమ్మాను ఎవరికో డిస్ట్రిబ్యూటర్కి అమ్మాను, అక్కడ లోకల్ డిస్ట్రిబ్యూటర్కి. ఆ లోకల్ డిస్ట్రిబ్యూటర్ ఫోన్ చేసి నాకు, సార్ మీరు అలంకార ప్రసాద్ గారి బైక్ ఉన్నారంట కదండి, ఆయన లెటర్ పెడతాన్నారండి అన్నాడు. లెటర్ పెడుతుంది ఎందుకంటే ఆయన ఎంత వాళ్ళు అడగండి, అది మనం ఇచ్చేద్దాం అని అన్నా. ఆయన లిస్ట్ పంపించాడు, ఏదో 22,000 30,000 ఇవ్వాలి నేను ఆయనకి. ఏంటనుకున్నాడు, అయ్యి వాల్ పోస్ట్ ఆయన కొన్నందుకు, క్యూబులు డబ్బులు కట్టినందుకు. ఎంతండి? 22,000 18,000 గుర్తులేదు, ఫిగర్ సార్ చెప్తాను. నేను ఆయన ఫోన్ చేసి, అన్నయ్య నీకు ఎంత బైక్ ఉన్నాను? 22,000, ఇదిగో అతని దగ్గర డబ్బులు తీసుకోండి అని చెప్పి అతను డబ్బులు ఇప్పించాను. అది మా వయసులో ఉన్న గొప్పతనం. అది ఆయన ఎంత గ్రేట్ పర్సన్ తెలుసుగా మీకు. ఎన్ని కోట్లు ఫైనాన్స్ ఇచ్చారు, ఎన్ని కోట్లు పోయి తెలుసు మీకు. ఇప్పుడు చెప్తున్నా, అలంకార ప్రసాద్ గారు ఆయన పేరు, మీరు నోట్ చేసుకోండి చెప్తున్నా. అలాగా నా సినిమా మొత్తం అంతా డబ్బు అంతా పోయిందండి. నేను ఆ సినిమాకి విఎంసి దొరసామరాజు సమర్పించిన వేసా. ఎందుకు వేసానంటే, దొరసామరాజు గారు అన్నమయ్య లాంటి సూపర్ హిట్లు ఇచ్చారు. రెండోది అంటే, ఆ డైరెక్టర్ ఉదయ్ భాస్కర్ అతను దొరసామరాజు గారి దగ్గర పర్మనెంట్ ఆస్థాన విద్వాంసుడు అండి.
జేకే బారు గారు ఆ సినిమాకి నాకు హెల్ప్ చేశారు. నేను ఆయనకు రూపాయి కూడా డబ్బులు ఇవ్వాలి. గురుగారు మీరు నాకు సపోర్ట్ చేయండి అంటే, నీకేం కావాలి చేస్తా అని జేకే బారు గారికి నేనంటే ప్రాణం ఆయనకి అని రాసిచ్చారు ఏదో వెర్షను. ఆ ఉదయ్ భాస్కర్ అతను జేకే బారు గారు ఫ్రెండ్స్ బాగా అయితే క్లోజ్ అండి ఇద్దరు రాసిచ్చారండి. నేను దొరసామరాజు గారి పేరు వేసుకున్నాను. ఎందుకు వేసుకున్నానంటే మనం చిన్న సినిమా తీసాం కదా, దొరసామరాజు గారి సినిమా అంటే ఎవడో జాగ్రత్త పడతాం అని వేసుకున్నాను సార్. ఆ మోహన్ బాబు ఇప్పుడు లేడు కానీ నేను ఆయన నెపం చెప్పట్లా. ఈస్ట్ గోదావరి అసోసియేషన్ వాళ్ళు ఫోన్ చేశారండి. ఏమండి వాసువైభవం సినిమా రిలీజ్ చేస్తున్నారు మీరు, దొరసామరాజు గారి పలానా సినిమాలో మాకు ఇక్కడ 3 లక్షలు బాకీ ఉందండి, అది కడితే కానీ రిలీజ్ చేయనివ్వు అన్నారు. అప్పుడు కృష్ణప్రసాద్ గారని చిరంజీవి గారి మన అల్లు అర్జున్ గారి బామ్మర్ది గారు, ఆయన నాకు క్లోజ్ ఫ్రెండ్, గీతా ఆర్ట్స్ ఉంటాడు, క్లోజ్ ఫ్రెండ్ నాకు. అతను ఫోన్ చేసి ఎవరు అడిగారు నిన్నంటే పలానా అడిగారు అన్నయ్య అన్న. ఆయన ఫోన్ చేశాడు, ఏమయ్యా ఈ సినిమా రామశేష అంది, దొరసామరాజు గారి పేరు గౌరవంగా వేసుకున్నారు, ఈ సినిమాకి నువ్వు అబ్జెక్షన్ పెడతాను డబ్బులు కట్ చేయడం తప్పు అని చెప్పాడు. లేదు ప్రసాద్ గారు మన డిస్ట్రిబ్యూటర్ ఒప్పుకుంటలేదు, మా అసోసియేషన్ రూల్స్ ఏంటంటే పాత బాకీ ఉంటే కానీ ఖచ్చితంగా వచ్చి చేస్తుంది అన్నారు. అప్పుడు నేనేం చెప్పానంటే, ఏమంటే అతనికి 1,00,000 2 లక్షలకి అమ్మాను ఎవరికో నేను, మీరు ఇప్పుడు ఆ సినిమా అబ్జెక్షన్ పెడితే నా డబ్బు కట్టడం అన్న. కుదరదండి మీరు డబ్బు కడితే కానీ కుదరదన్నారు. ఇక్కడ చాంబర్ పేషెంట్ గారు ఫోన్ చేశారు, కృష్ణప్రసాద్కు అక్కడ ఆఫీస్ ఉండేది రాజమండ్రిలో, బాగా అసోసియేషన్. ఆయన చెప్పిన అవ్వలేదండి. నేనేం చెప్పాను, సరే అండి నాకు వచ్చి 2 లక్షలు పోగొట్టుకుంటాను, ఆ సినిమా మీకే ఇస్తా ఫ్రీగా, మీరు రిలీజ్ చేసుకుని ఆయన డబ్బు వస్తే ఆయన డబ్బు జమ వేసుకుని నాకు ఇవ్వండి, ఆ డబ్బు రాకపోతే నన్ను అడగండి ఇంకా అని ఫ్రీగా ఇచ్చాను ఆ సినిమా. ఆ సినిమాకి అంటే ఒక పేరు గొప్ప కోసం వేసుకుంటే నా జరిగిన డ్యామేజ్ చెప్తున్నా మీకు నేను. అయిపోయిందండి. రామ్ గోపాలం గారితో సినిమా తీసా. సినిమా తీస్తే వైజాగ్ నుంచి ఒక చిన్ని గారు ఒక డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు వైజాగ్లో, ఐస్ క్రీమ్కే మోహిని ఫిలిమ్స్ చిన్ని గారు ఆయన ఉన్నాడు. ఆయన లెటర్ పెట్టాడు, రామ్ గోపాలం గారు బాకీ ఉన్నారని. అంటే రామ్ గోపాలం బాకీ ఉంటే నా సినిమా గురించి కదా సార్ మీ న్యాయమా అని అడిగా. చిన్ని గారు నా బాగా ఫ్రెండ్, లేదు సార్ ఇది అసోసియేషన్ రూల్ అండి ఇది అన్నాడు. సరే ఎంత కట్టమంటారు, పునః 1,00,000 రూపాయలు కట్టండి, 2 లక్షలు కట్టండి అన్నాడు. సరే 2 లక్షలు తీసుకుని 2 లక్షలు కట్టా. చెప్పారు అది రామ్ గోపాల్ చెప్పాను. ఆయన నా దేవుడు, ఆయన నా ఆర్జీవి ఇస్ మై గాడ్, ఆయనకి సంబంధం లేదు. ఆయన రూపాయి తీసుకోకుండా నాకు సినిమా చేశాడు తెలుసా మీకు, రూపాయి తీసుకోకుండా నా సినిమా చేశాడు ఆయన. అందరూ ఏమనుకుంటారు ఆర్జీవి ఇది నాశనం చేస్తారు పాటు చేస్తారు అనుకుంటారు. ఈజ్ మై గాడ్ టుడే నేను అదే చెప్తాను ఇప్పుడు కూడా, ఈజ్ మై వెల్ విషర్. మన బాస్ 5 సినిమాలకు ఆయనకి ఏమీ లేదా, అది మీకు అనవసరం. ఆ సినిమాకి ఇవ్వలేదు, ఆ సినిమాకి ఇవ్వలేదు చెప్పాను సార్. 5 సినిమా కూడా ఇవ్వలేదండి నేను, ఆ సినిమా కూడా ఇవ్వాల. ఏం నష్టం ఉంది ఇప్పుడు. ఆయన నాకు బాసు, నేను ఈవేళ లైమ్ లైట్లో ఉన్నా అంటే కారణం నాకు ఆర్జీవి గారు. కాబట్టి నేను అసలు ఆయన గురించి చిన్న మాట కూడా తప్పుగా మీకు మాట అర్హత 5 సినిమాలు ఆయనతో తీశారు, 15 సినిమాల్లో ఒక సినిమా కూడా ఆయన లేదు. ఆయన చాలా బిజీగా ఉన్నారు. మీరు ఏమనుకున్నారు ఖాళీగా ఉన్నారు అనుకుంటే, నేను సిండికేట్ సినిమా తీస్తున్నారు, అమితాబ్ బచ్చన్, వెంకటేష్ బాబు ఎవరు చాలామంది క్యాస్ట్గా ఉన్నారు, నాకు తెలియదులేండి. సిండికేట్ సినిమా చేస్తున్నారు. అదే ఇంకోటి ఏంటి పోలీస్ స్టేషన్లో దెయ్యం అనేది సినిమా తీస్తున్నారు. 3 సినిమా చేస్తున్నారు ఆయన. ఆయన ఫ్యాక్టరీ రోజు చేరుతుంటాయి. మొన్న మెసేజ్ పెట్టా, ఏమంటే అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు, ఫోటో తీసుకుంటూ వచ్చాను. అమితాబ్ బచ్చన్ ఈ షెడ్యూల్ లేడు, నెక్స్ట్ షెడ్యూల్ ఉన్నాడు రా అన్నాడు. వెళ్ళి కాసేపు కూర్చొని మాట్లాడుకుని వచ్చాం. అంటే మళ్ళీ దాని టాపిక్లో వెళ్తాను మీరు. అంటే నేను ఒక మంచి సినిమా తీద్దానికి ప్రయత్నం చేస్తే నన్ను ఇలాగ అవరాధాలు వచ్చి డబ్బంతా పోయింది ఆ సినిమాలో. అంటే ఎంత పోయింది, ఎందుకు పోయిందని అడిగారు కదా, మినిమం 50 లక్షలు పోయింటుంది ఆ సినిమాలో. మంచి సినిమా తీశాను, అప్పుడు కసిపెట్టా మంచి సినిమా ఎందుకు తీయాలి, ఎవరి కోసం తీయాలి, నేను దేవుడి సినిమా మంచి సినిమా మా కులదేవత సినిమా తీస్తేనే నాకు అంత పోయిందండి, నేను ఎందుకు తీయాలి మంచి సినిమా, నా ఇష్టం, నా డబ్బు పోగొట్టడం, నేను లాభం వచ్చి సినిమా తీస్తా. ఇంకో ఇష్టం చెప్తా మీకు, నాగబాబు గారితో సినిమా తీస్తున్నాను అండి, దాని పేరు ఏక్ పోలీస్ అండి. నాగబాబు గారు హీరో, కోటరామకృష్ణ డైరెక్టర్ అండి. సాగర్ గారి బ్రదరు కెమెరామెన్ శ్రీనివాస్ రెడ్డి ఉండేవాడు, ఆయన కెమెరామెన్ శ్రీనివాస్ రెడ్డి గారు కెమెరా. ఇది నేను సెట్ చేసుకున్నా. నాకు వెనకాల కేవీవి సత్యనారాయణ గారు, పాండురంగారావు గారు ఏమన్నారంటే, నీ సినిమా నువ్వు 1 కోటి రూపాయలకి నేను కొంటానయ్యా, నువ్వు జాగ్రత్తగా బడ్జెట్ తీసుకో, ఎందుకంటే నీ కోటరామకృష్ణ ఫ్రెండ్ నాగబాబు గారు నీకు ఫ్రెండ్ కాబట్టి తీసుకో అన్నారు. నాగబాబు గారి దగ్గరికి వెళ్ళి ఏమంటే కోటరామకృష్ణ డైరెక్షన్లో సినిమా చేయండి అంటే 50 రోజులు డేట్లు అండి. అప్పుడు నాగబాబు గారికి నేను రోజుకి 1,00,000 2 లక్షలు ఇచ్చేవాడిని. 50 రోజులు డేట్లు ఎంత ఇవ్వాలి, ఆయనకి 1 కోటి రూపాయలు ఇవ్వాలి. నేను తీసేది సినిమా 1 కోటి రూపాయలు. ఇది గురుగారు అన్న నువ్వు ఎంత ఇద్దాం అనుకున్నారా అన్నాడు. నేను ఇంత ఇస్తాను సార్ అన్న. చేసుకో అన్నాడు. కోటరామకృష్ణ దగ్గరికి వెళ్ళా, బావా మనం 10 సంవత్సరాల స్నేహితులు కదా, నేను సినిమా తీసుకుంటాను నీతోటి, నువ్వు ఇండస్ట్రీకి వచ్చిన మీ దగ్గర కలిసి వచ్చాను ఇండస్ట్రీకి అండి. నేను నాకు ఎప్పుడు అతని సినిమాలో యాక్టింగ్ చేయలేదు, ఆ సినిమా తీయలేదు అతనితోటి, క్లోజ్ ఫ్రెండ్స్ మీ ఇద్దరం. అంటే అరే నేను బయట ఎంత తీసుకున్నా తెలుసు కదా నీకు అన్నాడు. తెలుసు, ఒక 10 తీసుకుంటావు, నువ్వు ఎంత ఇద్దరు అనుకున్నావు అన్నాడు. నీది ఇద్దరు అనుకున్నా, తీసుకో చేసే అన్నాడు తప్ప నన్ను ఇంకో 1 లక్ష పెంచు 2 లక్షలు పెంచు అని అడగలేదండి. ఇద్దరికి అడ్వాన్స్ ఇచ్చామండి. ఇచ్చిన తర్వాత కృష్ణప్రసాద్ గారు చెప్పాను కదా, ఆ కృష్ణప్రసాద్ గారి తాలూకు ఎవరో భాస్కర్ రెడ్డి గారని అప్పుడు ఎలక్షన్లో నుంచుండడం కోసం, ప్రజారాజ్యం పార్టీలో ఉండడం కోసం ఆయన మన కృష్ణప్రసాద్ గారు వచ్చారు. వచ్చి ఏమంటే రన్నింగ్లో చిరంజీవి గారు సినిమా చేయట్లా, ప్రజారాజ్యం పెట్టారు, పవన్ కళ్యాణ్ గారు సినిమాలు దొరకకపోయాడు, నాగబాబు గారు అందుబాటులో ఉన్నారు, ఆయనతో సినిమా చేస్తున్నారు కాబట్టి మీరు మీ సినిమా నాకు ఇచ్చేయండి, మీకు 25% ఫ్రీగా షేర్ ఇస్తాను అన్నాడు. దానికి మల్లిడి సత్యనారాయణ రెడ్డి గారు మా ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన ఏమన్నాడే, ఏం మనం ఇంకో సినిమా తీసుకుందాం, ఇచ్చిపడే సత్యనారాయణ అన్నాడు. ఇచ్చేసాం.
చెప్తే నేను కూడా తిరిగి వెళ్ళా. బావా నేను ఈ సినిమా చేయట్లేదు, పలానా ఆయన చేస్తున్నారంటే చేయనివరా చేద్దు కానీ నీ రెమ్యునరేషన్ అయితే నువ్వు మాడుకో బావా అన్న. నువ్వు చెప్పావా? నేనేం చెప్పలేదు, నాకు సంబంధం ఏంటి, నువ్వు చేసుకో అన్న. నువ్వు చేస్తే నీ రేటు, వాళ్ళు చేస్తే నా ఎంఆర్పీ. నా బాబు గురికి వెళ్ళాం. ఇలా గురుగారు ఇలా చేద్దామనుకున్నానంటే ఎవరైతే నాకు ఎందుకు, నువ్వు చేయట్లేదు కదా, నాకు వదిలే నేను మాడుకుంటాను అన్నారు. వాళ్ళిద్దరు మాడుకున్నారు. వాళ్ళు ఎంత తీసుకున్నారో నాకు తెలియదు, మనకు అనవసరం. ఆ సినిమా 4 కోట్లు 5 కోట్లు అయిన సినిమా తీశారండి సక్సెస్ఫుల్గా. కట్ చేస్తే మధ్యలో గ్యాప్ వచ్చిందండి. నాకు ఫోన్ చేశారు ఆయన, సత్యనారాయణ మనకు 10 రోజులు గ్యాప్ వస్తుంది, వేరే సినిమా చేసుకో అన్నాడు. ఎవరో నాగబాబు గారు. నేను పోలీస్ అధికారిని సినిమా కథ రెడీ చేసుకున్నా. కొత్త డైరెక్టర్ అతను, కొత్త డైరెక్టర్ కాదు, సినిమాలో తెలిసినవాడే డైరెక్టర్, మీకు తెలియని డైరెక్టర్ పిఎస్ రామచంద్రుడే నా డైరెక్టర్. ఏదో కథ రెడీ చేసుకున్నాం. నాగబాబు గారు మెయిన్ క్యారెక్టర్, హీరో కాదు మెయిన్ క్యారెక్టర్, 4 కుర్రోళ్ళు. ఈ ఏక్ పురుషులు కూడా నాగబాబు గారు మెయిన్ క్యారెక్టర్, 4 కుర్రోళ్ళు. సువర్ణనమ్మ హీరోయిన్, మలయాళం హీరోయిన్. మా దాంట్లో అంకిత హీరోయిన్, నాగబాబు గారు మెయిన్ క్యారెక్టర్, 4 కుర్రోళ్ళు. ఆ 4 కుర్రోళ్ళు ఈ కుర్రోళ్ళు. 10 రోజులు గ్యాప్ వచ్చింది కదా, ఆ 4గురిలో ఒకటే రాలేదు మా దగ్గరికి, మిగతా అందరూ వచ్చాడు. ధీరరాజ్ అని ఇప్పుడు ఇష్టపడుతున్నాడు చూడండి, ఎంత పెద్ద ప్రెస్ మీట్కి వెళ్ళినారు, అతను హీరో. శ్రీనివాస్ రెడ్డి అని ఒక అబ్బాయి హీరో. ఒక్క హీరో మాత్రం నాడు లేడు, మిగతా 4 మా దాంట్లో ఉన్నారు. సేమ్ అది పోలీస్, ఏక్ పోలీస్. నా సినిమా పేరు పోలీస్ అధికారి. నేను ఆ సినిమాని అంకిత హీరోయిన్, అంకిత అని తీసుకుని మీకు, ఆ అమ్మాయి హీరోయిన్. ఆ అమ్మాయి హీరోయిన్కి వీక్, అమ్మాయి ఎవరు తెలియదు మీకు ఎవరికి. ఈ అమ్మాయి హీరోయిన్. నాగబాబు గారు 4 పాటలు. నేను ఆ సినిమాని 20 డేస్లో చేశానండి. 20 డేస్లో 4 పాటలు షూటింగ్ అంతా చేశానండి. నాగబాబు గారు ఒక రెమ్యునరేషన్ మాడుకున్నాను. ఏమని చెప్పారంటే, నువ్వేమనుకున్నావు, ఇలా అనుకున్నాను సార్, ఇచ్చాయి ఆయన. వెంటనే డబ్బులు ఇచ్చామండి, క్యాష్ అయిపోయిందండి. ఇది ఒక్కటే వినండి, నా సోది అనుకోకుండా డబ్బులు ఇచ్చామండి. సినిమా జనవరి 1వ తారీఖు వాళ్ళ సినిమా రిలీజ్ అండి, 9వ తారీఖు నా సినిమా రిలీజ్ అండి. జనవరి 1 నా సినిమా రిలీజ్ చేశారు. 4 కోట్లు 5 కోట్లు పెట్టి తీసిన సినిమా 3-4 తారీఖులు తీశారు. నా 9వ తారీఖు రిలీజ్ చేశాను, 13 దాకా ఉంచారండి. అంటే 13 పెద్ద సినిమాలు అవుతాయి, 12 సినిమాలు అవుతాయి కదండి, అది చేశారు. నా సినిమాలో టేబుల్ ప్రాఫిట్ 50 లక్షలు వచ్చింది నాకండి. వాళ్ళకి 5 కోట్లు సినిమా, ₹1 కూడా రాలేదు వాళ్ళకి. ఈ వేళ కూడా శాటిలైట్ అమ్మలేదు వాళ్ళు. నేను చెప్పాను, ఏమంటే శాటిలైట్ భాస్కర్ రెడ్డి గారు ₹1 మాడాము, అది మీకు ఇప్పిస్తాను తీసుకోండి అంటే, ఏంటి సార్ ఏమనుకుంటారు నా సినిమా గురించి, అలా ఆగండి మీరు. భాస్కర్ రెడ్డి గారు చాలా మంచోడు, మన ఫ్రెండ్ అయినా మంచోడు. కృష్ణప్రసాద్ మా పెద్ద మనిషి, మా అందరికీ. కృష్ణప్రసాద్ అని ఆర్గనైజ్ చేశాడు అంతా. నేను టేబుల్ ప్రాఫిట్ 50 లక్షలు సంపాదించాను. నేను ఓ రోజున రికార్డుగా చెప్తాను మీకు, నేను నాగబాబు గారి ఇంటికి స్వీట్ బాక్స్ పట్టుకుని వెళ్ళి, గురుగారు మీ వల్ల నాకు 50 లక్షలు మిగిలింది, స్వీట్ బాక్స్ ఇవ్వడానికి వచ్చాను సార్ అన్న. ఏమన్నారా ఒకసారి అల్లుండు అని పద్మాని వాళ్ళ మిస్సెస్ని పిలిచారు. వాళ్ళ భార్య కూడా నాకు బాగా తెలుసు, పిలిచారు. కాఫీ ఇస్తాను కూర్చోండి అన్నారు. కాదు చెప్పి ఏం చెప్పావు చెప్పు సరే అన్నారు నాగబాబు గారు. ఏమండి ఉదయ్ గారు, నాగబాబు గారి వల్ల నాకు 50 లక్షలు మిగిలిందండి అన్నానండి. ఆయన ఒకసారి కాగిలించుకుని, ప్రతి ఓడు డబ్బు ఇలా దొంగదుపుదామా ఆలోచిస్తారా, నువ్వు వచ్చి నాకు 50 లక్షలు మిగిలిందని చెప్పి నాకు చాలా ఆనందంగా ఉందిరా అన్నారు. నన్ను చాలా ఒరేని పిలుస్తారు ఆయన. నేను అన్న గురుగారు, నేను మీకు వచ్చిన డబ్బులు మీకు ఇచ్చాను కదా, ఇప్పుడు నేను అబద్ధం చెప్పడం ఎందుకండి, నేను లాభత్తే మీకు ఇస్తాను నేనా, మీరు అడుగుతారు నన్ను. అదేరా, ఆ జ్ఞానం కూడా చాలామందికి ఉండదు, నీకు అట్లీస్ట్ కట్టసి ఉందిరా అని నన్ను కాగిలించుకొని చెప్పిన గొప్ప వ్యక్తి. అంటే నా జీవితంలో కూడా హైలైట్ చెప్తాను మీకు. నేను నాగబాబు గారితో 7 సినిమాలు చేశాను. ఏమంటే ఎంత కోఆపరేట్ చేస్తారంటే అంత కోఆపరేట్ చేస్తారు. బయటోడికి ₹1 తీసుకుంటే నాకు ₹10 తీసుకుంటారు. నాకు ఏది కావాలంటే అది నాకు, నేను ఇది కావాలి గురుగారు అంటే వెంటనే ఓకే డన్, ఏది చేయాలని చేశారు. ఆ రోజు 8 సినిమాలు వరుసగా ఆయనతో తీశారు. ఒక్క సినిమాలో 50 లక్షలు మిగిలింది నాకు. పోగొట్టిని చెప్పాను, లాభం వచ్చింది చెప్పాను. ఇప్పటికీ నాగబాబు గారికి మనం అంటే ప్రాణం. ఆయన అంటే నా ప్రాణం విషయం ఎలాగో తెలుసు మీకు. ఇలాగా మా చరిత్రలో కూడా బోల్డ్ మలుపులు విచిత్రాలు ఉన్నాయండి. ఇంకో సినిమా తీసిన విజేత అనే సినిమా, తారకరత్న హీరో, జ్యోతి బాసు ప్రసాద్ అన్న అమ్మ హీరోయిన్, ఉదయ్ భాస్కర్ డైరెక్టర్ అండి. ఆ సినిమాకి ₹1.10 లక్షలు అయిందండి. పెట్టిన వాష్ అవుట్. ఆ సినిమాని ప్రసన్న కుమార్ గారు చూపించా, ప్రివ్యూ వేసి చూపిస్తే సినిమా బాగా తీసే సత్యనారాయణ అన్నారు. ఆ రోజు తారకరత్న, నేను, ప్రసన్న గారు అందరూ వచ్చి కూర్చొని సినిమా చూసాం. అది ఒకసారి ఒపీనియన్ కోసం చేస్తే తారకరత్న ఏదో పనుండి ఫోన్ వచ్చింది, వెళ్ళిపోయాడు. ప్రసన్న నేను చివరిదాకా చూసాం. చూసిన తర్వాత ప్రసన్న బయటకు వచ్చి దుకాణం సర్దే ఈ సినిమా రిలీజ్ చేయకు అన్నాడు. అదేంటనే, నేను డిస్ట్రిబ్యూటర్ దగ్గర అడ్వాన్స్ కూడా తీసుకున్నాను, రిలీజ్ చెప్తే ఎలాగంటే, దుకాణం మూసే, రిలీజ్ చేస్తే మొత్తం పోద్దే అన్నాడు. మరి ఎందుకు చూసి ఆఖరిదాకా నువ్వు అన్నా అంటే, ఏదైనా బాగుంటుందేమో అది నుంచి మీద కట్ చేద్దాం అనుకున్నాను, కట్ చేయడానికి ఏం అవకాశం లేదన్నాడు. అంటే ఏది బాగలేదు అర్థం అయిపోయిందండి. ఇలాగ హిట్ అవుతాయి అనుకున్న సినిమాలే నాకు డబ్బు ఎక్కువ దొబ్బింది. ఒక్కల సినిమా ఎందుకు ఆడతలే అని ఇప్పుడు నేను ఎంత సీరియస్గా కేర్లెస్ చెప్పాను మీకు. ఆడదనే సినిమాలో నాకు డబ్బు లాభం వచ్చింది. పోలీస్ అధికారి కానివ్వండి, ఇంకోటి కానివ్వండి అండి. ఏమంటే డబ్బు సంపాదించిపోతే రోజు ఎందుకు పోగొడతాను సార్ నేను. ఈ ఛాంబర్లో పొలిస్ కౌన్సిల్లో ఎన్నిసార్లు ఎలక్షన్ అన్నిసార్లు నెగ్గానండి. ఒకసారి ఓడిపోయా. ఎందుకు చేసినా మా గురుగారు దాసనారాయణ గారు మాకు అగ్నెస్ట్ చేశారు. ఆ దెబ్బలు మేము ఎవరో ఓడిపోయి అనుకున్నారు,
సి కళ్యాణ్ గారు, అల్లు అరవింద్ గారు ఇలాంటి ప్రముఖులతో పాటు నేను ఓడిపోయా. గురుగారు ఎగ్నిస్ట్ చేశారు మాకు. ఎగ్నిస్ట్ ఓడిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళి, మేము గురుగారితో మాకు చాలా రేపటి ఉంది తెలుసుగా మీకు. వెళ్ళి గురుగారు నేను వచ్చానంటే, రే నువ్వు ఓడిపోయిన ఫీల్ అవ్వకరా, నువ్వు నా బిడ్డవే, ఓడిపడితే ఏమో సార్ ఇదేమో పెద్ద గొప్ప విచిత్రం ఏంటి సార్, ఇంకోసారి నెగ్గుతామని. ఇక్కడ ఓడిపోయినప్పుడు అల్లు అరవింద్ గారు అనకాపల్లిలో ఎలా ఎంపీగా నుంచున్నారండి. అక్కడ పెద్ద పెద్ద కామెంట్లు ఏంటంటే ఈయన చాంబర్లోనే ఓడిపోయాడు, ఇక్కడే ఓడిపోయాడు కామెంట్ చేశారు. కానీ ఓడిపోవడం కారణం వేరు. మీకు గుర్తుంది ఆ విషయం? ఇప్పుడు రేపు పొద్దున్న 15వ తారీఖు మీరు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి అంటే విజయవంతంగా పూర్తి చేస్తా, విజయవంతంగా తీస్తా, విజయవంతంగా ఆడతేయలేదు నాకు తెలియదు. కనీసం మీ అబ్బాయిలకైనా చెప్తారా అసలు ఏంటి, ఏం జరుగుతుంది ఏంటి అనేది? చెప్పను. నా డబ్బు ఇది, నేను సంపాదించిన డబ్బు, అలా చెప్పాల్సిన అవసరం లేదు. మీ అబ్బాయి ఏం చేస్తాడు? మా పెద్ద అబ్బాయి మా ఊళ్ళో బిజినెస్ చేసుకుంటాడు, భీమవరంలో ఆక్వా బిజినెస్ అండి. మా చిన్న అబ్బాయి ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇప్పుడు అమెరికాలో 10 సంవత్సరాల నుండి వచ్చాడు. ఈ కరోనా టైంలో ఇక్కడికి వచ్చాడు, ఇక్కడ వర్చుస్ అని కంపెనీలో ఉంటున్నాడు. ఆ కంపెనీ వాళ్ళే పంపించారు, కంపెనీ వాళ్ళే. సో వాళ్ళిద్దరు అసలు సినిమాలకి సంబంధం లేదు, ఇంటర్ఫీర్ అవరు. నేను ఇప్పుడు మీరు చూడండి ఏ సినిమాలు తీసామంటే మా అబ్బాయిలు కూడా తెలియదు. నీ అబ్బాయిలకి ఎటు తెలియదులే, నీకే తెలియదు. నాకు తెలిసిన నాకు తెలియకుండా ఎందుకు ఉంటుందండి. ఇప్పుడు అవన్నీ మనకి పొట్టలో ఉన్నాయి, రోజు దానికి ఎక్కడో పిల్ల పడుతుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు ఒరియా రైట్స్ లేవు మాకు, ఇప్పుడు ఒరియా రైట్స్ వచ్చినాయి. అన్ని సినిమాలు ఒరియాకి అమ్మా, ఎంతకొంతకే 25-50కి అమ్మా. ఒకప్పుడు ఇంటర్నెట్ లేదు, ఇంటర్నెట్ అమ్మా. ఇప్పుడు ఒకప్పుడు ఓటీటీ లేదు, ఓటీటీకి అమ్మాం. అలాగే ఏంటంటే మన నెగిటివ్ హోల్డర్స్గా మనం ఎప్పుడప్పుడు ఏదో పావలా బేడ వస్తూ ఉంటుంది, ఇన్కమ్ వస్తూ ఉంటుందండి. ఈ 115 కాకుండా నేను చాలా సినిమాలు కొన్నాను బయట వాళ్ళ దగ్గర సినిమాలు. మీరు ఒక విషయం సరే నా గురించి మర్చిపోండి, మీరు ఎప్పుడు నేను చెడ్డోడు మంచివాడిను పేరు చెప్పను. ఒక అతను 2 కోట్లు పెట్టి సినిమా తీసాడండి, 2 కోట్లు పెట్టి. అతను నాకు పొద్దున ఫోన్ చేసి, గురుగారు మీరు ఒకసారి సినిమా చూడండి, నేను సెన్సార్ చేయాల, మీరు 15 సినిమా తీస్తున్నారు కదా, ఎందుకు తీస్తున్నారు, ఎలా తీస్తున్నారు మాకు ఎవరికి అర్థం అవట్లా, మీరు ఎందుకు తీస్తున్నారంటే పిచ్చోడేమో అని మేము అనుకుంటున్నాం. ఎస్ పిచ్చోడిని నేను. నా 2 కోట్ల సినిమా ఉంది కదా, మీరు సినిమాలో 10 లక్షలు పెట్టి తెస్తారు పోనీ, అట్లీస్ట్ 50 పెట్టి తెస్తారు కదా, పోనీ మినిమం 10 పెట్టి తెస్తారు కదా, ఆ 10 లక్షలు ఇవ్వండి సార్, నాకు సినిమా ఇచ్చేస్తాను సార్ అన్నాడు. మీ పేరు వేసుకోండి, మీరే చేసుకోండి సార్ అన్నాడు. నేను నీ సినిమా ఎందుకుంటానయ్యా, 10 లక్షలు నాకు నచ్చిన సినిమా నేను తీసుకుంటాను తప్ప నీ సినిమా 10 లక్షలు పెట్టి నీకు కొని నీకు నేను అవసరం ఎందుకు ఇస్తానన్నా. కాదు సార్ మీరు ఏ లాజిక్తో సినిమా తీస్తున్నారు సార్ అన్నాడు. తెలీదు, అమాయకుడిని, పిచ్చోడిని, తెలియక చేస్తున్నాను అని చెప్పాను. మరి అంటే ఎన్ని ఉదాహరణలు మైకులో చెప్తే తప్పు. మధ్యలో మీరు అన్నారు కదా, ఎవరైనా సినిమాలు పూర్తి చేసి ఆగిపోయి ఉంటే వాళ్ళు రిలీజ్ చేయడానికి హెల్ప్ చేస్తాను. ఇప్పుడు చేస్తా, చేశాను కూడా, నెల కూడా చేస్తూ ఉంటాం. మనం అక్కడ బోట్లు కట్టి పేర్లు వేసుకుని సంతకాలు పెట్టట్లేదు మనమేను. ఇప్పుడు ఎవరైనా రమ్మనండి, సినిమా రిలీజ్ చేయడం ఈజీ సార్. ఎందుకంటే ఇందాక మీరు చెప్పారు కదా 10 లక్షలకి సినిమా తీసుకొని ఏంటి అన్నారు, మరి మీ దగ్గరకు వచ్చిన దాన్ని మీరు ఎందుకు కాదన్నారా? నేను ఎందుకు కొంటా 10 లక్షలు పెట్టి, నాకు నచ్చిన సినిమా తీసుకుంటా, మీకు నచ్చిన సినిమా ఎందుకు తీస్తా, చెత్తో చెదరమో నాకు నచ్చింది తీసుకుంటా. మీకు నచ్చిన సినిమా తీసుకున్నారు కదా మీరు, నేను కొన్నా కదా, నాకు అవసరం లేదు కదా. ఇప్పుడు అతనికి వస్తే నేను అతనికి హెల్ప్. నిన్న ఒక పేరు చెప్పను, ఒక పెద్ద ఆయన వచ్చాడు సార్, 2 కోట్లు పెట్టి, పెద్ద అంటే పెద్ద బాగా పెద్ద ఆయన, అంటే పేరు చెప్పాలని నేను ఇన్సల్ట్ చేయకూడదని చెప్పట్లా. 2 కోట్లు పెట్టి సినిమా తీసాం సార్, మరి రిలీజ్ చేసి పెట్టండి అన్నాడు. చేస్తాను సార్ అన్న. మరి రిలీజ్ చేసి ఎంత కావాలో మీకు అడిగాడు. 2,75,000 నుంచి 27.5 లక్షలు కావాలి. అంటే 2,75,000 సినిమా రిలీజ్ చేయొచ్చు, 27.5 లక్షలు కూడా సినిమా చేయొచ్చు. అంటే 10% గురించి చెప్పాను, ఎంతైనా చేయొచ్చు. మీ దగ్గర ఎంత కెపాసిటీ చెప్పండి అంత చెప్తా. డబ్బు నాకు ఏం వద్దు, మీ దగ్గర పెట్టుకోండి, నేను చెప్తా దీనికి ఎంత కట్టండి, దీనికి ఎంత కట్టండి, దీనికి ఎంత కడతా, సినిమా రిలీజ్ చేసి పెడతా. అయితే నేను 10 థియేటర్లు ఇస్తారా అన్నాడు. 100 థియేటర్లు ఇప్పిస్తా. 100 థియేటర్లు నేను క్యూబ్ కట్టించి 100 థియేటర్లు పోస్ట్ వేయించి 100 థియేటర్లు నేను ఇప్పిస్తా, లిస్ట్ ఇస్తా. కానీ ప్రేక్షకుని తెప్పించే బాధ్యత ఇది. నేను తెప్పించలేక ప్రేక్షకుడిని ఎవరు తెవ్వాలి? నీ సినిమా ట్రైలర్ చూసో, నిన్ను చూసో, లేదా నీ పోస్టర్ చూసో వస్తారు ప్రేక్షకుడు. రామకృష్ణ రిలీజ్ చేసేయంటే వస్తారండి జనం. మీకు ఈ పని నేను చేసి పెడతా, జనం వస్తారా నాకు సంబంధం లేదు. దయ ఉంచి మీ డబ్బు బట్టి మీరు తీసుకుంటున్నారు కాబట్టి, పిల్లల్ని పెళ్లి చేశారు కదా, పిల్లకి సారీ పెట్టి పంపాలి కదా, పెట్టండి, సారీ పెట్టి పంపండి. ఆడుతుందా లేదా అంటే ఆడదు. ఇప్పుడు మీకు చెప్తున్నా, ముందు మీరు నమ్మరు కదా, ఆడుతుంది. ఎందుకు ఆడదు అంటే ఆడుతుందేమో, ఏమో నేను ఎందుకు చెప్పా అబద్ధం, నాకెందుకు, నేను నీట్గా మాడాలి, రిలీజ్ చేయండి అన్న. ఇప్పుడు 2 సినిమాలు రిలీజ్ చేసి పెడుతున్నా. అలాగా ఇంకా చెప్పాలంటే ఒక ప్రముఖ బ్యాంక్ చైర్మన్ లేదా ఎండి ఏదో అంటారు, ఏదో ఓ బ్యాంక్ ఆయన 4 కోట్లు పెట్టి సినిమా తీసాడండి. ఆయన మా కళ్యాణ్ గారికి తెలుసు, నాకు తెలుసు, మీకు అందరికీ తెలుసండి. ఆయన ఆ సినిమా ప్రివ్యూలు వేశారు, ప్రెస్ వాళ్ళు వేశారు, అన్నీ వేశారండి. ఆ సినిమా ఆయన రిలీజ్ చేసి పెట్టమని నా దగ్గరికి వచ్చారు. నేను డబ్బు ముట్టుకోను, 100 రూపాయలు డబ్బు ఎవరితో కమిషన్ తీసుకుంటారో, ఇలాంటి అవసరం బాగా చెప్పాలి, నాకు అవసరంలా, డబ్బు సంపాదించి నాకు తెలుసు కాబట్టి నేను మీకు ఏం కావాలో హెల్ప్ చేస్తాను సార్ అన్న. ఆయన రోజు ఫోన్లో మాడతారు. ఆయన పేరు చెప్పను మీకు, రండి, మీకు హెల్ప్ చేయడం చాలా చిన్న విషయం సార్, ఇది
చాలా చిన్న విషయం. థియేటర్లు ఇప్పించడం, జనం చాలామంది థియేటర్లు దొరకట్లేదు, అది ఆల్ మోహన్ చేస్తున్నారు, నా నలుగురు చేతిలో థియేటర్లు ఉన్నాయి, అదంతా ట్రాష్ అండి, తప్పు అది. నేను వాళ్ళని ఎవరిని కామెంట్ చేయను. నీ సినిమాలో దమ్ముంటే వాళ్ళు మిగిలి వస్తారు, నీ సినిమాలో దమ్ముంటే వాళ్ళు అడ్వాన్స్ ఇస్తారు, నీ సినిమాలో దమ్ముంటే వాళ్ళు కొంటారు కూడా. లేదు రిలీజ్ చేయడం నేను ఉన్నా, నీకు రిలీజ్ చేసి పెడతా 100 థియేటర్లో, ప్రేక్షకులు తెప్పించే బాధ్యత ఇది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక ప్రముఖ వ్యక్తి ఒక సినిమా తీశాడండి, సినిమా తీసాడు, రిలీజ్ చేశాడు, ఆడలేదు. అతను వచ్చి నా దగ్గరికి, సార్ ఒక్క షో లక్ష్మీప్రియాలో అదే లక్ష్మీ కళా థియేటర్లో ఒక్క షో ఇప్పించండి సార్ అన్నాడు. అది మనం వేసావు కదా, మానుష వేసావు కదా అన్న. అది మానుష వేసాం కదా, అది ఎటు గంట ఏమంటే మా జనం ఎవరు రాలేదు, మా అభిమానులు ఎవరు రాలేదు, ఫస్ట్ షో ఇప్పించండి సార్, 6 గంటల షో ఇప్పించండి సార్ అన్నాడు. ఏషియన్ ఫిలిమ్స్ రాంబాబు గారని దానికి మేనేజర్, ఆయన ఫోన్ చేసి, తమ్ముడు ఇది మంచి సినిమా అంట, ఒక్క షో ఇవ్వయా నా గురించి అన్న. అంటే ఎందుకండి అన్నాడు. ఓపెనింగ్ చెప్తే 1200-1300 వచ్చిందని మనుషు అండి, మళ్ళీ ఆ సినిమాకి మళ్ళీ థియేటర్ అడుగుతున్నారు మీరు ఎందుకంటే అంటే, కాదు వీళ్ళు సాఫ్ట్వేర్ ఇతను సాఫ్ట్వేర్ అందరూ జనం ఎదురు చూస్తున్నారంట, వాళ్ళు 6 గంటల తర్వాత వాళ్ళకి ఖాళీ ఉంటుంది కాబట్టి 6 గంటల షో ఇవి, నీకు 20,000 25,000 ఫుల్ అయిపోతుంది నన్ను అడిగి అన్నాడు. అలాగే సార్, నేను చాలా సినిమా చూశాను, మీరు చాలా సినిమా మీరు కూడా విన్నారు కదా, అవి ఏమొద్దు, 100 టికెట్లు తీయండి మీరు. ఇన్ని 100 అంటే 10,000 అవుద్ది. 100 టికెట్లు తీసి ఇప్పుడు టికెట్లు ఇచ్చేస్తాను, మీరు రమ్మనండి థియేటర్కి, షో వేస్తాను, పైన వస్తే నేను మీకు డబ్బు ఇస్తాను, షేర్ ఇస్తాను, మళ్ళీ కూడా మీకు ఫుల్ అయిందనుకోండి లెక్క ఉంటుంది కదా, అయితే పర్సెంటేజ్ ప్రకారం మీకు డబ్బు కూడా వెనక్కి ఇస్తా, 100 టికెట్లు నాకు గ్యారంటీ ఇవ్వండి సార్ అన్నాడు. విన్నావు కదంటే, ముందు ఇల్లు ఎజ్జిన్కి 100 టికెట్లు కొన్నా, అడిల్లు 100 టికెట్లు కొన్నాడు అతను కాదు ఆయన కొన్నారు, పెద్ద ఆయన 100 టికెట్ కొన్నాడండి. 6 గంటలకి నన్ను కూడా రమ్మన్నాడు థియేటర్కి, నాకు అంత ఓపిక లేదే, మీరు వేసేయండి అన్నాం. 6:30కి 7కి 8:30 ఫోన్ చేశానండి, 15 మంది వచ్చారండి. వీళ్ళందరూ ఎవరండి, వీళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, వీళ్ళ ఫ్రెండ్స్ అండి వీళ్ళందరూ. ఈ టికెట్ ఎవరు కొన్నారు, ఇతనే కొన్నాడు, ఇతను కొన్నా సరే 15 మంది వచ్చారు థియేటర్కి. మరి ఇంటికి ఆడితే సినిమాలండి. ఇప్పుడు నేను రాంబాబు ఇదన్నీ మీకు పేర్లు ఎందుకు చెప్తున్నానంటే రికార్డెడ్ ఉండడం కొంచెం చెప్తున్నా. రాంబాబు అనే వ్యక్తి నన్ను చూసి 100 టికెట్లు కొన్నాను, థియేటర్ ఇచ్చాడు, వేశారు, సినిమా చక్కగా వేశారు, కానీ జనం వచ్చింది 15 మంది. అలాగే ఇప్పుడు థియేటర్ ఎగ్జిబిటర్లు కూడా కోఆపరేట్ చేస్తున్నారండి, డిస్ట్రిబ్యూటర్ కూడా కోఆపరేట్ చేస్తున్నారు. ఏషియన్ ఫిలిమ్స్ వాళ్ళు అయితే వాళ్ళు థియేటర్లు ఎక్కువనే కదా వాళ్ళకి, వాళ్ళు మీరు 10 థియేటర్లు అడిగితే ఇప్పిస్తాను నేను. మొన్న నాది శివ 143 సినిమా రిలీజ్ చేశా. సునీల్ గారు, రాంబాబు మన రామకృష్ణకి ఎన్ని థియేటర్లు కానీ ఇట్లా ఇచ్చే అన్నాడు. వెంటనే సార్ ఈ థియేటర్ నోట్ చేసుకోండి, ఈ థియేటర్ నోట్ చేసుకుని 10 థియేటర్లు ఇచ్చాడు. ఇంకో 2 నోట్ చేసుకున్నాను, నాకు వద్దన్న. అదేం సార్ ఎన్ని గంటలు ఇచ్చాను సార్ అన్నాడు. నాకు వద్దు, నాకు ఈ 10 చాలు, 11 థియేటర్ నాకు వద్దు, నా కెపాసిటీ నాకు తెలుసు అని చెప్పి నేను వద్దన్నా. ఇప్పుడు మీకు కావాలా, రేపు పొద్దున్న మీ అందరికీ రికార్డెడ్ చెప్తున్నాను, ఎవరైనా సరే అండి 10 థియేటర్లు 50 థియేటర్లు నేను ఇప్పిస్తా, కానీ క్యూబ్ వాళ్ళ కోసం మీరు కట్టుకోవాలి, థియేటర్ జనాన్ని మీరు తీసుకురావాలి. నో షో అని పడుతుందండి, అంటే జనం లేరు అని అప్పుడు ఏం చేయలేరు. భారతీయుడు 2 అనే సినిమాకి నేను పీవీఆర్ థియేటర్కి టికెట్ కొనుక్కున్నా, ఇది ఆన్లైన్లోని. ఇప్పుడు సోమవారం అండి, శుక్రవారం సినిమా రిలీజ్ అయిందండి, సోమవారం టికెట్ కొనుక్కున్నా అండి. కొనుక్కుంటే వాళ్ళు ఫోన్ చేశారు, ఉదయం 11 గంటలకు 12 గంటలకు షో అండి, 10:30 ఫోన్ చేశారు, సార్ టెక్నికల్ ప్రాబ్లం ఉంది, మీ టికెట్ మీరు వెనక్కి డబ్బు వేస్తాం అకౌంట్లో, మీరు రావద్దు సార్ అన్నాడు. అంటే అర్థం ఏంటి తెలిసిన మీకు, ఎవరు లేరని. అది భారతీయుడు 2 ఎవరండి హీరో, కమల్ హాసన్ అండి. ఆ సినిమాకి జనం ఆ సినిమాకి ఎందుకు వస్తారు సార్, నేను ఎందుకు ఆశపడతాను సార్, నేను ఎన్ని అబద్ధాలు చెప్తున్నాను మీకు, నిజాలు చెప్తున్నాను మీకు. నేను ముఖం మీద నిజం చెప్పే మొగడం అంటే నేను చెప్తా మీకు, ఏ దేశం మీద ఏ సినిమా గురించి అడగండి, ఏ సినిమా రివ్యూ అడగండి, ఏ సినిమా గురించి చెప్తా. నేను చెప్పేది యథార్థాలు, ఇంటేనని నమ్ముతున్నాను, మానేయండి, నమ్మకపోతే మానేయండి. సరే ఓకే, ఈ 15 సినిమాల గురించి చెప్పండి. ఇప్పుడు ఎండమూరి గారితో సినిమా చేస్తున్నారు, ఇంకోటి మనం చెప్పాను కదా మన సాయి ప్రకాష్ గారు, మూడోది జేకే భారవి గారు, నాలుగోది మన ఉదయ్ భాస్కర్ అని. జేకే భారవి గారి సినిమా టైటిల్ ఏంటి, బాబు నా పేరు కూడా పవన్ కళ్యాణ్ అనేది. ఇంకో టైటిల్ చెప్పారు, వద్దు గురిగారు జనానికి అర్థమయ్యేలా పెట్టండి సార్ అంటే, ఈ టైటిల్ పెట్టుకోండి అన్నారు, ఈ టైటిల్ పెట్టాం. తర్వాత అవంతిక 2 అని అవంతిక సినిమా తీశాడు నాకు డైరెక్టర్. ఆ సినిమా నాకు ఎంత లాభం వచ్చిన సినిమా అడిగారు కదా, అవంతిక సినిమాలో పూర్ణ హీరోయిన్ అండి, సిఏజీ షిండే, అజయ్ ఘోష్, ఎంత కాస్టింగ్ ఉంది మీకు తెలియకపోవచ్చు, ఎందుకంటే మీరు పెద్దవారు కాబట్టి ఆ సినిమా తెలుసు నాకు. థ్యాంక్స్ అండి, రీచ్ అయిందంటే నేను సక్సెస్ అయినట్టే. ఆ సినిమా అతను ఎంతలో తీసాడు మీకు అనవసరం చెప్తే ఏంటో నమ్మరుకు తీస్తే, నాకు రిలీజ్ రోజున ఆ సినిమాకి నాకు రిలీజ్ రోజున డబ్బు వచ్చింది, లాభం వచ్చింది. నా దగ్గర కొన్న డిస్ట్రిబ్యూటర్ 2 లక్షలు 3 లక్షలు కొన్నాడు కదా, వాళ్ళందరికీ లాభం వచ్చింది. సో అతనితో మళ్ళీ సినిమా చేస్తున్నాం. అతని మధ్యలో ఇంకా అతని పేరు శ్రీరాజ్ బళ్ళా, అతను ఆర్టిస్టు, డ్యాన్స్ మాస్టరు, టెక్నీషియను, డైరెక్టర్ అన్నీ ఉన్నాయండి. అతను ఫస్ట్ సినిమా 10 సినిమా ఇచ్చాను అతనికి, మా అబ్బాయి హీరో అప్పట్లో. నేను చెప్పి ఎప్పుడో సంగతులు 2005 ఎప్పుడో చిన్న సినిమా బ్రహ్మాండంగా తీశాడు అతను. వెంటనే అతనికి ఎఫ్ఐఆర్ అని ఒక సినిమా ఇచ్చా, ఎఫ్ఐఆర్ అది మీకు ఇన్నుంటారులేండి. ఎఫ్ఐఆర్ అంటే 2 అమ్మాయిల ప్రేమ కథ, ఆ సినిమా చూశారు. ఆ సినిమా నేను మా డైరెక్టర్ గారికి చెప్పాను, ఆర్జీ గారికి, సార్ ఒక కుర్రోడు ఎఫ్ఐఆర్ అనే సినిమా తీశాడు సార్ అంటే, ఎఫ్ఐఆర్ ఏంటి అన్నాడు. ఏదో 2 అమ్మాయిల ప్రేమ కదా అన్న. అమ్మ నీ మాది మంచి కాన్సెప్టే, నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చేద్దామని, ఆడవాడు దెబ్బేశాడే అన్నాడు. ఊరికే సరదాగా
సత్యనారాయణ నాకు అదేంటి చూపించిన సినిమా అన్నాడు. ఉమ్. నేను వెంటనే శ్రీరాజ్ని తీసుకెళ్ళి పద అని చెప్పి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి సినిమా చూపించామండి. ఆయన 2 నిమిషాలు ట్రైలర్ కూడా చూడరు, ఆయన చూడలేరు, ఆయన అంత టైం ఉండదు ఆయనకి. 1.5 గంటల 2 గంటల సినిమా అలా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టకుండా సినిమా చూశారు. సినిమా చూసి సత్యనారాయణ ఐడియా బాగుంది, చాలా బాగుంది, కుర్రోడు మంచి డైరెక్టర్, బాగా చేస్తున్నాడు, ఇతనికి 2 సలహాలు చెప్తాను నీకు, ఒక సాంగ్ పెట్టు. నాగార్జున గారి సినిమాలో ఒక సాంగ్ ఉంది, పేరు చెప్తాను మర్చిపోయాను, ఆ సాంగ్ పెట్టు, అది హీరో హీరోయిన్ పాడతారు, అది నువ్వు ఇద్దరు హీరోయిన్, ఒక అమ్మాయి హీరో ఒక అమ్మాయి హీరోయిన్ లాగా ఆ ఇద్దరిని పాట పెట్టాను. సార్ మళ్ళీ సినిమా తీస్తే సాంగ్ తీస్తే డబ్బు ఖర్చు వద్దాను, ఇవాయి నువ్వు మంచి సినిమా పెడతావు ఏంటి, పెట్టు తీ అని నన్ను కేకలేశారు. సరే గురుగారు సినిమా సాంగ్ తీస్తాను, కండిషన్ ఏంటంటే మీరు ఆడియో ఫంక్షన్ గెస్ట్గా రావాలి అన్న. వస్తాను ఏముంది అన్న. సాంగ్ తీసాం, వచ్చారు, సినిమా రిలీజ్ అయింది, పాస్, నేను పెట్టిన డబ్బుకి పాస్. దాన్ని యూఎస్లో రిలీజ్ చేసాం కూడా, యూఎస్ కూడా డిస్ట్రిబ్యూటర్ కొనుక్కున్నాడు, కొనుక్కుని ఏమంటే మీ హీరోయిన్ కూడా పంపించండి అక్కడ మేము ప్రమోట్ చేస్తాం అన్నాడు. ఆ హీరోయిన్కి ఆ టికెట్ తీసాయన ఎవరు అమెరికా కొనుక్కున్న ప్రొడ్యూసరు, ఈ హీరోయిన్ కూడా తీసుకెళ్ళి అక్కడ అందరినీ ప్రమోట్ చేశాడు. 3వ సినిమా ఇదే అవంతిక సినిమా నాకు చేసింది. ఈలోపు అవంతిక సినిమా నాకు బడ్జెట్ చేశాడు, కాదే పెద్ద సినిమా తీద్దాం అంటే బాగుంది అన్నారు కదా అని, ఆయనకి అభిమానులు ఉంటారు, స్నేహితులు చుట్టాలు ఉంటారు కదా, వాళ్ళ బావగారు వాళ్ళ సిస్టర్ అందరూ ఉన్నారు, వాళ్ళందరూ కలిసి సినిమా తీశారు. దాని పేరు నరసింహపురం. అవునే వాషౌట్. ఆ డబ్బులు ఎవరి అని వాళ్ళ భార్య, వాళ్ళ బావగారి, వాళ్ళ సిస్టర్, వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కలిపి తీశాడు వాషౌట్. అయినా మన అభిమాని, మనం అంటే చాలా ప్రాణమిత్రుడు, మన మనోడి కాబట్టి వచ్చాడు. నేను అవంతిక సినిమా హిట్ అయిన తర్వాత నాకు కాగేసి కారు కొనిచ్చా. ఏంటి నా రేంజ్ కారు కొనుక్కుంటే అనుకుంటున్నారు మీరు, కారు కొనిచ్చా. ఎన్ని వాస్తవాలు చెప్తున్నాను. యాస్ కారు కొనిచ్చా అంటే 10 లక్షలు పెట్టి కొత్త కారు కాదు, 1 లక్ష పెట్టి సెకండ్ హ్యాండ్ కారు కొనిచ్చా. అంటే గిఫ్ట్ ఇచ్చాం, అదే రెమ్యునేషన్ కాదు, అది గిఫ్ట్ ఇచ్చాం. అది తీసుకున్నాడు. అతను ఇప్పుడు అవంతిక 2 చేస్తున్నాడు. నేను ఏ బడ్జెట్ ఇస్తాను, ఎంత ఇస్తాను బడ్జెట్ మీకు అనవసరం. అతను బ్రహ్మాండంగా సినిమా తీసాడు, ప్రూవ్ చేసాడు, తీస్తాడు, సినిమా తీస్తాడు కూడా. మనం తీసే సినిమాలో ఆ డైరెక్టర్ ఎఫర్ట్స్ కూడా ఉంటాయండి. ఎఫర్ట్స్ మీన్స్ డబ్బు కాదండి. ఇప్పుడు అతనికి లొకేషన్ కావాలి, నేను లొకేషన్ అయితే 10,000 చెప్తాడు, ఇతనికి ఫ్రెండ్ అనుకోండి అంటే 10,000కి ఇస్తాడు లొకేషన్, అలా ఇస్తారు. కాబట్టి అతనికి ఒక సినిమా ఇచ్చాం. అలాగే విఎఫ్ఎక్స్లో ఒక హర్ష అని ఒకడు ఉన్నాడు, అది మంచి టెక్నాలజీ నాలెడ్జ్ ఉన్నవాడు, ఈ ఏఐలో కానీ విఎఫ్ఎక్స్లో కానీ కొంచెం జట్ట. అతను వచ్చాడు, గురుగారు నాకు సినిమా ఇవ్వండి సార్ అని. అతను ఒక రోజు షూటింగ్ చేసాం. దాని పేరు హనీ కిడ్స్. హనీ కిడ్స్ అంటే ఏంటంటే పూర్వం వచ్చిన ఇంగ్లీష్లో హనీ కిడ్స్ అన్న సినిమా. అదేంటంటే చిన్నపిల్లలు అయిపోతారు. దానికి మనం సొంతంగా ఒక కథ అల్లి అది చెప్పాం. ఎక్కడో పార్టీ జరుగుతుంది, ఆ పార్టీకి హీరో హీరోయిన్ ఫ్రెండ్స్ 4-10 మంది వెళ్తారు అక్కడికండి. వెళ్ళిన తర్వాత అనుకోకుండా పోలీస్ రైడ్ జరుగుతుంది అక్కడ. ఈ పోలీస్ రైడ్ జరిగితే వీళ్ళు దాక్కుండం కోసం ఒక లోపలికి వెళ్తారు. ఆ లోపల ఒక సైంటిస్ట్ ఏదో కనిపెడుతున్నాడు, వీళ్ళు పొరపాటున తాగేశారు, తాగేసి ఎంత అయిపోతారు, వీళ్ళు కనబడరు, వీళ్ళు ఎలాగ మళ్ళీ పెద్దోళ్ళు అయ్యారనేది కథ. ఆ కుర్రోడు టెక్నాలజీకి తెలిసినాడు కాబట్టి బాగా ఒకరోజు షూటింగ్ చేసాం, ట్రయల్ చేసాం, డెమో అంటారు కదా, చేసాం. చూశాడు బాగుందని ఆ కుర్రోడికి 2 సినిమాలు ఇచ్చాం. సెల్ఫీ అని ఒక సినిమా, ఇదో సినిమా ఇచ్చాం. కానీ ఈ 15 అకౌంట్లో ఒక సినిమా ఉంది, 2వ సినిమా 16 అకౌంట్ ఉంటుంది, అతనికి ఇచ్చాం. అలాగే మోహన్ కాంత్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, అతను మొన్న ఇంటర్వ్యూలో చెప్పాడు, నాకు అంతమంది నాకు తెలియదు, అతను 007 అని ఒక సినిమా తీశాడు. ఎక్కడ భోపాల్లో. అక్కడ భోపాల్లో ఏంటంటే ₹1,00,00,000 పెట్టి సినిమా తీస్తే 35% సబ్సిడీ ఉందండి. అంటే సిన్సియర్గా తీస్తే, మోసం చేయకుండా సిన్సియర్గా తీస్తే 35% సబ్సిడీ ఉంది. అక్కడ అతను చేసి అక్కడ రిలీజ్ చేసి చూపించి అన్నీ సక్సెస్ అయ్యి అతనికి అన్నీ అనుకున్న ప్రకారం జరిగినాయి. చాలా వాటిలో మిస్ అవుతుంటాయి, ఇది జరిగింది. అతను వచ్చి నాకు చెప్పాడు, గురుగారు మీకు నేను అక్కడ చేస్తాను సార్, నేను చాలా బడ్జెట్లో రీజనబుల్ చేస్తాను సార్ అన్నాడు. కమాన్ అన్నాం, చేశాడు. అక్కడ అనౌన్స్ రెడీ చేసాం. అక్కడ ఈ షూటింగ్ అనేది సెప్టెంబర్ 2 నుంచి అక్కడ షూటింగ్ చేస్తాం భోపాల్లో. ఇప్పుడు 35% సబ్సిడీ వస్తుందా రాదా అవన్నీ తర్వాత చూద్దాం. ముందు ఒక సినిమా చేయడానికి సిన్సియర్గా మోహన్ కాంత్ అనే అబ్బాయి దొరికాడు, ఆ అబ్బాయితో ఆ సినిమా చేస్తున్నా. అతను నిన్న ప్రెస్ మీట్లో అందరిని డైరెక్టర్లు అందరినీ పరిచయం చేశాం. మీ వరకు చేరలేదు కానీ థ్యాంక్స్ అంటే మీరు మీ ప్రమోషన్ లేదన్నారు కదా అని అలా ప్రమోషన్ లేదంటే జనాల్లో ఎందుకు రీచ్ అవ్వలేదన్నా నేను. అదే జనం బిజీగా ఉన్నారని రాకపోతే నేను పిల్లల్ని పిలిచి ఇంటర్వ్యూ చేస్తాను. ఆ కుర్రోడు మైక్ ఎత్తి ఏం చెప్పాడు తెలుసండి, ఇక్కడ ఫిల్మ్ నగర్లో బ్రాందీ షాప్ దగ్గర బయట పడతారు కదా బీర్ బాటిల్స్, అవన్నీ ఏరుకుని నేను పని చేసుకుని ఉండండి. అటువంటిది ఈవేళ నేను ఒక సినిమా తీసి నేను ప్రూవ్ చేశాను రామసత్యనారాయణ గారికి, చూసిన నన్ను నమ్మి ఆయన సినిమా ఇచ్చారు సార్ అని చెప్పాడు. నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది. ఆ విషయం నాకు తెలియదు అసలు. నిజంగా మంచి కుర్రాడు అతను, కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న కుర్రాడు అండి అతను. నేను అభినందించాను, ఏమైనా నువ్వు నాకు ఎప్పుడు చెప్పలేదు ఏంటంటే సందర్భం రాలేదు కూడా చెప్పలేదు సార్ అన్నాడు. కాబట్టి నువ్వు అంత ఓపిక చెప్పట్లేదు లేవా, బ్రాందీ బాటిల్ అమ్ముకున్నాను అన్న విషయం చెప్పట్లేదు. రజనీకాంత్ గొప్పడు ఏంటంటే ఏం చెప్పాడు, నేను కండక్టర్ అని చెప్పాడు. అంటే అది గొప్పతనం ఇంకా పెరుగుతుంది తప్ప నువ్వేమో ఇలా చెప్పట్లేదమ్మా అన్న. నేను ఉన్నది చెప్పాను సార్, నేను అబద్ధం అవసరం లేదు సార్ అన్నాడు. అతను RX అన్నాడు హీరోతో కూడా సినిమా తీశాడు అతను బిగినింగ్లో, ఎప్పుడో
ఈ ఆరక్షణ రాకముందనమాట. అది చెప్పాడు అతను డైరెక్టర్ అండి. అలాగా సాయి కృష్ణ అని ఒకడు ఉన్నాడు. అతను ఖమ్మం అతను అతనికి చరిత్ర ఉంది. అతను ఎప్పుడో 7-8 సంవత్సరాల క్రితం నా దగ్గరికి ఎవరో మీలాంటి ఫోన్ చేశారు. ఏమంటే మన వయసు కుర్రోడు ఎందరో మహానుభావుల సినిమా 50 లక్షలు 60 లక్షలు పెట్టి తీశాడు, దానికి ఏదో చిన్న వర్క్ ఉందంట, అది అవ్వట్లేదంట, కొంచెం అతనికైనా సాయం చేయండి అంటే, డబ్బు కాదు మాట సాయం చేయండి అన్నాడు. దగ్గరికి వచ్చాడు. దాంట్లో తనిఖీల బర్ని గారు వీళ్ళు ఉన్నారు. ఇతను ఎక్కడో ఈస్ట్ గోదావరి వెళ్ళి ఫ్లై క్యామ్లు పెట్టి ఐస్ పెట్టి షో చేసి సినిమా తీసాడు. అతను 70-80 లక్షలు ఖర్చు అయింది అన్నాడు. ఎంతో నిజం అబద్ధం నాకు తెలియదు, మొత్తం ఖర్చు అయింది, ఎక్కువ ఖర్చు అయింది. ఇప్పుడు ఏం చెప్పండి అన్న, ఇదే సార్ ఇంకొక 10 రోజులు షూటింగ్ ఉంది సార్, ఈ 10 రోజులు షూటింగ్ అయిపోతే నాకు సినిమా కాపీ వస్తుందండి అన్నాడు. మరి డబ్బు ఎక్కడ నీకన్నా, మా అమ్మ నాన్న డబ్బు పెట్టారు సార్ అన్నాడు. ఆ అబ్బాయి కుర్రోడు బీటెక్ చదివాడు, తెలివైనడు, చదువుకున్నాడు, అన్నీ ఉన్నాను, ఖమ్మం కుర్రోడే. అన్నీ ఉండి నువ్వు ఎందుకు చేసావు సాయి కృష్ణ ఇలాంటి సినిమా, ఎందుకు అంత ఖర్చు పెట్టాను అంటే, మరి నాకు తెలియదు కదా ఎలా తీయాలో, నేను ఫస్ట్ టైం కాబట్టి నేను ప్రూవ్ చేసుకుందని తీసాను సార్ అన్నాడు. ఓకే తీసావు కదా, ఇప్పుడు నేను సలహా చెప్తాను, నువ్వు దగ్గరికి వచ్చావు నా దగ్గరికి అన్న, సలహా కోసం వచ్చి ఇలా చేయి, నువ్వు ఇలా చేయి అన్న సలహా చెప్పాం. తీసాడు, కాపీ వచ్చింది, సెన్సార్ చేశాడు, సినిమా రిలీజ్ చేశాడు. ఇవన్నీ మనం 10 రోజులు చేసి పెట్టాం అతని పనులు. నేనేం డబ్బు ఇవ్వలేదు అతనికి, డబ్బు సాయం ఏమీ చేయలేదు, మాట సాయం జస్ట్ నేను భుజమే చేసి అన్ని పనులు చేయించా. అతను ఈవేళ మన ఈ 15 సినిమాలకి క్రియేటివ్ హెడ్గా పెట్టుకున్నా. అంటే కుర్రోడు తెలివైనోడు, చక్కటి క్రమశిక్షణ ఉన్నవాడు, మంచోడు, ఒక చిన్న బ్యాడ్ హ్యాబిట్ కూడా లేనివాడు, సినిమా తీస్తున్నాడు. అతనికి ఒక సినిమా ఇచ్చాను. యండమూరి గారిది ఏంటి, ఆయన నవలా లేదంటే ఆయన నవలే. ఆయన నవలు నాటకాలన్నీ చాలా ఉన్నాయి కదండి. ఆయనతో ఇష్టం ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళా, గురుగారు సినిమా చేద్దామంటే, ఏంది చేస్తా సినిమా, నాకు వయసు ఎంత, ఇప్పుడు నాకు అవసరం ఏంటి, డైరెక్ట్ చేసిన అవసరం ఏంటి అన్నారు. కాదు గురుగారు నా కోసం సినిమా చేయండి సార్ అంటే, నన్ను కూడా చాలా ప్రేమిస్తారు ఆయన. మనం అందరం ప్రేమిస్తాం, మనం ప్రేమించేవాడు కావాలి కదా, మాకు అట్లీస్ట్ ఈ నలుగురు నన్ను ప్రేమించేవాళ్ళు. నేను సినిమా నేను చేయను అన్నారు. కాదు గురుగారు నువ్వు ఇచ్చే బడ్జెట్కి నీకు నేను గుడ్లా కష్టపడి పొద్దున్న సాయంత్రం వరకు నేను తాగి పని చేసి నేను చేయను అన్నారు. కాదు మీరు చేయాలి సార్, మీ బెంచ్ కార్ వేసుకుని పొద్దున్న 9 షూటింగ్ రండి, 6ంటికి ఇంటికి వెళ్ళండి మీ బెంచ్ కార్లో, మీరు నాకు వచ్చి ఒక సినిమా చేయండి, నాకు వాల్యూ పెరుగుద్ది అన్న. నాకేం అవసరం అన్నారు. మీకు అవసరం ఉంది ఏంటంటే మీకు ఎనర్జీ పెరుగుతుంది సార్ అన్న. ఇప్పుడు నాకు ఎనర్జీ లేదా అన్నారు. ఏముందండి పొద్దున్న లేస్తున్నారు, సాయంత్రం కథలు రాస్తున్నారు, కూర్చుంటున్నారు, మళ్ళీ కాచుకుని మళ్ళీ చేస్తున్నారు. రండి బయటికి రండి, ఒక 10 రోజులు 15 రోజులు నా కోసం మీరు బయటికి రండి సార్, మీకు ఎనర్జీ పెరగకపోతే నన్ను అడగండి సార్ అన్న. ఇదేదో బాగానే ఉంది కదా, సరే చేస్తాను పో అన్నారు. మళ్ళీ చేస్తానని చెప్పి చేయనంటారు, ఏమన్నా వీడియో తీయండి వీడియో తీయించారు. మళ్ళీ ఫోన్ ఇస్తారు, సత్యనారాయణ సీరియస్ అన్నారు. వెరీ సీరియస్ సార్ అన్న. అయితే రేపు నేను డైలాగ్ రాస్తున్నాను అన్నారు. అది నేను కెమెరామెన్ మీర్ గారు తెలుసుగా మీకు, ఆయన దేవుడు, ఆయన భగవంతుడు. అంటే ఆయన ముస్లిము, ఫోన్ ఎత్తితే గోవింద అంటారు ఆయన, వెంకటేశ్వర భక్తుడు ఆయన. ఆయన నాకు బాగా క్లోజు, నాకు చాలా మనం అంటే ఇష్టం ఆయనకి. ఆయన ఫోన్ చేశాడు, ఏమంటే రామసత్యనారాయణ సినిమా చేయమంటున్నాడు, మీరు వర్క్ చేయాలని అడిగాడు. అలాగే సార్ అన్నాడు. నేను మీకు ఇలా చేస్తాను, అలాగే సార్ అంతే. మళ్ళీ ఏంటి విషయం ఏ కథ అయినా అడగలేదు, మీకు ఏం కావాలని చేస్తాను సార్ అన్నాడు. ఆయన మన యండమూరి వీరేంద్రనాథ్ గారికి నవల రచయిత కదండి, అలా మన మీర్ గారి వైఫ్ అంటే నాగభూషణ్ గారి అమ్మాయి ఆ ఫ్యాను. అప్పట్లో హీరోల ఫ్యాన్స్ ఎలాగో రైటర్స్ కూడా ఫ్యాన్స్ ఉండేవారు కదా, ఫ్యాను. అంటే చాలాసార్లు చెప్పారు ఈ విషయం. అలా అబ్బాయి భూషణ్ అన్న అబ్బాయి మా సినిమాలో చాలా సినిమాలు యాక్ట్ చేశాడు, ప్లస్ నాకు బాగా క్లోజు. అతను ఆ సినిమాకి నేను చెప్పిన ఏక్ పోలీసులో అతను కూడా ఉన్నాడు, భూషణ్ కూడా ఉన్నాడు, చేశాడు. ఆ గురుగారేమో మన మీర్ గారు రామసత్యనారాయణ గారు చేస్తాను సార్ అన్న. అంటే గురుగారు మీరు నాకు బాకీ ఉన్నారన్న. ఏంటన్నారు, నాకు సినిమా చేస్తాను అంటున్నారు, మీరు చేయట్లేదు సార్ అంటే, నేను మీకు సినిమా చేయట్లేదు కాబట్టి ఇంకా నన్ను గురుగారు అంటున్నారు, మంత్రి స్నేహం మిగిలింది, సినిమా చేస్తే ఉండలేమని భయం నాకు అన్నారు. ఏం అవసరం లేదు సార్ అన్న, ఇప్పుడు ఈ సినిమాకి మీరు చేస్తున్నారు కదా, చేస్తున్నాను అన్నారు. ఆయన చేస్తున్నారు ఆ సినిమాకి. అంటే ద గ్రేట్ టెక్నీషియన్ ఆయన, ఎస్టీ లాల్ గారు అబ్బాయి, తెలుసుగా మీకు, గ్రేట్ టెక్నీషియన్ ఆయన. అసలు డబల్ ఫోజులు కూడా టికెట్ చేస్తారు ఆయన, అంత గొప్ప వ్యక్తి ఆయన. ఆయన దాని కెమెరామెన్. ఆ సినిమా కాకుండా యండమూరి కథలని ఇంకోటి ఆందాలు చేస్తున్నాం. అదేంటంటే యండమూరి గారి కథలని ఒక 100 కథలు ఉన్నాయండి. ఆ కథలు పుస్తకాలు రైట్స్ కొనుక్కున్నాను నేను గురుగారు చెప్పాను, కొనుక్కుని నేను చేసుకుంటాను సార్ అని, ఇష్టం చేసుకొని రాసి ఇచ్చారు. దానికి రవి బాసరా అని ఒక అబ్బాయికి చేయమని ఇచ్చాం. అతను 4 కథలు ఒక సినిమా. దానికి ఒక టెక్నిక్గా ఏం పెట్టామంటే 4 కథలు డిఫరెంట్ కథలు, ఒకే కథలు కాదు, 4 ఆర్టిస్టులు, వేరే ఆర్టిస్టులు. అది ఏం చెప్పామంటే, ఇప్పుడు మీరు దిల్ రాజు గారు అనుకోండి, మీ దగ్గరికి వచ్చి ఇతను డైరెక్టర్గా కథ చెప్తున్నాడు, సార్ నా దగ్గర కథ ఉంది అని ఒక కథ చెప్పాడు. బాగుందయ్యా అన్నారు. మళ్ళీ నెక్స్ట్ ఇంకో కథ, లేదా ఇంకో కథ, అలా 4 కథలు చెప్పి మధ్యలో ఇంటర్కట్స్ ఇదేసి ఒక 4 ఇప్పుడు మన వేదం సినిమా వచ్చింది కదండి, అలాగే 4 కథలు కలిపి ఒక సినిమా చేస్తున్నాం. 4 సూపర్ హిట్ కథలు, గురుగారి కథలన్నీ మంచి కథలే కదా, ఆ 100లో మేము మంచిగా ఏరుకుని ఆ 4 కథలు చేస్తున్నాం. అతను రవి బాసరా అతని పేరు, అతను చేస్తున్నాడు.
అతను చిన్ను అని అతను గతంలో మనకి తేనెటీగలను సినిమా ఇంకో సినిమా కూడా చేశాడు అతను. మనకి సరే, అతనికి ఈ 15 సినిమాల్లో హైయెస్ట్ బడ్జెట్ ఏది? 10-15 కోట్లు ఉంటుంది అనుకున్నాను. 15 కోట్లు. రామ్ సత్యనారాయణ 15 కోట్లు పెట్టి సినిమా నమ్మరు. చేస్తే ఇండస్ట్రీలో మరి ఏం చేయను, నాకు అబద్ధం ఆడించుకోవడం చెప్పాను కదా ముందే. నేను అనేది ఏది హైయెస్ట్ సినిమా, ఏది హైయెస్ట్ బడ్జెట్తో అన్నాను. నెంబర్ 1 మన అయిందండి, ఎవరిది, మన అదే బెంగళూరు డైరెక్టర్ గారు సాయి ప్రకాష్ గారు డైరెక్టర్ సినిమా. ఎందుకంటే అది పాము కథ. అది అమ్మూరు సినిమా వచ్చింది కదా మీకు, నాగపంచమి. ఈ కథ ఏంటంటే 100 సార్లు వచ్చింది కదా, ఇది సూపర్ హిట్ కథ, సూపర్ హిట్ ఫార్ములా. మీకు గతంలో ఏవి తీసాడు మహేంద్ర గారికి నాగపంచమి, అమ్మా నాగమ్మ. ఇప్పుడు అన్నింటిలో సూపర్ హిట్ ఫార్ములా ఒకటే సార్. మీకు నోముల్ సినిమా వచ్చింది గతంలో, హీరోయిన్ పాము భక్తురాలు, హీరో ఎగ్నెస్ట్. ఫైనల్గా ఏం జరిగింది కథ, అదే కథ అమ్మూరు కదా, అదే కదా అమ్మ నాగమ్మ, అదే కథ ఇప్పుడు ఎత్తిపోయేది. హిట్ ఫార్ములానే మళ్ళీ తెస్తాం. అంటే ఓల్డ్ వైన్ న్యూ బాటిల్ అన్నట్టుగా మళ్ళీ ఆ కథ రంగులు తిస్తాం. ఇప్పుడు మీ గతంలో మీకు భాషా సినిమా వచ్చింది కదండి, భాషా సినిమా కథ ఏంటి, భాష ఆటో డ్రైవరు, ఇంటర్వెల్లో ఒక ఎస్పీ వచ్చి బాబు గారు మీరా అంటాడు, ఫ్లాష్ బ్యాక్ వెళ్తాం. ఇంద్రసేనారెడ్డి సినిమా ఏంటండి, ఇతను కారు డ్రైవరు, ఇంటర్వెల్లో బాబు గారు అంటే మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లో ఇంద్రసింహారెడ్డి. అలాగా ఇవన్నీ హిట్ ఫార్ములా కదా, ఈ ఫార్ములాతో సినిమా చేస్తున్నాం. అలాగే మన సాయి కుమార్ గారిది పోలీస్ స్టోరీ అనే సినిమా వచ్చింది, అది కూడా చాలామంది కాపీ కొట్టారండి. మేము కొత్తగా ఒక కాపీ కొడుతున్నాం పోలీస్ స్టోరీ సినిమాని. ఆ పోలీస్ స్టోరీ కథనే కొంచెం అంటే నేటివిటీ మార్చి కొత్తగా మార్చి, ఒక అమ్మాయి పోలీస్ ఆఫీసర్, లేడీ పోలీస్ ఆఫీసర్ అంటే కర్తవ్యుల సినిమాలాగా ఆ పార్ట్ వరకు తీసుకుంటాం. ఇంటర్వెల్ నుంచి సెకండ్ హాఫ్ మన విలన్ క్యారెక్టర్ ఏమో ఆ కర్తవ్యం సినిమాలో అటూరు పుండకాక్షి ఉన్నాడు కదండి, చాలా కూల్ విలన్, మర్డర్లు చేసేట రేపు చేసేట కాకుండా కూల్ విలన్ ఆ క్యారెక్టర్. ఇది కలిపి సినిమా చేస్తున్నాం. ఇది ఫ్రీ మేక్ సినిమా అంటారు, అంటే రీమేక్ సినిమా, ఫ్రీ మేక్ సినిమా. ఇది సరే, ఇప్పుడు ఇవన్నీ కాదు, మీరు ఛాంబర్లో బిగినింగ్ చాలా కాలం నుంచి ఈసీ మెంబర్గానే ఏదో పోస్ట్లోనే ఉంటూ, ఇప్పుడు కూడా నేను ట్రెజరర్గా ఉన్నా ప్రొడ్యూస్ కౌన్సిల్లో ఉన్నారు. కానీ కీలకమైన ఇన్సిడెంట్లు జరిగినప్పుడు ఎప్పుడు మీ వాయిస్ ఎందుకు వినపడదు? ఏం కావాలి చెప్పండి, ఎందుకు వినపడదు? అంటే నాకన్నా గొప్ప ఏం కావాలని కాదండి, జనరల్గా చెప్పేది సార్. ఇప్పుడు మా తరపున మా ప్రెసిడెంట్ ఉన్నాడు, మా తరపున మా సెక్రటరీ ఉన్నాడు, ఈ తర్వాత మా ట్రెజరర్ ఉన్నాడు, ఎవరు ప్రసన్న కుమార్ గారు. ఈ మన పుట్టకాలు ఉంటుందిగా 1, 2, 3 వీళ్ళు ఉన్నారు, మేము ఎప్పుడు వెనకాల ఉంటాంగా. భాషా సినిమాలు నలుగురు వెనకాల కూడా ఉంటారు కదా, ఆ నలుగురు నేను ఒకడిని. అంటే ఇప్పుడు కాదండి, నేను మాట్లాడేసి ఇతరు మాట అందరూ మాట్లాడిన దానికి పాయింట్ అదే కదా. ఇప్పుడు మా దాంట్లో గట్టిగా మాట్లాడు మా నటికుమార్ ఉన్నాడు, సురేంద్ర రెడ్డి ఉన్నాడు, వీళ్ళందరూ సీనియర్స్. అంటే నాకన్నా సీనియర్ వీళ్ళందరూ లీడర్స్ అనమాట, అంటే కొంచెం నాయకత్వ లక్షణం ఉన్న వాళ్ళు అందరూ వీళ్ళందరూ ఉన్నారు. నేను మాట్లాడతాను, ఇప్పుడు మీరు ఏం పిలిస్తే ఏం సబ్జెక్ట్ కావాలి చెప్పండి, నేను చెప్తాను అనర్గళంగా. ఇప్పుడు ఛాంబర్ ఏమో ఇప్పుడు ఫెడరేషన్ కార్మికులు చేస్తున్నది వాళ్ళ డిమాండ్లు కరెక్ట్ కాదు అంటుంది. మీరు అందులో ఒక కీలకమైన సభ్యుడు, నాకు ఫెడరేషన్ వాళ్ళతో ఎలాంటి గొడవ లేదు, నేను ఎన్నికలుగా మాట్లాడి చేసుకోగలనని మీరు అంటున్నారు. ఇప్పుడు అదే అందరూ చేయొచ్చు కదా, మరి అందరే ఇప్పుడు కాదండి. ఇప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమా తేడా ఏంటి తెలిసిన, క్యారవాన్ పెట్టారు అనుకోండి, చిన్న సినిమా పెద్ద సినిమా, అది పెద్ద సినిమా ఆటోమేటిక్గా అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది కదా. ఇప్పుడు బడ్జెట్ ఎందుకు పెరిగిపోతుంది అనుకున్నారు ఇది, అంటే అందరూ చేయకూడదు. అంటే నేను ప్రొడ్యూసర్ని, నేనే ప్రొడక్షన్ మేనేజర్లా పని చేస్తానండి, మిగతా వాళ్ళు చేయరు. వాళ్ళు ఏసీ రూమ్లో కూర్చుని ఎంత బడ్జెట్ ఓకే టిక్ అని పెడతారు, ఎస్ఎంఎస్ పెడితే షూటింగ్ జరుగుతుంటుంది, అందుకే దొబ్బుతుంది. కార్పొరేట్ కంపెనీలు ఎప్పుడైనా బాగుపడడం చూసారు మీరు? ఏ కార్పొరేట్ కంపెనీ సక్సెస్ అయిందా? ఎందుకు సక్సెస్ అవ్వదు? కార్పొరేట్ కంపెనీలు అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా 6 అయింది అంటే ఏదో నొక్కిసి పోతారు. మనం రాత్రి 10 దాకా పని చేస్తాం, 12 దాకా పని చేస్తాం మేము. రెండోది ప్రతి నేను స్వయంగా చూసుకుంటా. ఆ కార్పొరేట్ కంపెనీలో చూస్తారు ఎవరన్నా, ఈ ఫైల్ ఇటుకెళ్తే ఈ ఫైల్ అడిగితే ఫైనల్గా ఏదో సంతకం పెడతారు వాళ్ళు, ఇలా దొబ్బుతుంది డబ్బు. కార్పొరేట్ కంపెనీలు ఎక్కడ సక్సెస్ అయినట్టు. సరే, ఇంతకీ ఎవరి వాదన కరెక్ట్ కాదండి. ఇప్పుడు నేనైతే ఎవరికి 30% వేజెస్ పెంచాలి అనేది కార్మికుల డిమాండ్, దాంతో మీరు ఏకీభవిస్తారా? ఏకీపించడం కాదు, మన వాళ్ళు ఒప్పుకున్నారు కదండి. ఇప్పుడు మా వాళ్ళు ఏం అంటే దీంట్లో టెక్నిక్ అంటే ఇప్పుడు ఏమంటుంది, దాన్ని స్కిల్డ్ యూనియన్లు ఉన్నాయి, కొన్ని నాన్ స్కిల్డ్ యూనియన్లు ఉన్నాయండి. స్కిల్డ్ యూనియన్ల వాళ్ళకి పెంచడం న్యాయమే, నాన్ స్కిల్డ్ వాళ్ళకి పెంచడం న్యాయం కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కారు ఉందండి, ఇందాక మన ఎక్కడో విశ్వప్రసాద్ కూడా చెప్పారు, కారు డ్రైవర్కి పని ఏంటంటే పొద్దున్న 6ంటికి ఇంటికి వెళ్ళి మీ ఇంటికి వెళ్ళి మిమ్మల్ని పికప్ చేసుకొచ్చి అక్కడ పెడతాడు, మళ్ళీ సాయంత్రం 6ంటికి మిమ్మల్ని తీసుకెళ్ళి డ్రాప్ చేస్తాడు, అంతే కదా. మధ్యలో పనే ఉందా? నేనైతే ఏం చేస్తాను, ఒక్క ట్యాక్స్ కూడా పెట్టను నేను. సుబ్బారావు ఊబర్లో రండి, లేదా మీరు రాలేకపోతే నేను బుక్ చేస్తాను ఊబర్, మీరు వస్తారు ఎదిగిపోతారు, ఊబర్ వెళ్ళిపోద్ది, సాయంత్రం 6ంటికి మిమ్మల్ని పంపాలి, మళ్ళీ ఊబర్ బుక్ చేసి పంపిస్తా, అయిపోయింది కదా. మరి ఈ పని ఎంతమంది చేస్తారు? మీరు ఎందుకు చేయట్లేదు ఈ పని? తెలియదా మీకు ఈ విషయం? మీరు కార్లు 100 కార్లు అక్కడ పెట్టుకుంటున్నారు, వీళ్ళు వేగాడుకుంటున్నారు అని అంటున్నారు కదా, నిజమే.
అవన్నీ ఎవరు ఇచ్చారు ఆ ఫెసిలిటీ? ఉమ్. మీరే ఇచ్చారు కదా. మీ ప్రొడ్యూసర్లే ఇచ్చారు. అదే మరి నేను చెప్పేది ఆయన ఆ గురించి ఆయన గురించి మీరంటే ఐ మీన్ ఆయన ప్రొడ్యూస్ గురించి మాడుతున్నా. ఇప్పుడు నేను అనుకోండి, నేను ఇచ్చి నా కారులో నేను ఇద్దరు తీసుకొస్తా, నాకేం ప్రెస్టేజ్ లేదు, నా సినిమా కదా, నా డబ్బు కదా ఇది. మా కో డైరెక్టర్ ఇంటికి వెళ్తా ఎక్కించుకుంటా, డైరెక్టర్ ఇంటికి వెళ్తాను ఎక్కించుకుంటా, ఆయన్ని మళ్ళీ ఊబర్లో అంటే 200 బొక్క. నేను ఎలా కొత్తగా షూటింగ్కి నేను ఎక్కించి తీసుకొస్తా, నాకేం ఫీలింగ్ లేదు, నాకేం ప్రెస్టేజ్ లేదు, నాకేం డబ్బు నా డబ్బు నా పోకుండా ఉంటే చాలు తీసుకెళ్తా. అంటే ఇవన్నీ వాళ్ళని చేయమని కాదు, అలా చేయడం కూడా ఇంపాసిబుల్. ఎందుకంటే వాళ్ళు ఒకేసారి 10 సినిమాలు చేస్తున్నారు, ఒకరి చోట ఒకళ్ళ కమ్యూనికేషన్ ఉండదు. అని ఆయన చేయమని కాదండి, ప్రతి దానికి అలా ఉంటుంది, లెక్క ఉంటుందండి. వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది సినిమాలో. నేను చేసే సినిమాలో వేస్టేజ్ 1% ఉంటుంది, వాళ్ళు చేసే సినిమాలో వేస్టేజ్ 90% ఉంటుందండి. రెండోది ఏంటంటే న్యాయం అన్యాయం అన్నారు కదండి. ఇప్పుడు ఒక సిస్టమ్ ఏంటంటే అనాదిగా ప్రతి సంవత్సరం పెంచడం ఉందండి. బిఫోర్ లాస్ట్ ఇయర్ ఎలక్షన్ రేట్లు పెంచినప్పుడు మా ఊళ్ళు ఏమనుకున్నారంటే 10% పెంచుదాం అనుకున్నారు. ఏదో మొత్తం దిల్రాజు గారు వీళ్ళందరూ కలిసి పెద్దలందరూ కలిసి దాన్ని ఒకసారి 30% పెంచేశారు. ఇప్పుడు 100 రూపాయలది 130 రూపాయలు అయింది. ఇప్పుడు మళ్ళీ 30 రూపాయలు పెంచమంటే బరువు అవుతుంది, సినిమా తీసుకోవడానికి బాధలు తెలుస్తాయండి. అందుకని వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు ఒక 15% పెంచుతాం, అది కూడా స్కిల్డ్ టెక్నీషియన్ పెంచుతాం అంటున్నారు. ఇది నిజం, న్యాయం వాళ్ళ వైపున. వీళ్ళు ఏమంటున్నారు, మా 24 క్రాఫ్ట్స్ ఒకటే, మరి ఒకటి పెంచి ఒకటి పెంచకుండా మమ్మల్ని విడదీస్తారా మీరు అని అనిల్ గారు అంటున్నారు. అది ఆయన బాధ ఆయనకి. అయితే ఇప్పుడు ఆయన ఫెడరేషన్ చైర్మన్ కాబట్టి ఆయన కార్మికుల తరపున మాడాలి, మేము ప్రొడ్యూసర్ కాబట్టి మా ప్రొడ్యూసర్ తరపున మాడతాం. మా వైపు మాది న్యాయం, మీ వైపు మీది న్యాయం. దానికి మధ్యలో ఏదో చేసి సెటిల్ చేయాలండి. ఇప్పుడు ఛాంబర్ ప్రెసిడెంట్ గారు భరత్ భూషణ్ గారు సమర్థుడు, ఏదైనా వ్యవహారం ఉంటే సామరస్యం చేయగలడు. అలాగే మా కళ్యాణ్ గారు, దామోదర్ ప్రసాద్ గారు, ప్రసన్న కుమార్ గారు, వీళ్ళందరూ కూడా కొంచెం అంటే న్యాయమైన డెసిషన్ తీసుకునే వాళ్ళు. ఇప్పుడు ఏమో 15% పెంచినప్పుడు నెక్స్ట్ మళ్ళీ 10, నెక్స్ట్ ఇయర్ 10, నెక్స్ట్ ఇయర్ 5 లెక్క పెడుతున్నారు. ఇప్పుడు అంతా సెటిల్ అయిపోయింది. ఒక్క చెడింది ఏంటంటే 7 పెంచుతామన్నా మిగతా వాళ్ళు పెంచడం కుదరదని మా వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు మరి మీరన్న స్కిల్డ్ యూనియన్స్ ఉన్నాయి ఆ 3 7 పెంచుతా ఉన్నాగా. ఇప్పుడు స్కిల్డ్ యూనియన్స్ అంటే ఇప్పుడు ఫైటర్స్, డాన్సర్స్, అవి టెక్నీషియన్స్, ఇవి స్కిల్తో కూడుకున్నాయి కదా, అసలు వాటికే పెంచమంటున్నారు. వాళ్ళు పెంచమంటే ఇప్పటికీ వాళ్ళ బోల్ రేటు పెరిగిందండి వాళ్ళకి. ఇప్పుడు ఏమండి, ఇప్పుడు ఈ సినిమా ప్రొడ్యూసర్ అంటే నాకు తెలిసి తండ్రులు అంటాడండి, పిల్లలు ఏదో గొడవ పెడతారు, తగులు పెట్టుకుంటారు, అది సెటిల్ చేస్తాం కదా. ఇప్పుడు ఏ యూనియన్ ఎప్పుడైనా ఎలక్షన్లో అదే బంద్ చేసి ఎవరు సక్సెస్ అయ్యారండి? ప్రొడ్యూసర్ మీరే సక్సెస్ కాలేదు. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుతుంది, అన్ని కంట్రోల్ చేయాలన్నారు. ఫస్ట్ నేను దిల్రాజు గారికి అటాక్ ఇచ్చిందేనండి. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కంట్రోల్ మన చేతిలో ఉంది, మనం బంద్ చేసి మాట్లాడుకునేది సార్, వద్దు సార్ అన్న అంటే లేదు అందరూ మాట కూర్చున్నారు. ఏం జరిగింది, ఆఖరి ఫెయిల్ అయ్యి 30 రూపాయలు పెంచి 100 రూపాయలు పెంచి పెట్టడం జరిగిందండి. అంటే నేను ఎవరిని కామెంట్ చేయట్లేదు, నాకు అవసరం లేదు, ఎవరితో నేను కాంట్రవర్సీ పెట్టుకోను, నాకు ఎవరితో గొడవ అక్కలేదు. ఆ రోజు తప్పుని ఖండించాం. నేను ఖచ్చితంగా మీరు షూటింగ్లు ఆపి చేయడం అనేది తప్పు. దీని గురించి రన్నింగ్లో 10 సినిమా షూటింగ్ జరుగుతున్నాయి, ఈ 10 వదిలేయండి, మిగతా అందరూ కూర్చొని మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏమైంది, షూటింగ్ ఆపితే అప్పుడు మన ఆయన నైజాం డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు అభిషేక్ అగర్వాల్ గారు, ఆయన సినిమా తీస్తున్నారు. ఆయన నిజంగా ట్రబుల్ సమ్ ఫేస్ చేశాడు. ఎందుకంటే వడ్డీలు పెరిగిపోద్ది, డేట్లు మిస్ అవుతాయి, ఇలా రకరకాలు ఉంటాయి కదా. సరే అది పెద్ద విషయం కాబట్టి, ఇక్కడ పెద్ద చిన్న 2 సినిమాలు ఉన్నాయి కదా, పెద్ద సినిమా చిన్న సినిమా. నాది 3వ కేటగిరీ, బుల్లి సినిమా నాది 3వ కేటగిరీ నాది. దాని తర్వాత టీవీ సీరీస్, దాని తర్వాత వెబ్ సిరీస్ అలా ఉంటాయి అనమాట. ఇప్పుడు ఎదురు నిజంగా చెప్పేది అబద్ధం కదండి. ఇప్పుడు లొకేషన్ ఉందనుకోండి, 1,00,000 రూపాయలు చెప్తారు పెద్ద సినిమాకి, అదే లొకేషన్ చిన్న సినిమాకి 50,000 ఇస్తారు వాళ్ళు. ఈ లొకేషన్లో మార్పు ఉందా? ఏనా లైట్లు పాల్పడతాయి, ఇంకోటి పాల్పడతా, 10,000 తెచ్చుకుంటారు. నేను 10,000 తెచ్చుకుంటా, నేను బతిమాలుకుంటా, నాకు మధ్యవర్తులు లేరు, ఎవరికి కమిషన్ ఇవ్వట్లేదు, నేనే చేసుకుంటా. ఇప్పుడు మీ ఫిలిం ఛాంబర్ సుప్రీం బాడీ, తెలుగు సినిమాకి సుప్రీం బాడీ. దానిలో కొంతమంది ప్రొడ్యూసర్స్ సపరేట్గా వీళ్ళని పెట్టుకున్నారు. అంటే వాళ్ళు సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు తీని ప్రొడ్యూసర్ అర్థం. రన్నింగ్లో ఉన్న ప్రొడ్యూసర్ వాళ్ళు, రన్నింగ్లో లేని పరుగు పందాలు లేని ప్రొడ్యూసర్ అని అర్థం వాళ్ళకి. ఇప్పుడు ఇంకో అయినా వచ్చి చూసారులేదు మీరు, ఇవాళ మీరు 4 గంటలకి మీరు ప్రెస్ మీట్కి వెళ్ళారు కదా, రైజింగ్ ప్రొడ్యూసర్స్ అని వచ్చింది. అంటే మేమేమన్నా దాంట్లో ఏమండి, అది మీరుంటే మీరు అక్కడ ఉండాలి కదా, లేరు కదా. పిల్లలేదు, మేము రావాలంటే నేను ఊరికి వచ్చి స్టే చెప్తానే నేను, అంటే నేనేదో సినిమా తీస్తున్నాను అనుకుంటే, నేను 15 సినిమా తీస్తున్నాను 10 రోజుల నుంచి అందరికీ చెప్తుంటే వాళ్ళు నన్ను పిల్లలేదు కదా. వాళ్ళు వాళ్ళ ఇష్టం లేండి. వాళ్ళందరూ రేజింగ్ ప్రొడ్యూసర్ కాదు, సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్లు. అంటే నా దేశ ఉన్న వాళ్ళందరూ ఎంతో మంచి అన్ని ఇట్లు కొట్టి ప్రొడ్యూస్ చేయలేరు అందరూ, కాబట్టి వాళ్ళు ఇంకో ఆశయం పెట్టున్నారు. సో ఇప్పుడు ఛాంబర్ని గిల్డ్ సాధిస్తుంది అనుకోవచ్చా? ఏం లేదండి, గిల్లు ఛాంబర్ సాధిస్తే వాళ్ళు ఎందుకు వచ్చారు మీటింగ్? మన మీటింగ్ వచ్చారు కదండి, ఛాంబర్ మీటింగ్ అందరూ వచ్చారు కదా, ఫెడరేషన్ వర్సెస్ ఛాంబర్ మీటింగ్ వచ్చారు. ఏమండి వాళ్ళ గిల్లు ఎవరో బయట వాళ్ళు ఏం కాదండి, మా ఛాంబర్లో ఉన్న ప్రముఖులే కదా. ఇప్పుడు దామోదర్ ప్రసాద్ గారు మా సెక్రటరీ, ఆయన దాంట్లో మెయిన్ పోస్టు. దిల్రాజు గారు మా ఎఫ్టీసీ చైర్మన్, మా ఛాంబర్లో ఎక్స్ చైర్మన్, ఆయన దీంట్లో ఉన్నారు కదా, దీంట్లో అంటే
ఆ గిల్లు నేను కామెంట్ చేయను. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము ఏదైనా ఒక అనుకుంటే మిగతా వాళ్ళు సినిమాలు తీయని వాళ్ళు అందరూ ఇక్కడ డిస్కస్ చేస్తున్నారని ఉద్దేశం వాళ్ళు బయటికి వెళ్ళారండి. అది తప్ప రైటా నాకు సంబంధం లేని విషయం. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఎందుకు తప్ప రైటా మీరు ఆలోచించండి. అంటే ఇప్పుడు వాళ్ళు మనకి వ్యతిరేకంగా ఏం చేయట్లేదు. వాళ్ళు ఏదో సాధించుకుందాం, మేము 20 మంది అయితే సాధించుకుంటున్నారండి. మాకు వ్యతిరేకంగా చేసింది ఒకటి చాంబర్కి పొడిస్ కోసం బొక్కటింది ఏం చేసినా TV9 యాడ్లు. ఇద్దరు TV9 యాడ్లు మా పొడిస్ కౌన్సిల్ ద్వారా వెళ్ళాయి. పొడిస్ కౌన్సిల్కి రూపాయి ఆదాయం వచ్చేది. ఆ రూపాయి ఆదాయంతో మేము వెల్ఫేర్ చేసేవాళ్ళం. ఏది ఇన్సూరెన్స్లు అని లేదా ఇంకోటి చేసేవాళ్ళం. అది ఒకటి పోయింది. మాకు చేసింది నాకు తెలిసి గిల్లు వల్ల మాకు ప్రొడ్యూస్ కౌన్సిల్కి ఛాంబర్ జరిగిన డ్యామేజ్ నష్టం ఏమి ఉంటే అది ఒకటే జరిగింది మాకు. మిగతా విషయాల్లో ఇప్పుడు మళ్ళీ మేము ప్రొడ్యూస్ కౌన్సిల్ మెంబర్స్ వీళ్ళందరూ మెంబర్సే. మళ్ళీ సుప్రియ గారు ఉన్నారు, మా దాంట్లో ఈసీ మెంబరు, ఆవిడ అక్కడ దాంట్లో ఉన్నారు. అలాగే దాంట్లో 10 మంది దీంట్లో ఉన్నారు, దీంట్లో 10 మంది దాంట్లో ఉన్నారు. ఇప్పుడు ఎవరు అసోసియేషన్ పెట్టుకుంటాం, ఎవరు ఎజెండా అనుకుంటే మా సంబంధం లేదు. ఎందుకంటే మీరు రేజర్స్ ఏంటి రేజింగ్ ప్రొడ్యూసర్లు పెట్టారు కదా, నిజంగా రేజింగ్ ప్రొడ్యూసర్ వాళ్ళు అసోసియేషన్ పెట్టున్నారు. ఇప్పుడు రేపొద్దు మేము మా వాళ్ళందరూ ఒక మీటింగ్ పెడతాం. చిన్న ప్రొడ్యూసర్ జస్ట్ ప్రెస్ మీట్ లాగా పెట్టారు. పెట్టి ఏం చెప్పారు, వాళ్ళ సమస్యలు చెప్పారు. ఇప్పుడు మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. అది అందరూ హక్కులే కాదు లక్ష్యం ఇది కూడా ఉండాలని చెప్పారు. బాధ్యత ఉండాలని చెప్పారు. అది నిజమే కదా. అది ఇప్పుడు వాళ్ళు సొంతంగా మాట్లాడి మా తరపు మాట్లాడి అందరికీ జరుగుతుందిగా, న్యాయం జరిగితే అందరికీ ఒకలా జరుగుతుంది కదండి. వాళ్ళు వాయిస్ ఉంది కాబట్టి మాట్లాడారు, మాకు వాయిస్ లేదు కాబట్టి మేము మాట్లాడలేదు. ఎందుకు అన్నారు వెనకాల ఉంటారు, ఎందుకు మీరు ఎందుకు రావట్లేదని. సాధించేది ఎలా సాధిస్తారు కదా. ఇప్పుడు సక్సెస్ ఎప్పుడు కూడా అండి కార్మికులతో గొడవ పెట్టుకున్నది ఎప్పుడు కూడా వాళ్ళే సక్సెస్ అయ్యారు కదా. 4 రోజులు అయినా 10 రోజులు అయినా ఇప్పుడు అంతకుముందు కూడా ఒకసారి జరిగింది కదండి, బంద్ జరిగింది కదా, అప్పుడు కూడా వాళ్ళే సక్సెస్ అయ్యారు. కాబట్టి ఎందుకంటే వర్కర్స్ ప్రొడ్యూసర్లు కలిసి పని చెబితే అవ్వదండి. ఇప్పుడు మన తేజ గారు మంచి విషయం చెప్పారు, ఏమన్నా కొత్త స్కిల్ని మనం చేర్చుకుందాం, తయారు చేద్దాం అన్నారు. తయారు చేస్తున్నారు కూడా, దాన్ని జరుగుతుంది పక్కన. అది జరిగితే బాగా జరిగిన తర్వాత వాళ్ళు అసోసియేషన్లో ఉంటారు, మళ్ళీ వాళ్ళు యూనియన్లో ఉంటారు. వీళ్ళు కష్టపడి తయారు చేసి పిల్లలకి పాలిచ్చి నీళ్ళు పోసి అన్నీ పెంచినా కూడా వీళ్ళంతా గ్రేట్ స్కాలర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ అసోసియేషన్కి వెళ్ళిపోతారు. ఈలో పని జరుగుతుంటుంది. అండి నేనైతే జీవితంలో ఎవరిని ఎప్పుడు విమర్శించనండి. నా పని నేను చేసిపోతా. నన్ను ఎవరిని విమర్శిస్తే కమాన్ అంటాం, థ్యాంక్ యూ అంటాం. ఇప్పుడు ఏం సాధిస్తారు ఎవరైనా, ఏం చేశారు, రేపు పొద్దున్న 10 రోజులు షూటింగ్ ఆఫ్ చేశారు, సోమవారం మంగళవారం సెటిల్ అవుద్ది. వాళ్ళు 30 అంటున్నారు, మేము 10 అన్నాం, వాళ్ళు 15 అన్నారు, 20 అన్నాం, ఏదో మొత్తం మీద ₹1 ఎక్కడో సెటిల్ అవుద్ది. ఇది వాళ్ళు 3 నెలల నుంచి అడుగుతున్నారని చెప్పారండి. 3 నెలల నుంచి మీటింగ్ జరిపాం మేము. మా వాళ్ళు మీటింగ్లు వేశారు, ఈ వర్తమానం వీళ్ళకి పంపించారు, అన్నీ సయోధ్య నడుస్తుంది. కానీ వాళ్ళు కంగారు పడి సడన్గా డేట్ ఆపేశారు. ఇప్పుడు వాళ్ళని 45 days నోటీస్ ఇవ్వకుండా వాళ్ళు స్ట్రైక్ చేయొచ్చు, ఎవరన్నా ఇవ్వచ్చా? వాళ్ళు చేశారు. అయితే ఇప్పుడు వాళ్ళని అడిగారు కొన్ని క్వశ్చన్, మేము స్ట్రైక్ ఏం చేయట్లేదు సార్, మీరు రెడీగా ఉన్నాం సార్, వచ్చేస్తాం చెప్పండి, 30% ఎక్స్ట్రా ఉండి ఇచ్చేస్తాం. ఆల్రెడీ మీ వాళ్ళు షూటింగ్ చేస్తున్నారు కదా, 8 మంది చేస్తున్నారు, 8 షూటింగ్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఛాంబర్ తరఫున మీరు అల్టిమేట్ బాధ్యత కలిగిన ఇచ్చారు, అల్టిమేటం ఇచ్చారు, ఇది షూటింగ్స్ అందరూ ఆఫ్ చేయాలి, ఎట్టి పరిస్థితులు చేయకూడదు, ఛాంబర్ని వెళ్ళకూడదు, అతిక్రమించకూడదు అని. ఈవెన్ దో వాళ్ళు చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళ సమస్య వాళ్ళకు ఉంటుంది. అది కూడా మాకు చెప్పారులేండి, వాళ్ళే మమ్మల్ని ఎదిరించే చేయట్లేదు, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఒక సినిమా మన నాగేశ్వర రెడ్డి గారు సినిమా స్టార్ట్ అయిందండి, ఆ ప్రొడ్యూసర్ మా అసోసియేషన్ లేడు, కొత్త ప్రొడ్యూసర్ ఇంకా మా దాంట్లో జారలేదు. ఇప్పుడు అతను ఎదిరించినట్ట. నాగేశ్వర రెడ్డి గారు ఎవరు, 24 క్రాఫ్ట్స్ ఫెడరేషన్ కదా, అది రిక్వెస్ట్ చేశాడు, మేము 30% ఇస్తాం సార్ అని. ఎందుకంటే దాంట్లో వచ్చిన న్యాయం ఉంది. ఇప్పుడు ప్రొడ్యూసర్ కొత్తగా ఓపెన్ చేసే సినిమా 2 రోజులు షూటింగ్ ఆపేసారనుకోండి, సెంటిమెంట్గా వాళ్ళు ఫీల్ అయ్యి వెనక్కి వెళ్ళిపోవచ్చు. కాబట్టి వాళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు మా అసోసియేషన్కి ఏమీ దీంట్లో సంబంధం లేదు, వాళ్ళు ఏమీ కోఆపరేషన్ కాదు, నాన్ కోఆపరేషన్ కాదు, వీళ్ళు ఇస్తే వస్తారు పని చేస్తారు కదా. ఈ డైరెక్టర్ అసోసియేషన్ తరఫున ఇతను లెటర్ పెట్టాడు, మేము 30% ఇస్తాం, అవసరం అయితే మేము పని చేసుకుంటామని చెప్పారు. అంటే దాంట్లో న్యాయం ఉంది, వాళ్ళు షూటింగ్ చేసుకుంటున్నాలో. ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ కష్టపడి ఏదో సినిమా ప్లాన్ చేసుకున్నాడు, ఆ సెంటిమెంట్గా మొదటి రోజునే అపశకనం వస్తే ఏమవుతారు వాళ్ళు. కొన్ని విషయాలు మనం కూడా చూసి పోనేవాళ్ళు అంతే. ఇప్పుడు రేపు పొద్దున నాకు ఏదో ఇప్పుడు ఏదో సపోజ్ ఒక పెద్ద హీరో డేట్లు ఉన్నాయి, మీకు ఒకరోజు షూటింగ్లో అయిపోద్ది, ఈవేళ మీకోసం ఆపేసారనుకోండి, రేపు మళ్ళీ మీరు చేస్తారా? కష్టం కదా. అందుకని మనం కొన్ని విషయాలు చూసి చూడనట్టు పోవడమే న్యాయం అండి. ఇప్పుడు మా వాళ్ళు కూడా వాళ్ళ మీద చర్య తీసుకుంటాం అది అంటలా, అంటే వాళ్ళందరూ మళ్ళీ మా మెంబర్సే కదా, గౌరవించేవాళ్ళే కదా మమ్మల్ని. ఓకే, ఇప్పుడు ఏంటి మీ గోల్ ఏంటి? ఇప్పుడు రికార్డ్ కోసం చేస్తున్నారు, ఓకే, ఆల్రెడీ 100 సినిమాలు పైగా తీశారు, అసలు మహామహులైన నిర్మాతలకే సాధ్యంగా అని చేశారు. అది మీరు ఫ్లాప్ సినిమాలే తీస్తున్నానని చెప్పి మరీ చేస్తున్నారు. అది అబద్ధం ఆడతారు, 15 సూపర్ హిట్లు ఇస్తానని మీరు పక్కన నవ్వుకుంటారు. దానికంటే అబద్ధం చేయండి ఏం చెప్పారు. ఇప్పుడు అసలు మీరు సినిమా చరిత్రలో 1 కోటి 2 కోట్ల రూపాయలు తీసిన సినిమాలు, ఇట్టైన సినిమాలు ఒక 3 చెప్పండి, మీరు 3 చెప్పండి, మీరు చెప్తాను.
మరి ఇలా ఆడుతుందండి నా బుద్ధి లేదా మొత్తం బుర్ర లేదు నాకు ఆడుతుందని అంటాక అబద్ధం ఆడతాకి ఇప్పుడు కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమా ఆడిందండి ఎప్పుడో అది ఆడటా కూడా మళ్ళీ దానికి 100 కారణాలు ఉన్నాయి అది మీరు చెప్పలేవారు నేను చెప్తున్నా దానికి కారణం ఏంటి సురేష్ బాబు గారు రానా గారు సమర్పించు ఎన్ని బోర్డు ఉన్నాయండి ఆ సినిమా ఆడింది ఇంకో 2 చెప్పండి పేర్లు లేవు అంటే ₹1,00,00,000 సినిమా తీస్తే ఆడదో ఇది తెలుసుకోండి ముందు 2 కోట్ల సినిమా తీస్తే ఆడదో ఇట్టేని సినిమాలు ఉన్నాయి మ్యాడ్ కానీ బలగం కానీ ఎన్ని 5-6 కోట్లు పెట్టి తీసిన సినిమాలు ప్లస్ తన వెనకాల ఒక బ్యాకింగ్ ఉంది ఎందాక అడిగారు కదా సుప్రసిద్ధ బ్యానర్స్ దిల్ రాజు గారు బలగం తీశారు వంశీ గారు మ్యాడ్ సినిమా తీశారు ఈ ఎన్ని అలాగా ఇట్టేని సినిమాలన్నింటికి ఒక చరిత్ర ఉంటుంది అది కూడా 5 కోట్లు పెట్టింది తప్ప ₹1,00,00,000 లోపు సినిమా తీసింది ఏది ఆడలేదు ఇది యథార్థమో కాదు మీరు చెప్పండి నాకు విశ్లేషణ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అది కరెక్ట్ పొలం ఉంది ఇప్పుడు నేను చెప్పేది 2025లో నేను ఏ సినిమా అయినా సరే ₹1,00,00,000 లోపే తెస్తున్నా లోపు ఎంత లోపు అంటే చెప్పలేను మీకు నేను ₹1,00,00,000 లోపే తెస్తున్నాను ఎలా ఆడుతుంది న్యాయంగా అయితే ఈ 5 సినిమా 15 సినిమాలు ఒక 4 సినిమాలు నేను మళ్ళీ ప్రయత్నం చేస్తున్నా ఇట్టు కొడదామని కొడితే వాళ్ళు నా వాళ్ళు కొట్టరు డైరెక్టర్ వాళ్ళు కొడతారు ఆడుతుంది ఆడకపోతే నేను ధైర్యంగా ఉన్నా నేను బీపీ షుగర్ నాకు లేదు నేను డెఫినెట్గా ఐఎమ్ సక్సెస్ఫుల్ సినిమా తీయటం వేరు సక్సెస్ఫుల్గా సినిమా తీయటం వేరు అది ఎనీ క్వశ్చన్స్ నథింగ్ ఓకే మీరు అన్నారు ఓకే రికార్డ్ కోసమే చేస్తున్నా అన్నారు అంటే నేను ఒక సినిమా తీయించండి నన్ను గుర్తింపు లేదు మీరు అన్నారు కదా మీకు గుర్తింపు లేదు అన్నారు కదా ఆ గుర్తింపు కోసం చేస్తున్నా ఓకే సో మీరు అన్నట్టే ఈ గుర్తింపు దక్కాలి మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఆ 15 సినిమాల్లో కనీసం ఒక 4 అన్నా హిట్ అవ్వాలి అని కోరుకుంటున్నా అన్నారు ఆ 4 సినిమాలే కాదు ఇంకో 1-2 ఎక్స్ట్రా కూడా హిట్ అయ్యి మీకంటూ ఒక గుర్తింపు రావాలి రామ్ సత్యనారాయణ అంటే ఇక ఈయన అందులే అనే ఇది పోవాలి అంటే 115 సినిమాలు తీసాడా ఏముందిలే చుట్టేసి సినిమాలు ఎన్ని సినిమాలు తీసాను అడగండి నేను ఒకే సినిమా తీసే చెప్తా 115 తీయలే ఒకటి తీసాను నేనే ఇప్పటి వరకు జనరల్గా ఇప్పుడు 115 సినిమాలు తీసాడు ఏముందిలే చుట్టేసి సినిమాలు అని ఇప్పుడు దాకా ఉన్న కామెంట్స్ అన్ని పోయి ఇక మీదటైనా నేను 115 సినిమాలు తీయలేదు దాంట్లో 10% 11.5 సినిమాలే తీశాను ఆ 11 సినిమాలు మీకు పేర్లు చెప్పాను చాలా మీరు సాటిస్ఫై అవుతారా మీరంటే మీరు కాదు అదేలే బాధపడేవాడు నేను అనేది అదే ఇప్పుడు అలాంటివన్నీ పోయి ఇక మీదటైనా ఈ 15 సినిమాల్లో కనీసం 4-5 అయినా మీరు కోరుకున్న విధంగా హిట్ అయ్యి మీకు ఒక క్రెడిబిలిటీ అనేది రావాలని మీ ఫ్రెండ్గా శ్రేయోభిలాషిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. మహాత్మా గాంధీ ఎంతమంది తెలుసు గాడ్సే కూడా అంతమంది తెలుసు తెలుసండి మహాత్మా గాంధీ ఎవరు జాతిపిత గాడ్సే ఎవరు ఆయన చంపినోడు అంతమంది తెలుసు కదా నేను గాడ్సే అనుకోండి మీరు మహాత్మా గాంధీ అనుకోండి నేను తెలుస్తున్నా కదా అందరికీను ఇప్పుడు నేను ఎక్కడో అటు ఉండకంటే 1-2లో ఉన్నాను నేను అట్లీస్ట్ గాంధీ గాడ్సే ఇద్దరిలో ఉన్నాను నేను గాంధీని ఎలా కాలేను గాడ్సేని అవుతాను కొన్ని ఏమంటే నా డబ్బు నేను తీసుకున్నాను సార్ మీరు నాకు అంటే మీరంటే మీరు కాదు బాధపడే వాళ్ళకి చెప్తున్నాను సార్ నా డబ్బు కదా నేను మిమ్మల్ని చేతి అడగలేదు కదా అందుకే కదా సార్ అవన్నీ పోవాలని చెప్తున్నా కదా. థ్యాంక్ యూ. ఇప్పుడు నాకు ఇంకో స్టేబులైజ్ పెరిగాడు అలా ఫీల్ అయ్యే వాళ్ళు అవన్నీ మీదటైనా సమస్య పోవాలి మీకంటూ కూడా ఒక ఐడెంటిటీ నా గురించి మాట్లాడుకుంటే మీకు లేదని కాదు మీ సినిమాలకి ఇంకా ఐడెంటిటీ కావాలి. నేననేది మీ సినిమాలకి చెప్తున్నా. రామ్ సత్యనారాయణ అంటే అందరూ తెలుసు ఇండస్ట్రీలో అది వేరే విషయం కానీ రామ్ సత్యనారాయణ తీసిన సినిమాలు ఏంటంటే టక్కున ఎవరు చెప్పలేరు. సో ఇక మీదట ఈ ఆగస్టు 15 మీరు స్టార్ట్ చేసే సినిమాల్లో కనీసం 4-5 సినిమాలన్నా ఇది రామ్ సత్యనారాయణ సినిమా కదా అనిపించుకునే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను నిజంగా ప్రయత్నం చేస్తున్నాను. నా లోటేడు నాకు తెలుసు, నా బొక్కెడు నాకు తెలుసు, నా మచ్చడు నాకు తెలుసు. నేను ప్రయత్నం చేస్తాను. అది అవ్వట్లేదంటే నేను ఏం చేయలేను దాని గురించి అండి. అదే ఇక మీద ఎవడే నన్ను ద్వేషించే వాళ్ళు 100 ఉన్నారు కదా, నన్ను ప్రేమించే వాళ్ళు 6 ఉన్నారు. పేర్లు చెప్తా. విజేంద్ర ప్రసాద్ గారు నెంబర్ 1, నెంబర్ 2 మా వినాయక్ గారు, నెంబర్ 3 మా రామ్ గోపాలం గారు, నెంబర్ 4 సి కళ్యాణ్ గారు, నెంబర్ 5 ప్రసన్న కుమార్ గారు. ఇలాగా మనం ప్రేమించే వాళ్ళు కూడా 10 మంది ఉన్నారు. ఏమంటే ఎంతమంది ద్వేషించే వాళ్ళు ఉన్నా పర్లేదు, 10 మంది ప్రేమించే వాళ్ళు ఉన్నారని నేను గర్వపడుతున్నాను. మన ఎవరు ఒకళ్ళు మంచి ప్రేమించేవాళ్ళు ఉన్నవాడు మన అదృష్టవంతులు. మరి నన్ను ప్రేమించాల్సిన అవసరం వాళ్ళకే ఉంది. నాకు ఏదైనా కోట్లు ఉన్నాయి లేదా గొప్ప చూసినా నేను ఏదైనా సూపర్ ఇచ్చాను ఇవ్వలేదు కదా. అయినా సరే మనం ప్రేమిస్తున్నారంటే వాళ్ళు నా అచీవ్మెంట్ అనుకుంటున్నా. అలాగే మా మురళీమోహన్ గారు నాకు పేరు ఇచ్చాను ఆయన, ఇంకా మా రేలనేశ్వర వీళ్ళందరూ ఇలాంటి మా సొంత మనుషులు వాళ్ళందరూ మనల్ని ప్రేమించే వాళ్ళు 10% ఉన్నారు సార్. సో ఇక ఇంకా ఆ లిస్టు ఇంకా కొండవీటి చాంతాడంత పెరగాలని. నేను గతంలో తీసి 115 అబద్ధం 11 తీసా. ఓకే, ఇప్పుడు 12, 13 నుంచి 14, 15, 16 తీస్తున్నాం. గుడ్, వాళ్ళు సాటిస్ఫై అవ్వాలని చెప్తున్నా. అంటే ఎక్కువ పబ్లిసిటీ కూడా మనకి పోతుంది. చూశారు కదా రామ్ సత్యనారాయణ గారితో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.